ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 3 ఏప్రిల్ 2022. ఈ కార్యక్రమంలో ఇది 29వ స్ట్రీమ్. యూట్యూబ్, ఫేస్బుక్లలో ఒకేసారి లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది. ఈ లైవ్ స్ట్రీమ్ ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు లైవ్ చాట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని ట్రోల్స్ని అవాయిడ్ చేయడానికి ఇలా సెట్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు. అన్ని లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఈ స్ట్రీమ్లో డైరెక్ట్గా పాల్గొనాలి లేదా ప్రశ్నలు అడగాలి అనుకుంటే వారు ఇంకా సేపట్లో నేను స్ట్రీమ్ యార్డ్ లింక్ యూట్యూబ్ లైవ్ చాట్లో ఇస్తాను. క్లిక్ చేసి లోపలికి రావచ్చు, స్టూడియోలోకి రావచ్చు. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. ఓకే, ఆడియో తిన్నగానే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్. ఇవాల్టి లైవ్ స్ట్రీమ్లో మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం అండి. ఆధారాలు ఎన్ని రకాలు? టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఏదైనా ఒక క్లెయిమ్ చేసినప్పుడు, ఏదైనా ఒక విశేషం చెప్పినప్పుడు దానికి ఆధారం అడగటం అంటే ఏంటి, ఆధారం అంటే ఎలా ఉంటుంది, రైట్? అడగటం చాలా ఈజీ, ఏంటి ఆధారం, ఏంటి ప్రూఫ్ ఏంటి అని. కానీ అదేంటి, ఏంటి అసలు ఏ ఏ క్లెయిమ్స్కి ఎలాంటి ఆధారాలు కావాల్సి వస్తాయి, రైట్? ఈ విషయం గురించి మనం క్విక్గా నేర్చుకుందాం. ఇందులో ఈ చిన్న షార్ట్ వీడియోలో మనం నేర్చుకుపోయేవి ఏంటంటే క్లెయిమ్స్ అంటే ఏంటి, లేదా ప్రొపోజిషన్స్. క్లెయిమ్స్ ఆర్ ప్రొపోజిషన్స్. దావాలు అంటారు చూసారు, దావా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏది నిజమని చెప్పదలుచుకున్నారు, ఎలాంటివి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఆర్ ప్రొపోజిషన్స్. మన లీగల్ సిస్టంలో ఎవిడెన్స్ ఎలా పనిచేస్తుంది, సైన్స్లో ఎలా పనిచేస్తుంది. ఎందుకంటే రెండు ఒకటి కాదండి, అది మనకి కాసేపట్లో తెలుస్తుంది. లీగల్ సిస్టంలో పనిచేసిన ఎవిడెన్స్ సైన్స్కి పనిచేయదు, రైట్? దానికి రీజన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లీగల్ సిస్టంలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ పనిచేసింది కదా, కోర్టులు కూడా ఒప్పుకుంటాయి, ఇది సైన్స్కి ఎందుకు ఉపయోగపడదు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. దానికి అది మనం అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం, రైట్? సో రకరకాల టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు దానికి సైన్స్లో విలువ ఏంటి, రైట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ కి సైన్స్ లో డిఫరెంట్ విలువలు ఉంటాయి. కొన్నిటికి ఎక్కువ విలువ, కొన్నిటికి తక్కువ విలువ ఉంటుంది. ఓకే ఓకే టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఆర్ ప్రొపోజిషన్స్ ని చూద్దాం. ఓకే, ఇందులో హిస్టారికల్ అనే ఒక ప్రొపోజిషన్ ఉంటుంది. అంటే హిస్టారికల్ ప్రొపోజిషన్ అంటే ఒకప్పుడు ఇలా జరిగింది అని మనం దావా చేయటం, మనం కరాఖండిగా చెప్పటం, ఇలా జరిగింది లేదా ఇలా ఉండేది, ఇలా ఉంది, ఒకప్పుడు ఉండేది, రైట్? హిస్టారికల్ అంటే ప్రస్తుతానికి లేదు, ఒకప్పుడు జరిగిపోయింది, అదటి కాన్సెప్ట్.
ఇది టెంపోరల్, అంటే సమయానికి సంబంధించినది. మోస్ట్లీ పాస్ట్ గురించే చెప్పడం జరుగుతుంది. హిస్టరీ అంటే ఇప్పుడు పాస్టే, జరిగిపోయిన వాటి గురించి. సమయానికి సంబంధించిన. ఓకే. నెక్స్ట్ ఎటర్నల్ క్లెయిమ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే నిన్న నిజమే, ఈ రోజు నిజమే, రేపు నిజమే. ఇవి టైమ్‌లెస్‌గా ఉంటాయి. వీటికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. కొన్ని ఏంటి హిస్టారికల్, ఏమిటి ఎటర్నల్ అనేది మనకు చాలా సింపుల్‌గా తెలిసిపోతుంది. హిస్టారికల్ అనేది నాట్ రిపీటబుల్ అండి. ఎందుకంటే జరిగిపోయింది కాబట్టి తిరిగి మనం దాన్ని చేయించడం గాని, లేదా వెనక్కెళ్ళి చూడటం గాని కుదరనిది. ఓకేనా? అంటే మన ఒకప్పుడు మనల్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు లేదు కదా! ఇప్పుడు మనం వెళ్లి చూడలేం కదా! సో, ఇవన్నీ హిస్టారికల్ క్లెయిమ్స్. ఇప్పుడు జరగట్లేదు కదా! ఎటర్నల్ అనేవి రిపీటబుల్. అంటే సూర్యోదయం జరుగుతుంది. నిన్న జరిగింది, ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది. రైట్? మన లోకల్ ప్రెజెంటేషన్‌లో రిపీటబుల్, టైమ్‌లెస్, సమయానికి సంబంధం లేకుండా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నీళ్లు పల్లానికి దొర్లుకుంటూ వెళతాయి. ఈ స్టేట్మెంట్ ఇచ్చాననుకోండి. ఇది ఎటర్నల్. నిన్న జరిగింది, ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుద్ది. ఇఫ్ ఆల్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, రిపీటబుల్ అన్నమాట. హిస్టారికల్ అనేవి టైంకి సంబంధించినవి, జరిగిపోయినవి. వన్స్ అపాన్ ఎ టైమ్ జరిగినవి, మళ్ళీ ఇప్పుడు జరగవు. మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ కండిషన్స్ పెట్టినా సరే మళ్ళీ అది జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఇవి 2 టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ అండి. ప్రపోజిషన్స్ ఆర్ క్లెయిమ్స్. అయితే లీగల్ సిస్టమ్‌లో ఎవిడెన్స్ ఎలా ఉంటుంది అంటే, లీగల్ సిస్టమ్‌లో మోస్ట్ లాయర్స్ వాళ్ళందరికీ, లేదా ఎనీబడీ హూ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఫీల్డ్, వాళ్ళు ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేసుకోగలరు. డైరెక్ట్ ఎవిడెన్స్, సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అని 2 ఉంటాయండి. మనకు తెలిసిందే, మనం చాలా సినిమాల్లోనూ వాటిలోనూ చూసే ఉన్నాం. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఐ సా దిస్ పర్సన్ స్టాబ్, అంటే నేను ఇతను ఇంకొక అతన్ని కత్తితో పొడుస్తుండగా చూశాను. అతన్ని చంపేశాడు. ఇది డైరెక్ట్ ఎవిడెన్స్. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎలా ఉంటుందంటే, అతని ఇంటికి ఈ క్యాండిడేట్ కత్తి పట్టుకొని వెళ్ళటం చూశాను, కాబట్టి ఇతనే చంపేశాడు అని చెప్తాం. డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు. సర్కమ్‌స్టాన్షియల్ అంటే కత్తి పట్టుకొని అతను ఎంటర్ అవ్వడం వరకే చూసాడు. చంపాడో, చంపలేదో తెలీదు ఇతనికి. కానీ ఇతను బలంగా చెప్పేస్తున్నాడు, అతనే చంపుంటాడు, అతనే చంపాడు. ఎలా తెలుసు? కత్తి ఒకళ్ళు పట్టుకుని వెళ్ళుండొచ్చు, చంపేసింది ఇంకొకళ్ళు అయ్యుండొచ్చు కదా! కాబట్టి అది సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే నేను డైరెక్ట్‌గా చూడటం అన్నమాట. కత్తితో పొడిసి చంపేయటం నేను చూసాననుకోండి, నాది డైరెక్ట్ ఎవిడెన్స్ అవుతుంది. ఇంకో టైప్ ఆఫ్ డైరెక్ట్ ఎవిడెన్స్ చూడండి. ఐ సా హిమ్ రన్నింగ్ అవే విత్ ద బ్యాగ్ ఫుల్ ఆఫ్ క్యాష్. అదిగో ఆ డబ్బుల బ్యాగ్ పట్టుకొని పారిపోవటం నేను చూసాను. సో, అతనే డబ్బులు దొంగిలించాడు. ఐ సా హిమ్ రన్నింగ్ అవే విత్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ క్యాష్. అతనే దొంగిలించాడు. సర్కమ్‌స్టాన్షియల్‌కొస్తే, ఇతను గత కొన్నాళ్లుగా ఇతన్ని గమనిస్తున్నాను. సడెన్‌గా బోలెడన్ని డబ్బులొచ్చి పడ్డాయి ఇతని దగ్గర. తెగ ఖర్చులు పెడుతున్నాడు. ఇతను ఆ డబ్బులు దొంగిలించి ఉంటాడు. సో, సర్కమ్‌స్టాన్సెస్ చుట్టుపక్కల ఉన్న విషయాలను చూసి ఇలా జరిగుంటుందని భోగట్టా ఇది. కానీ ఇతనేం చెప్తున్నాడంటే, ఏదు అతను దొంగిలించే ఉంటాడు. ఎందుకంటే ఇంత సడెన్‌గా ఇతనికి దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయి? రైట్? సో, ఈ డిఫరెన్స్ అర్థమై ఉంటుంది కదా! డైరెక్ట్‌కి, సర్కమ్‌స్టాన్షియల్‌కి డిఫరెన్స్ అన్నమాట. మూడోది, వాళ్ళిద్దరూ థియేటర్‌కెళ్ళడం నేను చూసాను. సినిమా థియేటర్‌కెళ్ళడం నేను చూసాను. అతను అఫైర్ పెట్టుకున్నాడు. ఇది డైరెక్ట్ ఎవిడెన్స్. అంటే నేను చూసాను. కాకపోతే ఇక్కడ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. డైరెక్ట్ ఎవిడెన్స్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అఫైర్ ఉంది అని చెప్పటం, అది సర్కమ్‌స్టాన్షియల్ క్లెయిమే. కాకపోతే ఈ క్యాండిడేట్ దగ్గర కనీసం వాళ్ళిద్దరూ థియేటర్‌లోకెళ్తున్నారు అన్న ఎవిడెన్స్ అన్నా ఉంది. అతను చూడటం జరిగింది డైరెక్ట్‌గా. సర్కమ్‌స్టాన్షియల్‌కొచ్చేసరికి ఆ సినిమాకి 2 టికెట్లు చూసా అతని జేబులో. అతను హి ఈస్ హావింగ్ ఎన్ అఫైర్ అని డిక్లేర్ చేయడం అన్నమాట. 2 టికెట్లుంటే అఫైర్ ఉందన్న రీజనింగ్ కరెక్ట్ కాదు. సో, అతను చూసింది ఒకటి, కంక్లూజన్ ఇంకొకటి చేస్తున్నారు. ఓకే. జేబులో 2 టికెట్లు ఉన్నంత మాత్రాన అఫైర్‌లో ఉన్నట్టు కాదు. రైట్? దిస్ ఈస్ వాట్ వి హావ్ టు రిమెంబర్. సో, ఈ బేరీజ్ వేసేటప్పుడు ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు, దాని గురించి రకరకాల పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్, డైరెక్ట్ గానివ్వండి, సర్కమ్‌స్టాన్షియల్ గానివ్వండి, ఇన్ఫరెన్షియల్ గానివ్వండి, రకరకాల టైప్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు.
రైట్? ఆ పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ని మళ్ళీ వేరువేరుగా డిస్క్రైబ్ చేస్తారు. ఏంటంటే సబ్స్టాంటివ్ అండ్ కొరాబరేటరీ అని. సబ్స్టాంటివ్ అంటే ఆ ఒక్క పీస్ ఆఫ్ ఎవిడెన్స్ నాకు చాలు, క్లెయిమ్ నిజమని నమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఆ క్లెయిమ్ నిజం అనుకుని ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడానికి సబ్స్టాన్సిటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ సరిపోతుంది. ఎగ్జాంపుల్స్ మనం కాసేపట్లో మళ్ళీ చూద్దాం. కొరాబరేటరీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది జస్ట్ ఆల్రెడీ ఉన్న ఎవిడెన్స్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి, బలపరచడానికి సరిపోతుంది. కానీ కొరాబరేటరీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ డైరెక్ట్ గా ఉపయోగపడదు. సో ఇందాక మనం జేబులో సినిమా టికెట్ల గురించి అనుకున్నాం. అది కొరాబరేటరీ ఎవిడెన్స్ అనమాట. అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉందని మన దగ్గర వేరే థియరీ ఒకటి ఉంటే 2 టికెట్లు ఉన్నాయి కదా, 2 టికెట్లు అయ్యుండొచ్చు. మేబీ ఫ్రెండ్‌తో ఎళ్ళుండొచ్చు కదా! ఇంకొక అమ్మాయితోనే ఎళ్ళాడు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అన్న దానికి సాక్ష్యం కాదు. కాకపోతే ఈ కొరాబరేటరీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఎ ఆల్రెడీ ఉన్న ఎవిడెన్స్‌ని బలపరచటానికి గాని, లేదా వీకెన్ చేయటానికి కానీ, నిర్వీర్యం చేయటానికి కానీ పనికొస్తుంది. రైట్? హత్య జరిగిన చోట ఇతను కనిపించాడు అని ఒక సాక్ష్యం చెప్తే, ఇంకో చోట టికెట్లు దొరికాయి. ఆ టికెట్లు థియేటర్‌కెళ్ళి చూస్తే సీసీ కెమెరాలో ఆ పర్సన్ అదే టైంకి సినిమా చూస్తున్నట్టుంది. సో, జేబులో టికెట్లు ఏం చేశాయి? ఇక్కడ ఇతను హత్య చేశాడు అన్న క్లెయిమ్‌ని నిర్వీర్యం చేస్తుంది. ఓకే. సో, ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. సబ్స్టాంటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, కొరాబరేటరీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. సబ్స్టాంటివ్ అంటే డైరెక్ట్‌గా క్లెయిమ్‌కి బలం చేకూర్చేది. కొరాబరేటరీ అనేది మిగతా ఎవిడెన్స్‌లకి బలం చేకూరుస్తుంది గానీ, క్లెయిమ్‌కి బలం చేకూర్చదు. ఓకే. సో, ఇక్కడ చూడండి. నాట్ గిల్టీ, గిల్టీ అని 2 కాన్సెప్ట్స్. ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. రైట్? ఒకతని మీద హత్య నేరం మోపించినప్పుడు హత్య చేశాడా? చెయ్యలేదా? రైట్? సో, పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని లిస్ట్‌లో రాసుకుంటారు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అలా లిస్ట్ రాసుకొని ఏ ఎవిడెన్స్‌లు ఇతను గిల్టీ అన్న వాదనని బలపరుస్తున్నాయో ఒక బకెట్‌లోకి, ఇదంతా థియరిటికల్‌గా, నిజంగా బకెట్‌లో పెట్టుకొని చేయరనుకోండి గానీ, సో పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ బలపరుస్తున్నాయి, పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ వీకెన్ చేస్తున్నాయని లిస్ట్ రాసుకుంటే, మనం చూస్తున్న స్లైడ్‌లో గిల్టీ, అతను తప్పు చేశాడు, అతను హంతకుడు అన్న వాదనని కొరాబరేటరీ ఎవిడెన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. డైరెక్ట్ ఎవిడెన్స్, సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ నాట్ గిల్టీ అనేది చూపిస్తున్నాయి. రైట్? సో, ఇతను నాట్ గిల్టీ అయ్యే అవకాశం ఎక్కువ. అంటే హత్య చేయలేదు, నిర్దోషి అనే అవకాశం ఎక్కువ. అదే ఇంకో రకంగా థింక్ చేస్తే, ఎక్కువ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్ అతను హత్య చేశాడు అన్నదాన్ని బలపరిస్తే, అప్పుడు అతను గిల్టీ అయ్యే అవకాశం ఎక్కువ. రైట్? ఏ ఒక్కటి కూడా స్టాంప్ గుద్ది చెప్పటం కుదరదు. ఎందుకంటే ఇట్స్ ఎ హిస్టారికల్ క్లెయిమ్. మనకు తెలియని విషయాలు చాలానే ఉండుండొచ్చు. ప్రస్తుతానికి మన దగ్గరున్న ఆధారాలను బేస్ చేసుకొని మాత్రమే మనం ఒక కంక్లూజన్‌కి రావాల్సిన అవసరం ఉంది. రైట్? మరింత ఎవిడెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి, ఎన్నెన్ని డివిజన్స్ ఉంటాయి అనేది ఒక లింక్ ఉంది. మహారాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ వాళ్ళది. చాలా బాగుంది పీడీఎఫ్. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో తర్వాత పెడతాను. చూడండి. సో, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ సైన్స్. సైన్స్‌కి ఎలాంటి ఎవిడెన్స్ కావాలి? లీగల్ ఎవిడెన్స్‌లు ఈ సైన్స్ ఎవిడెన్స్ దగ్గర పనిచేస్తుందా? చేయదా? ఓకే. సో, 4 రకాల ఎవిడెన్స్‌లండి. మొట్టమొదటిది రియల్ ఎవిడెన్స్, డెమాన్‌స్ట్రేటివ్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెస్టిమోనియల్ ఎవిడెన్స్. ఓకే. వీటికి మనం మీనింగ్స్ చూద్దాం. రియల్ ఎవిడెన్స్ అనేది భౌతిక లేదా గుర్తించగల, కళ్ళతో చూసి గాని, లేకపోతే టెస్ట్ చేసి గాని, ఫిజికల్‌గా ఒక ఆబ్జెక్ట్‌గా కనిపిస్తుంది మనకి. ఓకే. రియల్ ఎవిడెన్స్ అన్నమాట. శకలాలు, శిలాజాలు, యుద్ధం అవశేషాలు గాని, కోటలు, రాజప్రాసాదాలు ఇవన్నీ ఇందులోకొస్తాయన్నమాట. రియల్ ఎవిడెన్స్ కిందకొస్తాయి. ఎందుకంటే మనం వెళ్లి అబ్జర్వ్ చేయొచ్చు. కాస్త క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, కాస్త వాటి గురించి తెలిసిన వాళ్ళు దాని మీద ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి ఏ కాలం నాటిది,
లేకపోతే ఆ చుట్టుపక్కల క్షేత్ర స్టోరీస్ కానీ వాటి గురించి కానీ తెలుసుకుని విషయం గమనించే అవకాశం ఉంటుందన్నమాట. రైట్? ఇది టాంజిబుల్ అండ్ మెజరబుల్, అంటే ముట్టుకోగలం, చూడగలం, అట్లీస్ట్ దాని గురించి ఎక్స్పెరిమెంట్స్ చేయగలం. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ఎవిడెన్స్, అంటే ప్రదర్శించి వివరించగల. ప్రదర్శించడం అంటే చెప్పాను కదా, నీళ్లు పల్లానికి పోతాయి అని నేను క్లెయిమ్ చేస్తే నేను ఇప్పటికిప్పుడు దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించగలను. ఓకే, సూర్యోదయం, గురుత్వాకర్షణ, నక్షత్ర చలనం, గ్రహణం, ప్రాకృతికమైన భౌతికమైన ధర్మాలు, మన ఫిజికల్ లాస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. ప్రెడిక్టబుల్, ఎందుకంటే చేసి చూపించగలం కాబట్టి ఇప్పుడు నేను నీళ్లు పోసి చూపిస్తాను, అది పల్లానికి వెళ్తుందని ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పేయగలను. అది డెమాన్స్ట్రేటివ్ ఎవిడెన్స్ అన్నమాట. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే వ్రాతపూర్వకమైన లేదా లిఖిత పూర్వకమైన. ఇవి పుస్తకాలు, కావ్యాలు, శాసనాలు, పురాణాలు, ఇతిహాసాలు, మత గ్రంథాలు, ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది కొన్నిసార్లు పేపర్ల మీద లేదా ఇతరత్ర రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. డాక్యుమెంటరీ ఎప్పుడైనా సరే ఇది యాక్చువల్లీ ఫిజికల్ ఎవిడెన్సే, రియల్ ఎవిడెన్సే. రైట్? కొన్ని రాతలు ఎలా ఉంటాయంటే మన కేవ్స్ లో, గుహల్లో ఆది మానవులు రాసిన అంటే వాళ్ళు గీసిన బొమ్మలు అనుకోండి, అది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. పుస్తకాలు, కావ్యాలు, శాసనాలు అంటే మనం ఈ శిలా శాసనాలు ఉంటాయి చూసారా, రాళ్ల మీద చెక్కిస్తారు. సో అది కూడా రిటన్ ఎవిడెన్స్. అది దాన్ని కూడా మనం డేటింగ్ చేయొచ్చు, ఎంతకాలం క్రితంది. లింగ్విస్టిక్స్, మన భాషా శాస్త్రజ్ఞుల్ని పిలిస్తే ఈ పర్టికులర్ లిపి ఏ కాలం నాటిది, ఈ పర్టికులర్ భాషా ప్రయోగం ఏ రాజు కాలంలో లేదా ఏ కాలఖండంలో జరిగింది, ఇలాంటివి వాళ్ళు కనిపెట్టి చెప్పగలరు. ఇక మన పురాణాలు, ఇతిహాసాలు, మత గ్రంథాలు అనేవి దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. ఓకే, టెస్టిమోనియల్ ఎవిడెన్సెస్. టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అంటే మౌఖిక లేదా ప్రత్యక్ష సాక్ష్యం. ఎలా ఉంటుందంటే, మా తాతకి తగ్గింది కాబట్టి ఇది నిజం, మా అమ్మమ్మ కళ్ళారా చూసింది, మా గురువు గారికి కల్లో వచ్చింది, ఇవన్నీ టెస్టిమోనియల్స్. అంటే మనం మౌఖికంగా చెప్పటం అనమాట. నాకే జరిగింది, నేనే సాక్ష్యం, కోట్ల మంది నమ్ముతున్నారు అనటం కూడా టెస్టిమోనియల్. వేల సంవత్సరాలుగా చెప్పుకుంటున్నారు అనేది కూడా టెస్టిమోనియల్ ఎవిడెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం వీటికి, ఈ టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ కి విలువలు ఆపాదిద్దాం. రైట్? అసలు ఇంతకీ సైన్స్ లో వీటి విలువలు ఏంటి? ఇదండి వీటి విలువ. రియల్ ఎవిడెన్స్ ని సగం పైగా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే కోటలు, రాజప్రసాదాలు అవి ఉంటాయి కదా, వాటిని ఫిజికల్ గా చూస్తాం కాబట్టి. వాటిని ఫోర్జ్ చేయటం కష్టం కాబట్టి, కష్టమే తప్ప ఇంపాసిబుల్ ఏదే కాదు. చాలా చోట్ల ఏం చేస్తారంటే తామ్రపత్రాలు అలాంటివన్నీ ఫోర్జరీ చేస్తారు. ఓకే, కాపర్ ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ తర్వాత కాలంలో తయారు చేసి, లేదు మాకు ఆ రాజు ఇచ్చారు, ఈ రాజు ఇచ్చారు అని చెప్పి మోసాలు చేస్తారు అన్నమాట. సో కాబట్టి దీనికి కూడా లిమిటెడ్ యాక్సెప్టెన్సే ఉంటుంది. రియల్ ఎవిడెన్స్ చూపించారు కదా అని చెప్పేసి మొత్తం అవును 100% నిజం అని ఎవరు నమ్మరు. డెమాన్స్ట్రేటివ్ ఎవిడెన్స్ వస్తే, అంటే డెమాన్స్ట్రేటివ్ అనేది హిస్టారికల్ ఎవిడెన్స్ పనిచేయదు, ఎందుకంటే మీరు చేసి చూపించలేరు కదా. అక్కడ యుద్ధం జరిగింది అని మీరు అన్నారంటే మళ్ళీ ఆ యుద్ధం జరిపించి చూపించలేరు. ఇది ఓన్లీ భౌతిక న్యాయాలకి వాటికి పనికొస్తుంది అన్నమాట. సో వాటికి అత్యధిక ప్రాధాన్యత ఉండేది డెమాన్స్ట్రేటివ్, ఎందుకంటే యు ఆర్ ట్రైయింగ్ టు రిపీట్ సంథింగ్. అయితే ఇది కూడా 100% యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే మెకానిజం చూపించకుండా వెనక మతలబు చేసే అవకాశం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, రామర్ పిళ్ళై అని ఒక క్యాండిడేట్ నీళ్లతో పెట్రోల్ తయారు చేశాను, లేకపోతే మూలికలతో పిండి పెట్రోల్ తయారు చేశాను అని చెప్పి కథలు చెప్పి కొన్నాళ్ళ క్రితం మోసానికి ఒడిగట్టాడు. రైట్? అతను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు, ఇదిగో నేను ఇందులో పెడుతున్నాను, ఇందులో పిసుకుతున్నాను, ఇందులో వస్తుంది, ఈ పెట్రోల్ని ఇందులో పోస్తే నా బండి దూరం నడుస్తుందని చూపించాడు. తర్వాత దాని రిపీటబిలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ చేయమంటే చేయలే. రైట్? ఆ తర్వాత మాయమైపోయాడు. అందుకనే డెమాన్స్ట్రేటివ్ అయినా సరే 100% గుడ్డిగా నమ్మేదు, సైన్స్ అనేది ఏది నమ్మదు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కి వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇది ఉంటుంది, విలువ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఫోర్జరీ చేయొచ్చు, ఫడ్జింగ్ చేయొచ్చు, లేదా పాత భాషల్లో మాటలు వేరు అని చెప్పి
వాటి ట్రాన్స్లేషన్స్ మార్చి మనకి కథలు, కహానీలు, కబుర్లు చెప్పొచ్చు. అలాగని చెప్పి జీరో వాల్యూ అయితే లేదు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వల్ల రఫ్‌గా ఒక పిక్చర్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎసెన్స్ మన అవుట్‌లైన్ తీసుకొని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్‌కి అవకాశం ఇస్తుంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. రైట్? చిన్నదైనా, పెద్దదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌కి హెల్ప్ చేసేదే తప్ప మా పుస్తకాల్లో రాసింది కాబట్టి ఇది నిజం అంటే అది తప్పవుతుంది. సైన్స్‌కి ఏ మాత్రం పనికిరాదు. మా పుస్తకాల్లో అట్లా రాసింది అన్ని వేల సంవత్సరాల క్రితం అంట. ప్రవక్తలా చెప్పాడు, లేకపోతే మా ఋషులు చెప్పారు, లేకపోతే మా అపోసిల్స్ చెప్పారు. ఇవేవి కుదరవండి. ఇదంతా ఇది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్స్, ఇట్ ఓన్లీ గివ్స్ అ వే టు ఇన్వెస్టిగేట్ ఫార్వర్డ్. అవునా? కాదా? ఓకే. పుస్తకంలో రాసింది కదా! ఓకే. వెరీ గుడ్. పుస్తకంలో రాసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి రియల్ ఎవిడెన్స్ ఏమన్నా లేదా ఇంకేదన్నా డెమాన్‌స్ట్రేటివ్ గాని లేదా ఏదన్నా శిలాజాలు, శకలాలు ఎనీ అదర్ ఫిజికల్ ఎవిడెన్స్ దట్ కెన్ కొర్రోబరేట్. ఇందాక మనం వర్డ్స్ గుర్తుపెట్టుకున్నాం కదా! కొర్రోబరేటరీ ఎవిడెన్స్ తీసుకురావాలి తప్ప డైరెక్ట్ ఎవిడెన్స్ కుదరదు కదా! ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆహ్, చెప్పుకుంటున్న మనుషులు గాని, వాళ్ళు గాని బతికలేరు. సో, ఈ క్లెయిమ్‌ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నుంచి ఒక క్లెయిమ్ బయటికి తీసి దాని నుంచి నిజమైన ఎవిడెన్స్, రియల్ ఎవిడెన్స్ కోసం ట్రై చేయటం. టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అనేది ఏమాత్రం పనికిరాదండి సైన్స్‌కి. రైట్? విచిత్రం ఏంటంటే లీగల్ సిస్టమ్‌లో టెస్టిమోనియల్ ఎవిడెన్స్‌కి విలువ ఉంది. అలాగని చెప్పి టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అగైన్ ఇట్స్ నాట్ దాన్నేమంటారు? ఆహ్, కంప్లీట్‌గా దాన్ని సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ కాదు. అంటే ఒకతను ఇతను హత్య చేయడం చూసాను అనంగానే వెంటనే ఉరిశిక్షేశారు. ఓకే. టెస్టిమోనియల్ ఎవిడెన్స్ లీగల్ సిస్టమ్‌లో కూడా దీనికి ఒకప్పుడు ఉండేదేమోనండి. కొన్నాళ్ళ క్రితం మన ఎవిడెన్సెస్ అంటే మిగతా ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ వీక్‌గా ఉన్నప్పుడు టెస్టిమోనియల్ ఎవిడెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. రైట్? ఇప్పుడు మనకి ఇతరత్రా ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత టెస్టిమోనియల్ ఎవిడెన్స్‌కి లీగల్ సిస్టమ్‌లో కూడా బాగా బరువు తగ్గిపోయింది. ఎందుకంటే అబద్ధం ఎవరైనా చెప్పొచ్చు. రైట్? మిగతా ఆహ్, ఎవిడెన్స్‌ని ఫోర్జ్ చేసి టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అవును నేను చూసాను. నేను నా కళ్ళారా చూసాను. నేను అక్కడే ఉన్నాను అని ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు. సో, టెస్టిమోనియల్ ఎవిడెన్స్‌కి లీగల్ సిస్టమ్‌లో కూడా జస్ట్ 1 స్టారే ఉంటుంది. సైన్స్‌కి మాత్రం 0 స్టార్స్ అండి. టెస్టిమోనియల్ ఎవిడెన్స్ సైన్స్‌లో ఎందుకు పనికిరాదు? దానికి సైన్స్‌కి పనికిరాదు. చాలా మంది మనసుల్లో మాత్రం టెస్టిమోనియల్ ఎవిడెన్స్ పర్ఫెక్ట్. 1,00,000 మంది నమ్ముతున్నారండి. 1,00,00,000 మంది నమ్ముతున్నారండి. 100,00,00,000 మంది నమ్ముతున్నారండి. అందరూ నమ్ముతున్నారు అంతే. ఎవరు ప్రూవ్ చేయలా. నిజమని ఎవరు ప్రూవ్ చేయట్లా. అందరూ అనుకుంటున్నారు. ప్రతి ఒక్కడికి ఇదే ఆలోచన ఉంటుంది. అవును పక్కనోడు నమ్ముతున్నాడు. ఆడు 100,00,00,000 ఈడు 100,00,00,000 ఎవరిని అడిగినా సరే అదే మాట చెప్తారు. వీరందరూ కలిస్తేనే మరి ఆ 100,00,00,000 అయ్యేది. రైట్? ఒక్కడు ప్రూవ్ చేయనంత కాలం దాని విలువ 0. 0ని 1,00,000తో హెచ్చించినా లేకపోతే ఎన్నిటితో మల్టిప్లై చేసినా సరే 0 జీరోనే. సో, టెస్టిమోనియల్ ఎవిడెన్స్‌కి ఎటువంటి ప్రాధాన్యత లేదు. హోమియో అనేది కంప్లీట్‌గా టెస్టిమోనియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉందండి. నేనింకా ఆయుర్వేదాన్ని, న్యాచురోపతిని ఇందులోకి తీసుకురాట్లేదు. బికాస్ దే హావ్ సంథింగ్ ఫిజికల్ ఇన్ దేర్ థెరపీస్. ఆయుర్వేదం గాని, యునాని గాని, లేకపోతే న్యాచురోపతి గాని దేర్ ఈస్ సంథింగ్ ఫిజికల్. హోమియో మాత్రం అబ్సల్యూట్‌లీ నథింగ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దేర్ మెడిసిన్స్. వాళ్ళ పొటెంటైజేషన్ అనే ఒక ఫార్స్ ఏదైతే ఉందో దాని కారణంగా వాళ్ళ మందుల్లో ఎటువంటి ఒరిజినల్ మాలిక్యూల్ అనేది ఉండదు. కానీ ఎలా నడుస్తుంది? టెస్టిమోనియల్ ప్రూఫ్స్ వల్ల. ఇందాక చెప్పాను కదా! మా తాతగారికి తగ్గిపోయింది. మా ఫ్రెండ్‌కి తగ్గిపోయింది. నాకే తగ్గిపోయింది. 6 నెలల క్రితం నాకే తగ్గిపోయింది. 3 ఏళ్ల నుంచి నేను ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ మందు వాడుతున్నాను. అది తగ్గలేదు. ఇది మొదలెట్టిన తర్వాత 2 నెలలకే నాకు గుణం కనిపించేసింది. రైట్? దీస్ ఆర్ ఆల్ టెస్టిమోనియల్ ఎవిడెన్సెస్ అండి. దే హావ్ నో డెమాన్‌స్ట్రేటివ్ పాసిబిలిటీస్. మనం హోమియో గురించి ఇంకోసారి ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇదండి. దీస్ ఈస్ ద వాల్యూ లెవెల్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఇన్ సైన్స్.
ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటిలో ఏది ఏదో మీరొకసారి ఇమాజిన్ చేసి చూడండి. ఎర్త్ కదలకుండా ఉంది. భూమి కదలకుండా ఉంది. సన్, మూన్ అనేది రివాల్వ్ అవుతున్నాయి అనేది ఒక క్లెయిమ్ అండి. ఓకే. ఇది ఒక క్లెయిమ్. ఇది యాక్చువల్లీ ఫాల్స్ క్లెయిమ్. రైట్? ఎందుకంటే ఎర్త్ అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది మనకెలా తెలిసింది? రైట్? ఇది మనకి ఎలా తెలిసింది? డెమాన్‌స్ట్రేటివ్ ఎవిడెన్స్ అండ్ రియల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలిసింది. పాతకాలపు మత గ్రంథాల్లో పాతకాలపు జనాలు వాళ్ళకి కళ్ళకి ఎలా కనిపిస్తే అలాగే రాసుకున్నారు. ఓకే. భూమి కదలకుండా ఉంది. ఎందుకంటే మనం దాని మీద నుంచొనున్నాం కాబట్టి అది కదలకుండా ఉంది. ఆకాశం అంతా తిరిగిపోతుంది. ఆకాశంలో 2, 3 బాగా ఫాస్ట్‌గా తిరుగుతున్నాయి. ఒకటి సూర్యుడు, ఇంకోటి చంద్రుడు. సో వాళ్ళకేం కనిపిస్తుందంటే సూర్యుడు, చంద్రుడు కదలకుండా ఉన్న భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని వాళ్ళ క్లెయిమ్ అది. ఇది ఫాల్స్ అని మనకు తెలుసు. ఎలా ఫాల్స్ అంటే డెమాన్‌స్ట్రేట్ చేసి చూపించాం. రియల్ ఎవిడెన్స్ అండ్ డెమాన్‌స్ట్రేటివ్ ఎవిడెన్స్ తీసి చూపించాం. ఇంకో క్లెయిమ్ ఇచ్చాననుకోండి. 120 కిలోలున్న మనిషి, భూమి మీద 120 కిలోలున్న మనిషి చంద్రుడి మీద కూడా అదే బరువుంటాడు అని నేను అన్నాననుకోండి. ఇది ఒక క్లెయిమ్ గదా! ఇది ఒక దావా. నేనొక ప్రతిపాదన పెట్టాను. ఇది అబద్ధం అని ప్రూవ్ చేయాలి. లేదా ఇది ఫస్ట్ థింగ్ ఇది ఎంత సింపుల్ క్లెయిమ్ అంటే దీనివల్ల ఇది నమ్మినా, నమ్మకపోయినా మన జీవితంలో ఎటువంటి ఆహ్, పాజిటివ్‌గా, నెగెటివ్‌గా అసలు ఎఫెక్టే ఉండదు. కానీ ఒక క్లెయిమ్‌ని మనం నమ్మేసాము, లేదా నమ్మకుండా ఉన్నాము, లేదా అబద్ధం అని నమ్ముతున్నాము అని ఎందుకు థింక్ చేయాలి అంటే, ఒక క్లెయిమ్‌కి మనం నమ్మకాన్ని ఇచ్చేసామనుకోండి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా, ముందు వెనక ఆలోచించకుండా ఆ క్లెయిమ్ నమ్మేసామనుకోండి, ఒక పెద్దాయన చెప్పాడు అని చెప్పి నమ్మేస్తే, నీ చేత ఏదైనా నమ్మించొచ్చు. రైట్? సో దీన్నెలా ప్రూవ్ చేయాలి? దీన్ని కూడా డెమాన్‌స్ట్రేటివ్ ప్రూఫ్‌నే వాడుకోవాలి. అక్కడికెళ్ళి మూన్ గ్రావిటీ ఎర్త్ కంటే 1/6 ఉంది. సో, ఇక్కడ 60 కిలోలున్న మనిషి అక్కడ 10 కిలోలే ఉంటాడు. భూమి మీద 120 కిలోలున్న మనిషి అక్కడ 20 కిలోలే ఉంటాడు. రైట్? 1/5 ఆర్ 1/6 అనుకోండి. నెక్స్ట్ ఇంకో క్లెయిమ్. ఏన్షియంట్ ఇండియన్స్ హాడ్ ఫ్లయింగ్ మెషిన్స్ టెక్నాలజీ. మన పూర్వీకులు విమానాల్లో తిరిగేవారు. పాతకాలంలో విమానాలుండేవి అని అన్నాం అనుకోండి. దీనికి ఇది ప్రూవ్ చేయాలి లేదా డిస్‌ప్రూవ్ చేయాలి అంటే ఎలా? రైట్? క్లెయిమ్ చేసినోడే ప్రూవ్ చేయాలి ఫస్ట్ థింగ్. రైట్? ఈ క్లెయిమ్ ఉంది అని చెప్పాడు కాబట్టి వాళ్ళే ప్రూవ్ చేయాలి. ఎలాంటివి ప్రూవ్ చేసి చూపించాలి? రియల్‌గా ఏదైనా అన్నన్ని విమానాలు ఉన్నప్పుడు ఏదైనా శకలాలు దొరికాయా? ఈ మాట అడగగానే వెంటనే ఇదేంటి మా వాళ్ళందరూ ఎముకలు ఎక్కడుంటే అందరిని ఇదేంటి అగ్నికి సంస్కారం చేసేవాళ్ళు కదా! అన్నీ అగ్నికి సంస్కారం అవ్వవు కదండీ! మన ఫ్లయింగ్ మెషిన్స్, విమానాలు, అన్ని రకాల విమానాలు అన్నీ డిస్క్రైబ్ చేశారని చెప్పుకుంటారు కదా! ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న శకలమైనా దొరకాలి కదా! ఒక్క శకలం కూడా దొరకలేదు. సో, రియల్ ఎవిడెన్స్‌లు లేవు. కొన్ని డెమాన్‌స్ట్రేటివ్ ఎవిడెన్స్ మన దగ్గర శాస్త్రం మొత్తం ఉంది. ఓకే. కోటీశ్వరులు చాలా మందున్నారు. ఒకటి తయారు చేస్తే పోలా? దాన్ని పక్కాగా వైమానిక శాస్త్రంలో వాటిలో నీట్‌గా రాసుంది కదా! పక్కాగా ప్లాన్ చేసి ఒకటి తయారు చేసి రన్నింగ్ చేసి ఒక 100 ఏళ్ల క్రితం మన తలపడేను, సుబ్బయ్య శాస్త్రి వాళ్ళు వీళ్ళు చేయించారు కదా! ఇంకోసారి చేయించడానికి ఏమైంది? ఎంతసేపు పడుతుంది? అప్పుడంటే అతని దగ్గర డబ్బులు లేవు. పాపం ఒక 15, 20 నిమిషాలు ఎగరేయించాడు అని చెప్పి ఒక స్టోరీ చెప్పుకున్నారు. ఇప్పుడు మన దగ్గర బోలెడంత టైం ఉంది. వీడియోస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదా! ఎవరైనా చేసి నీట్‌గా ఆహ్, చేయించొచ్చు. ఓకే. నెక్స్ట్ హోమియోపతి మెడిసిన్స్ వర్క్ అని ఎవరన్నా చెప్తే, ఈ ఫోర్త్ అనేది ఇది క్లెయిమ్ పూర్తిగా టెస్టిమోనియల్ అండి. దీనికి సైన్స్‌లో ఎటువంటి విలువ లేదు. ఓకే. వర్క్ అవుతుంది అని చెప్పిన వాళ్ళే దాన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ ఎలా చేయాలి అనేది మనం ఆహ్, ఇంకోసారి డ్రగ్ టెస్టింగ్ ఎలా చేస్తారు? సేమ్ హోమియోపతి ఎపిసోడ్‌లోని డ్రగ్ టెస్టింగ్ ఎలా చేస్తారు అనేది డిస్క్రైబ్ చేసి, ఎందుకు హోమియోపతి ఫెయిల్ అవుతుంది అనేది మనం చూద్దాం. మరి హోమియోపతి ఇప్పుడు మెడిసిన్స్ వర్క్ అవుతుంది అని ప్రూవ్ చేయాలనుకోండి. ఏం చేయాలి అంటే డెమాన్‌స్ట్రేటివ్, మళ్ళీ దీనికి కూడా డెమాన్‌స్ట్రేటివ్.
ఓకే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పనికిరాదు. వాళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెస్టిమోనియల్ ఎవిడెన్స్ ఈ 2 ఎవిడెన్స్‌ల మీద ఆధారపడతారండి. ఎందుకంటే వాళ్ళకి రియల్ ఎవిడెన్స్, డెమాన్‌స్ట్రేటివ్ ఎవిడెన్స్ లేదు. 99% టెస్టిమోనియల్ ఎవిడెన్స్ మీద, 1% డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద నమ్మకం మీద నడుస్తుందన్నమాట. అది. సో అది కూడా ఫాల్స్ అన్నమాట. రైట్ అండి. సో అది మన టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దీస్ ఎవిడెన్స్ ఇన్ సైన్స్. ఓకే, రైట్. లాస్ట్ వీక్ అప్డేట్స్ కొన్ని ఉన్నాయండి, జరిగినాయి కొన్ని. నేను ఐ విల్ ఇన్వైట్, లింక్ ఇస్తానండి. లింక్ ఇస్తే లెట్ పీపుల్ జాయిన్. ఓకే, లింక్ ఇచ్చానండి. సో కుదిరితే జాయిన్ అవ్వండి. ఓకే, లాస్ట్ వీక్ అప్డేట్స్ ఏంటంటే, లాస్ట్ వీక్ అప్డేట్ ఏంటంటే ఈ వారంలో జరిగినాయి. సో వెంకట్ చాగంటి మీద నేను చేసిన ఎక్స్పోజిషన్ వీడియోస్ ఆయన దాకా చేరాయి. ఈరోజు పొద్దున్నే ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏంటి, ఆయన డిస్క్రిప్షన్లో 10వ తరగతి కూడా పాస్ కాని ఒకడు నా సైంటిఫిక్ పేపర్స్ మీద ప్రశ్న లేవదీశాడు అని. 10వ తరగతి కూడా చదవనోడు మాట్లాడితేనే అంత పెద్ద పిహెచ్డి క్యాండిడేట్ పరిగెత్తుకుంటూ వచ్చి మన సఫాయి వీడియో అంటారు చూసారా, సఫాయి, లేదు నా ఇది నా సంజాయిషి అని చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, సో అక్కడ దాన్ని ఏమంటారంటే ఇది అక్కసు బయట పెట్టుకోవడం అంతే. ఎదుటి మనిషిని సింపుల్ గా వీడికి 10వ తరగతి కూడా చేత కాదు, వీడికి ఏమాత్రం సైన్స్ కాదు, అసలు సైన్స్ లో ఏమాత్రం చేత కాదు అని చెప్పడం. అలాంటి వాగుడు కనుక నేను వాగి ఉంటే నాలాంటి వాడికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. బట్ అతనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం, అగత్యం పట్టింది. సో ఈ వారంలో ఇంకొన్ని పార్ట్స్ వస్తాయి, ఎందుకంటే అది పార్ట్ 1 అని చెప్పారు కాబట్టి. అండ్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్. అన్ని ఆయన ఎపిసోడ్స్ అన్ని రానివ్వండి, అప్పుడు ప్రాపర్ గా చూసి దానికి ఒక రిబట్టలు, ఒక ఆన్సర్ ఇప్పిద్దాం. చూసే ఉంటారు. ఈలోపు మన కింద కామెంట్స్ లో అత్యుత్సాహపరులు తెగ ఆవేశపడిపోతున్నారు. విరగదీసేసావు, అది చేశారు, ఇది చేశారు, మీకు ఛాలెంజ్ ఇచ్చారు, మీకు ఉంటది సినిమా, అది ఇది అని ఏదో చెప్పారు. కానీ ఎనీవే దట్స్ సిలీ టాక్ అనుకోండి. ఇవాళ మళ్ళీ కాల్స్ కి స్టార్ట్ అవుదాం. సో జాయిన్ అవ్వండి మాస్టర్. ఐ థింక్ ఐఎమ్ వెయిటింగ్. నర్రా శ్రీను గారు జాయిన్ అయ్యారు, కానీ మీ డివైసెస్ నాట్ కనెక్టెడ్ అంటుందండి. ఐ కాంట్ టేక్ యూ సార్, ఇది అలో చేయట్లేదు. మీరు ఒకసారి మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. ఓకే, ఐ వెయిట్ అండి. ప్రస్తుతానికి స్టూడియో ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ పీపుల్ టు జాయిన్. ఓకే, ఈ లోపుగా నా డీటెయిల్స్ చెప్తాను. మీరు ఈమెయిల్ చేయదలుచుకుంటే ఈ ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, క్వశ్చన్ ఎవ్రీథింగ్ _SE. అలాగే పర్సనల్ టెలిగ్రామ్, ఇది నా పర్సనల్ టెలిగ్రామ్ ఐడి. ఇన్స్టాగ్రామ్ ఉంది, కానీ ఇన్స్టాగ్రామ్ ఇస్ ఓన్లీ ఫర్ ఫాలోయింగ్ అండి. నేను దీని మీద యాక్టివ్గా లేను, బట్ జస్ట్ ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఇది. బట్ ఐఎమ్ ప్రైమరీలీ ఆన్ టెలిగ్రామ్ అండ్ ఆన్ ఈమెయిల్ అండి. ఓకే, రైట్. సో లెట్స్ వెయిట్ ఫర్ పీపుల్. ఐ హ్యావ్ నరేన్ గారు ఉన్నారు, లెట్ మీ టేక్ ఇన్ నరేన్ గారు. హాయ్ నరేన్ గారు. Hello Manohar, how are you? All good sir, what's happening? Yeah, the moon landing conspiracy theories ఉన్నాయి కదండి.
దాని గురించే లైక్ ఏంటంటే ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్. అంటే వాళ్ళు పెట్టిన క్లెయిమ్స్ అది అయితే నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ ఏంటంటే మొత్తం ఒకటి ఏంటంటే ఈ అపోలో ప్రోగ్రామ్ మొత్తం మీద మీకు ఇది కమాండ్ మాడ్యూల్, లూనార్ మాడ్యూల్ అని ఉంటాయి కదండి. ఒకటి లూనార్ ఆర్బిట్ లో తిరుగుతుంది, ఒకటి మామూలుగా చంద్రుడి మీద దిగి మామూలుగా అదే వాళ్ళు చేయవలసిన యాక్టివిటీ చేసి మళ్ళీ ఆర్బిట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వదిలేసి మెయిన్ షటిల్ వేసుకొని వచ్చేయడం కదా. ఈ పర్టికులర్ ఆర్బిటల్ రెండేజ్వెస్ ఏదైతే ఉందో, అంటే ఆర్బిటల్ లో డాక్ అయ్యే అది ఇంపార్టెంట్ ఘటన కదండి అది. యాక్చువల్ గాను రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ వీళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళ పేలోడ్ మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించింది కూడా వాళ్ళు డిలే అయ్యింది. ఎందుకంటే డ్యూ టు జిపిఎస్ గ్లిచ్. వాళ్ళు సెట్ చేసుకున్న తర్వాత అది పంపించారు అనమాట. ఒకటేంటంటే మనకి ఈ ఆర్బిటల్ రెండేజ్వేస్ కి జిపిఎస్ ఉంటే మనకి అంటే అసిస్టెన్స్ అది లేకుండా చేయలేమని కాదు, అది లేకుండా ఫస్ట్ జిపిఎస్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతున్నప్పుడే పనిచేస్తుంది. అది మూన్ దగ్గర ఉన్నప్పుడు పొజిషనింగ్ సిస్టమ్ ఇట్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంతే. అది ఎర్త్ తో సంబంధం లేదండి. బేసిక్ ఏంటంటే మీకు మన ఎర్త్ సర్కంఫరెన్స్ బట్టి ద నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎక్కువ ఉంటాయి. లో ఆర్బిట్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఇమాజినరీ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ ఇచ్చేదే కదండి అది. సో ఒకవేళ మూన్ మీద మూన్ చుట్టూరా కూడా లో ఆర్బిట్ శాటిలైట్స్ తిరిగితే దాని జిపిఎస్ కూడా ఇవ్వచ్చు మూన్ మీద కూడా, దానికి కూడా ఉంటుంది. యా, కానీ మనకేంటంటే జిపిఎస్ లేదు. ఈ ఆర్బిటల్ రెండేజ్వేస్ ప్యూర్లీ అక్కడ ఉన్న పైలట్స్ తాలూకా ఫుల్ పైలట్స్ తాలూకా క్యాపబిలిటీ. అవును, చూపుతో చేశారు. యా అది మొత్తం ఎన్ని 12 ల్యాండింగ్స్, అది ఎన్ని ల్యాండింగ్స్ జరిగాయో నాకు ఐడియా లేదు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ 100% సక్సెస్ఫుల్. ఓకే, కాకపోతే వీళ్ళు ఇది ఫేక్ ల్యాండింగ్ అని ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాసా దగ్గర ఈ టెలిమెట్రీ డేటా అంతా పోగొట్టుకున్నారు లేదు అని ఒక క్లెయిమ్ పెట్టారు. అదొకటి. దీనికి ఒక టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చండి. సో నాకు అర్థమైంది. ఐ సీన్ సో మెనీ కాన్స్పిరసీ క్వశ్చన్స్, అంటే వీడియోస్ కాన్స్పిరసీ కాదు, ప్రశ్నలు మాత్రం రిలవెంట్ క్వశ్చన్సే కదా. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇప్పుడే ఇన్ని కష్టాలు పడి ప్రతిదానికి మారుస్తున్నప్పుడు అప్పుడు అంత ఈజీగా అయిపోయింది అని, అంటే జరిగిపోయింది కాబట్టి మనకి ఈజీ అనిపిస్తుంది. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఇప్పుడు ఆ టైంలో యుఎస్ అనేది ఏంటి వన్ ఆఫ్ ద గ్లోబల్ పవర్స్. అప్పుడు యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ రెండు మేజర్ గ్లోబల్ పవర్స్ కదా. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అసలు ఈ పని ఎందుకు మ్యాన్ ఆన్ ద మూన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలిసింది, రైట్? అది వాళ్ళకి పౌరుషం చూపించుకోవడానికి, నేను పైదాకా వెళ్ళి నేను అక్కడి నుంచి కూడా నిన్ను అటాక్ చేస్తానని చెప్పడానికి. సో దే సెడ్, ఐ నో హౌ టు పుట్ పీపుల్ ఇన్ ఆర్బిట్, ఐ నో హౌ టు గో అవుట్ ఆఫ్ ఆర్బిట్, ఐ నో హౌ టు గో టు మూన్ అండ్ కమ్ బ్యాక్. కెనడీ 1964 లో యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ పెడితే వీళ్ళు కూడా వి విల్ పుట్
ఫస్ట్ మ్యాన్ ఆన్ మూన్ అని చెప్పి ఒక ఓపెన్ ఛాలెంజ్ డిక్లేర్ చేశారు కదా 1970 అదే లోపల సో ఇదంతా ఏంటంటే మేసందిప్పుడు కార్యక్రమం అయితే దీంట్లో చాలా మంది ఏమన్నారంటే సైన్స్ ని పావుగా వాడుకున్నారని. ఆబ్వియస్లీ సైన్స్ ని పావుగా వాడుకోవడం అనేది పొలిటీషియన్స్ కామనే ఫస్ట్ నుంచి కూడా. అయితే ఒకటేంటంటే దీన్ని కవరప్ చేయడానికి ఇన్ కేస్ మూన్ ల్యాండింగ్ ఫేక్ అని అనుకోండి, చాలా మంది అనుకుంటున్నారు, తెలియదు కొంత పేరు మోసిన వాళ్ళు కూడా మూన్ ల్యాండింగ్ అనేది ఫేక్, మొత్తం అంతా థియేటర్లలో లేకపోతే ఆర్కెస్ట్రేట్ చేశారు నీట్ గాని. అంటే వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ లో కొన్ని అలాగే ఉన్నాయి. అదే టెక్నికాలిటీస్ మీద ఉన్నాయి కదా, చాలా షార్ప్ టెక్నికాలిటీస్ ఉన్నాయి. అయితే దానికి రిబట్లు ఏంటంటే ఇట్స్ హార్డ్ ఫర్ అస్ టు ఫేక్ దిస్ దాన్ రియలీ డూ ఇట్. అంటే ఇది దొంగతనంగా చేసి ఇంతమంది కళ్ళు కప్పి ఉంచడం ఎక్కువ కష్టం, అక్కడికి వెళ్ళటమే ఈజీ. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈజ్ వే టూ మెనీ. 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది నోళ్ళు పెట్టి ఈజీ. దగ్గర నాసాలో 40,000 ప్లస్ టీమ్ మెంబర్స్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళందరినీ ఏ ఒక్కడికి తెలియకుండా చేయటం అనేది ఇంపాసిబుల్. ఓకే, ఇది 1 పాయింట్. ఓకే, ఇది ఫ్రెండ్లీ సైడ్ లో చూస్తే, ఎందుకంటే నా శాంప్లైస్ అందరూ మనోళ్ళే, ఫ్రెండ్లీ సైడ్. నేను ఎనిమి సైడ్ నుంచి చూస్తానండి. ఇప్పుడు మీసం తిప్పారు కదా వాళ్ళు, ఇప్పుడు గత ఎంత ఆల్మోస్ట్ 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం కదా, 50 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, హాఫ్ సెంచరీ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మన దగ్గర బోల్డ్ అన్ని రకరకాల కంట్రీస్ వాళ్ళు అందరు స్పేస్ ప్రోగ్రామ్స్ బాగానే డెవలప్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్ ఏంటి, మూన్ దగ్గర నేను అక్కడ ఏంటి వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, వాళ్ళ ఏదో ఒక ల్యాండర్ కూడా వదిలేసి వచ్చారు, కొన్ని వదిలేసి రావాల్సి వచ్చింది. రైట్, కొన్ని ఫస్ట్ ట్రిప్ లోనే కదా, చాలా ట్రిప్స్ లో, ప్లస్ వాళ్ళ ఫ్లాగ్ ఒకటి వదిలేసి వచ్చారు, ప్లస్ ఒక లేజర్ వాట్ ఈస్ దట్ రిఫ్లెక్టర్, లేజర్ రిఫ్లెక్టర్ ఒకటి వదిలేసి వచ్చారు. సో ఇవన్నీ వదిలేసి వచ్చారు అన్నప్పుడు చెప్పారు కదా, ఈ రోజు మన దగ్గర ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళు చూడటానికి ఉన్న టెలిస్కోప్స్ మూన్ లో వాళ్ళు ఎక్కడ పెట్టారో చూపిస్తే ఈజీగా చూడొచ్చు. దట్ ఈస్ సఫిషియెంట్. అదే ప్రూఫ్ ఆఫ్ ద పట్టింగ్ ఈజ్ నీటింగ్ అని మనకు చూపిస్తే అసలు నోట్లన్నీ మూసిపోతుంది. అలాంటివి చూపించాల్సిన అవసరం వీళ్ళకేంటండి? ఇప్పుడు ఒకటి ఆలోచించండి సార్, యూఆర్ అ బిగ్ కంట్రీ. ఓకే, ఒక కంట్రీ వెళ్ళాను దిగాను అంది, వాళ్ళని తప్పని ప్రూవ్ చేయటానికి మీరు నిజంగానే ఇది పెట్టుకుని చూసారు అనుకోండి, ఇప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్ డిస్ప్రూవ్ చేయవు, వాళ్ళకి తెలుసు ఎలా చేయాలో ఏమిటో అని. కాకపోతే అన్ని డబ్బులు పెట్టుకుని వెళ్ళటం దండగ కాబట్టి ఎవరు వెళ్ళట్లేదు. ఓకేనా, అది ఓన్లీ ఒకడు మీసం తిప్పటానికి చేసిన పని. ఓకే, యుఎస్ అనేది మీసం తిప్పటానికి చేసిన పనే తప్ప దానివల్ల ఎటువంటి సివిలియన్ యూజ్ లేదు అప్పట్లో. ఇప్పుడుంది, అప్పట్లో అయితే సివిలియన్ యూజ్ అయితే లేదు. సో కాబట్టి మిలిటరీ మైట్, నా పవర్ ఏంటో చూపించాలి అన్న పొగరుతోటి వాడు పంపించాడే తప్ప ఎవడు దానివల్ల లాభాల కోసం అయితే పోలేదు. సో ఎప్పుడైతే ఆ మిలిటరీ పవర్ చూపించాల్సిన అవసరం తగ్గిపోయిందో అప్పుడు వెళ్ళటం మానేశారు. ఓకే, నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు రష్యన్ స్పేస్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఓకే, అది రష్యన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ సమ్ ఏరియాస్ ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్ దెన్ నాసా. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు రష్యన్ క్యాప్సూల్స్ వాడుతున్నారు తిరిగి రావడానికి వెళ్ళడానికి. సో వాళ్ళు ఈ పాటికి చూసే ఉంటారు కదా, మూన్ మీద వాళ్ళ ల్యాండర్స్ అవి నిజమా కాదా అని చూసే ఉంటారు కదా. అది కానీ ఫేక్ అని తెలుసుంటే అసలు ఎంత పెద్ద న్యూస్ చేసేవాళ్ళు అండి వాళ్ళు, అమెరికా పెద్ద మోసం చేసిందని. ఈ రెండే లైక్ ఎక్కువ వెయిటేజ్ అంటే నాట్ ఐ మీన్ ఈ కాన్స్పిరసీ థియరీకి ఇది డిఫెండ్ అనుకోవాలో ఏమనుకోవాలి, లైక్ ఇది లైక్ వన్ ఈజ్ యుఎస్ అయితే యుఎస్ఎస్ఆర్ విల్ ఈ పాటికి మామూలుగా పెట్టేశారు కదా. అదొకటే కాదు, యూ కెన్ ఈజీలీ సే చైనీస్ స్పేస్ ప్రోగ్రామ్ ఉంది, అది ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది అంటే కళ్ళు తిరుగుతున్నాయి, నాసా దడపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి వాళ్ళ కోసం సొంత ఇది పెట్టుకుంటున్నారు, స్పేస్ స్టేషన్ ఒకటి తయారు చేసే ప్లాన్స్ లో ఉన్నారు. ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసినా చేస్తారు, రైట్. సో వాళ్ళు అమెరికాని పరువు తీయటం ఎంతసేపు అండి? ఇట్ డజంట్ మ్యాటర్. అక్కడ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడ ఉన్న ల్యాండర్స్ ని వాళ్ళ ఫ్లాగ్ ని అవన్నీ చూడలేరంటారా? అది
ఇప్పుడు అమెరికా క్లెయిమ్ ఏం చేసింది, నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ కొన్ని ల్యాండర్స్ వదిలేశాను, అదే రోవర్స్ వదిలేశాను, ఎందుకంటే తీసుకురావడం బరువు కదా, మనుషులను తీసుకురావడం ఈజీ. సో రోవర్స్ వదిలేశారు, ఏంటి సోలార్ ప్యానల్స్ వదిలేశారు, ఫ్లాగ్ వదిలేశారు. ఈ పాటికి తెల్లగా అయిపోయి ఉంటుంది ఫ్లాగ్, ఎందుకంటే ఇట్స్ బిన్ రేడియేటింగ్ 50 years కదా. అప్పుడు వాళ్ళ అమెరికన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ఈ పాటికి వైట్ అయిపోయి ఉంటుంది, ఓకే, కలర్ పోయి ఉంటుంది. సో కాకపోతే మిగతా వస్తువులన్నీ వాళ్ళు ట్రాక్స్ ఉంటాయి, రోవర్స్ తెగ తిరిగాయి కదా, ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్స్ ఎక్కడే ఉంటాయి, ఎక్కడికి పోదు, దానికి ఎన్విరాన్మెంట్ లేదు కాబట్టి దాన్ని ఎరోషన్ అనేది ఉండదు దానికి. ఫుట్ ప్రింట్స్ కూడా ఉంటాయి కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఏది లేదు కాబట్టి మూన్ క్వేక్స్ వస్తే అప్పుడప్పుడు తగ్గే అవకాశం కానీ, బట్ స్టిల్ దెర్ ఇస్ అ హై పాసిబిలిటీ దట్ దేర్ స్టిల్ దేర్. ఏ ఒక్కటి కనపడకపోయినా ఈ అపోజిషన్ కంట్రీ చాలా ఉన్నాయి. జాక్సా ఉంది, జపనీస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఈఎస్ఏ ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇన్ని ఉండగా మన ఇస్రో ఉంది. వీళ్ళందరినీ కళ్ళు కప్పటం అప్పుడంటే ఆవేశపడి కళ్ళు కప్పాడు, మోసం చేశాడు అని చెప్పారు బాగా. ఇప్పుడు కళ్ళు కప్పటం కుదురుతుంది అసలు ఎర్త్ ని విడిచే ఏదన్నా ఒక శాటిలైట్ కనుక ఎర్త్ ని కనుక విడిచి వెళుతుంటే ఇప్పుడు కనిపెట్టడం చాలా ఈజీ. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎవ్రీబడి హ్యాస్ మిలిటరీ శాటిలైట్స్ అవుట్ సైడ్ ఆన్ ద స్పేస్, రైట్? సో నేను ఇది బిలీవ్ చెయ్యాలా వద్దా, ఈ ఎవిడెన్స్ ఎటువైపు ఉంది, ఇవన్నీ కాదండి. ఒకడు ఒక క్లెయిమ్ చేస్తే శత్రువులు వాడిని ఇప్పటికి కూడా డీబంక్ చేయలేకపోతారు. ఇంత టెక్నాలజీ వస్తే ఇప్పుడు డీబంక్ చేయడం చాలా ఈజీ. పక్క గ్యాలక్సీలోకి తొంగి చూసే టెలిస్కోప్లు ఉన్న కాలంలో మనం మూన్ మీద పెట్టి చూడలేమా, రైట్? సో వాళ్ళు ఎవ్వరూ చెప్పట్లేదు అంటే అందరినీ మేనేజ్ చేయడం కష్టం కదండి. ఏ ఒక్క చోట నుంచి కూడా లీక్ అవ్వలేదు, రైట్? శత్రువుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్, మన ఫ్రెండ్స్ మేనేజ్ చేస్తారు. ఈఎస్ఐకి జాక్సాకి చెప్పారు మాట్లాడద్దు బాయ్, ఇదంతా బుడి మాట్లాడద్దు. మరి మీరు రాస్ కాస్మోస్ కి ఎలా మేనేజ్ చేస్తారు, చైనీస్ ఏజెన్సీకి ఎలా మేనేజ్ చేస్తారు, రైట్? సో దట్ ఈస్ ద నెయిల్ ఇన్ ద కాఫిన్ అండి. ఎన్ని ఎదుటి ఎవిడెన్సెస్ పెట్టుకున్నా సరే, ఇప్పుడు ఇంకో టెక్నాలజీ కాన్సెప్ట్ బయటకు వస్తుంది చూడండి, యువర్ మొబైల్ ఫోన్ హ్యాస్ మోర్ ప్రాసెసింగ్ పవర్ దాన్ ద ఎంటైర్ సిస్టమ్ దట్ వాస్ సెంట్ టు మూన్. నాట్ ఓన్లీ దట్, వీళ్ళు పెట్టిన ఇంకో క్లైమ్ ఏంటంటే, లైక్ అప్పుడున్న దాంట్లో లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఫీజిబిలిటీ లేదు, అది ఎలాగ లైవ్ స్ట్రీమ్ చేయగలిగారు మూన్ ల్యాండింగ్ అని. మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఈ క్లెయిమ్ ఏంటంటే, తెలియనప్పుడు వాళ్ళకి ఛాన్సే లేదు, వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పేస్తుంటారు. ఈ రోగం మనకి ఇప్పటికి కూడా ఉంది. ఏంటంటే అంత పెద్ద పిరమిడ్ అప్పటి కాలంలో ఎలా కట్టగలిగారు అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు. అరే కట్టగలిగారు ఎలాగో మనకు తెలియదు, కానీ అక్కడ ఉంది కదా, పిరమిడ్ అక్కడ ఉంది కదా. ప్లస్ అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అనేది మనకైతే ఘంటాపదంగా తెలుసు. సో మనుషులైతే కట్టారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనుషులు కట్టలేదు, ఏలియన్స్ కట్టారు అని. సో ఒప్పుకోవడానికి ఇష్టం లేనప్పుడు కొత్త కథలు నల్లటానికి ప్రయత్నిస్తారు. నేను చూసేది ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ కంటే కూడా చేశారండి ఈ వాళ్ళ లూజింగ్ ఆఫ్ టెలిమెట్రీ డాటా రిలేటింగ్ టు మూన్ ల్యాండింగ్స్, అపోలో ప్రోగ్రామ్ అంతాను. నాకు తెలియదండి యాక్చువల్లీ, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ యాక్చువల్లీ. కాకపోతే నేను ఒక క్లెయిమ్ ని అసెస్ చేసేటప్పుడు ఐ జస్ట్ టేక్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. మిత్రుల్ని మేనేజ్ చేయటం ఈజీ, శత్రువుల్ని మేనేజ్ చేయటం ఇంపాసిబుల్. ఓకే, అది కూడా నంబర్ ఆఫ్ పీపుల్ ఇంతమందిని మేనేజ్ చేయటం ఇంపాసిబుల్. సో మనకి తెలియని విషయాలు ప్లస్ ఇంకోటి అది ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్, ఓకే, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. సో మనకి తెలియనంత వరకు తెలియదు కాబట్టి అది ఎలా చేశాడో కుదరదు, అసలు ఇంపాసిబుల్ అంటాం అమాయకత్వం. అలాగే మనకు తెలియని చాలానే ఉన్నాయి, రైట్? సింగిల్ ఇప్పుడు మన వీటిల్లో ఒక టెంపుల్ ఉంది కర్ణాటకలో, హలిబిడు అని ఒక టెంపుల్ ఉంది, బేలూరు అండ్ హలిబిడు. దాంట్లో రాళ్ళు అంటే దాని స్తంభాలు లేతింగ్ మిషన్స్ తో తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఓకే, లేతింగ్ మిషన్స్ లేదే అంత స్మూత్ గా అంత రౌండ్ గా తయారు చేయటం, అలా చెక్కటం కష్టం, ఒక సుత్తి ఉలి పట్టుకుని చెక్కటం కష్టం. సో అప్పట్లో ఏదో మెషినింగ్ టెక్నాలజీ ఉంది అని వాళ్ళు చెప్పేస్తుంటారు. సో మనకి ఏదన్నా ఒకటి చెప్పటం కుదరకపోతే, మన ప్రస్తుతానికి ఉన్న మనకి లిమిటెడ్ జ్ఞానంతో చెప్పటం కుదరకపోతే, మన పాత వాళ్ళ దగ్గర అమేజింగ్ జ్ఞానం ఉంది అని ఒక సైడ్ అంటారు,
ఇంకొకళ్ళేమో వాడంతా ఫేక్ చేశాడు, వాడు అసలు ఎల్లుండడు అక్కడ. కన్స్పిరసీ థియరీస్ అన్నప్పుడు కన్సిస్టెంట్ గా ఉండవండి. సో నేను క్లెయిమ్ అసెస్ చేసేటప్పుడు ఈ రెండు వైపులా చూస్తా. ఓకే, ఎంతమందిని మోసం చేయగలరు, టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్, అక్కడ దెర్ ఇస్ హ్యూజ్ నంబర్. అంతమందిని మేనేజ్ చేయడం ఇంపాసిబుల్. అది ఇన్నాళ్ళు, సంవత్సరం 2 ఏళ్ళు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే యుద్ధంలో ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం కామన్. ఓకే, యుద్ధంలో చెప్తూ ఉంటారు అనమాట, నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాను అని చెప్తే ఆల్రెడీ వాళ్ళ మొరాలిటీ దెబ్బతింటది కాబట్టి అలాంటి అబద్ధాలు చెప్తారు. కానీ ఇంత పెద్ద అబద్ధం ఇన్ని సంవత్సరాలు ఇంతమంది దగ్గర నుంచి ఆపటం అనేది ఇంపాసిబుల్. అందుకే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కొంతమంది చేతిలో ఉంటుంది. 10, 20, 30, 50 ఇలాంటి నంబర్స్ మేనేజ్ చేయొచ్చండి. వేలల్లో మేనేజ్ చేయలేం. ఎక్కడో చోట లీక్ అయిపోతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ప్రాణాలు పణంగా పెట్టి మరి ఇట్లాంటి డీటెయిల్స్ బయటికి లాగుతారు, ఇంతమందిని మేనేజ్ చేసి పని అయితే. సో దట్స్ మై ఎసెన్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఫేక్డ్, జస్ట్ దట్ వీ డోంట్ నో. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇన్ లైన్ భాస్కర్ గారు. లెట్స్ సీ. హలో భాస్కర్ గారు. హలో మనోహర్ గారు, బాగున్నారు? సో నా దగ్గర ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. బట్ 2 questions లో ఐ థింక్ బోత్ ఆర్ రిలేటెడ్ టు యూ ఇన్ ద పర్సనల్ లెవెల్. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మీరు కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు మన అదర్ సోదరుల దగ్గర ఉన్న వాళ్ళని తీసుకోండి. సో మేబీ ఎండ్ ఆఫ్ ద కాల్ ఐ కెన్ గివ్ యూ మోర్. సో ఇప్పుడు మీరు మాట్లాడారు చూసారండి, మార్స్ ల్యాండర్ గురించి, అపోలో గైడెన్స్ సిస్టమ్స్ గురించి కానీ దీని మూన్ ల్యాండర్ గురించి. సో ఐ హ్యావ్ నేను ఎలా పెట్టమంటారు, చాట్లో పెడుతున్నాను చూడండి. దెర్ ఇస్ అన్ యూట్యూబ్ లింక్ కాల్డ్ క్యూరియస్ మార్క్. సో ఇప్పుడు ఆయన ముందు మాట్లాడిన ఆయనకి, సో యూ కెన్ చెక్ ఆన్ దట్ లింక్. సో ఈయనేంటి అంటే మన అపోలో ల్యాండింగ్ మిషన్స్కి పనిచేసిన గైడెన్స్ సిస్టమ్స్ కానీ ఇవి కానీ జనరల్లీ మన రాకెట్ని తయారు చేసేటప్పుడు అది ఒక్కటే తయారు చేయరు, ఈవెన్ దో ఇట్స్ అన్ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఒక్కటే తయారు చేయరు. దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్, దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ రెప్లికాస్. సో he used to hunt those old navigation systems right there, and he tried to restore those things. And మీరు యూట్యూబ్లో చూడొచ్చు, అప్పుడు పనిచేసిన నాసా ఇంజనీర్సే దాన్ని దే ఆర్ ట్రైంగ్ టు దీస్ థింగ్స్, ఐ మీన్ ఫిగర్ దిస్ అవుట్ హౌ దిస్ టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు వర్క్. అండ్ మీకు అది ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ నైస్ ఛానల్. సో ఓల్డ్ యాంటిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి చూసారు, నావిగేషన్ సిస్టమ్స్, హౌ యాపిల్ అలాంటి సిస్టమ్స్. సో యూ కెన్ చెక్ ఆన్ దస్ వన్. సో ద రెస్ట్ ఆఫ్ ద 2 questions మీరు లాస్ట్లో వెళ్ళేటప్పుడు నేను మీకు కొంచెం పర్సనల్ లెవెల్ కాబట్టి దెర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పీపుల్. ఓకేనండి, విల్ క్లోజ్ టుడే at 6 o'clock అండి. సో ఆ టైంకి కనిపిస్తే రైట్. ఓకే, నెక్స్ట్ హలో అండి, ఈశ్వర్ గారు, ఎవరు ఆన్లైన్ అండి? హలో ఈశ్వర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. నా డౌట్ ఏంటంటే, మీకు ఆర్జీవి గారు గురించి విన్నారు కదా సార్, రాంగోపాల్ వర్మ, చెప్పండి సార్. ఆయన కూడా ఇలాంటి వారి గురించి యూట్యూబ్లో రామయిజం స్టార్ట్ చేశారు ఆల్రెడీ 3-4 years బ్యాక్. ఇట్లా ప్రతి దాని గురించి, మతం గురించి కానీ, ప్రతి దేవుడు, ఇట్లా ప్రతి వాటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా ఎపిసోడ్స్. ఓకే ఓకే ఓకే. వీటి మీద మీ ఒపీనియన్ ఏమంటారు సార్? కొన్ని చూసే ఉంటానండి. ఐ థింక్ అంటే రేషనాలిటీ పరంగా బాగానే ఉంటాయి, అంటే వినటానికి అతని క్వశ్చన్స్ కానీ అవి కానీ బాగానే ఉంటాయి. ఐ థింక్ ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్. కాకపోతే వీ హ్యావ్ టు అండర్స్టాండ్, అతను ఒక హౌ డు ఐ పుట్ ఇట్ నైస్లీ, ఎలా అంటే అటెన్షన్ హంగ్రీ అండి. ఓకే, ఎక్కువ రోజులు మన జనాల నాలుకల మీద ఉండకపోతే జనాలు మర్చిపోతారు అన్నట్టు. ప్లస్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బ్యాడ్ పబ్లిసిటీ. ఓకే, జనాల మధ్యలో ఉండాలంతే, మాటల్లో ఉండాలి. అది తిట్టుకుంటూనైనా పర్వాలేదు, బూతులైనా పర్వాలేదు, నన్ను దుర్మార్గుడైనా పర్వాలేదు, ఇంకటైనా పర్వాలేదు.
సో కొన్నాళ్ళేమో దేవుడు అంటే అని చెప్పి ఒక్కోసారి దుర్భాషలాడినట్టు కనపడలేదు, కానీ ఆల్మోస్ట్ అంతవరకు వస్తాడు. తర్వాత కాషాయ గుడ్డ కప్పుకొని పూజలు చేస్తున్నట్టు, లేకపోతే ఇంకోటి కొన్ని పాజిటివ్ అది అవన్నీ పబ్లిసిటీ కోసమే, అంటే అట్రాక్ట్ చేయడానికి ఆ సిచ్యువేషన్. మోస్ట్ జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఏంటి ఇతను మావోడా పరాయోడా అని ఆలోచించేటప్పుడు యు స్టిల్ థింక్ అబౌట్ దట్ పర్సన్. ఆ పర్సన్ మీరు మర్చిపోరు, రైట్? సో ఆ ఒక్క విషయంలో అతను అటెన్షన్ హంగ్రీ అండి, అదైతే గ్యారంటీ. ఎందుకంటే రెండు కంటిన్యూస్ గా ఒకటి అటు ఒకటి ఇటు రెండు వేరువేరుగా మాట్లాడినప్పుడు ఇలాంటిది వస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ హిపోక్రిట్ అన్న వర్డ్ వస్తుంది కదా, ఇప్పుడు నిన్నటిదాకా ఇలా అని ఇప్పుడు ఈ రోజు ఇంకో మాట అంటే హిపోక్రిట్ అనాల్సి వస్తుంది. ఓకే సార్, రైట్ సార్. నెక్స్ట్ ఈ మన ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు ఇవన్నీ చేస్తారు, పంచాంగాలు ఇవన్నీ మన తెలుగు సీఎంసీ వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ రాయించుకుంటారు కదా, అవి అసలు ఎలా రాస్తారు సార్? అది అంటే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు అక్కడ పంచాంగం చదివే వాళ్ళు కానీ ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది. అది కంప్లీట్ బోగట్టా. ప్లస్ ఐ విల్ సే ఇట్ వెరీ క్లియర్లీ దట్ ఇట్ ఇస్ బోగస్. ఓకే, పంచాంగం అనేది కంప్లీట్ 100% బోగస్. అది ఈ మంత్ లో నేను యాక్చువల్లీ ప్రూవ్ చేయబోతున్నాను. ఓకే, మేబీ నెక్స్ట్ వీక్ స్ట్రీమ్ లో కానీ ఆ పై స్ట్రీమ్ లో కానీ. వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారు? వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు రాసుకొని చదువుతారు అవన్నీ, లేదా ఎక్కడి నుంచి తీసుకొని చెప్తారా? ఇవన్నీ నంబర్స్ ఉంటాయి చూసారా, ఇవి దాని పేరేంటి, మన ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవి బేస్డ్ ఆన్ సమ్ ఏన్షియంట్ క్యాల్కులేషన్. అది మొత్తం దేశం అంతా ఒకటే ఉంటుంది. ఆ నంబర్స్ ఫలానా రాశి వారికి రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, 4 చెప్తారు కదా, ఈ 4 ఐటమ్స్ చెప్తారు. ఓకే, ఇవి ఒక బేస్డ్ ఆన్ సమ్ క్యాల్కులేషన్ అండి. ఆ క్యాల్కులేషన్ ఉండబట్టి మీరు ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళినా సేమ్ నంబర్స్ వస్తాయి. కాకపోతే ఆ సిద్ధాంతి తర్వాత రాసే కథలు ఉంటాయి చూసారా, పంచాంగం అనగానే ఈ కొన్ని ఇవి చెప్పగానే కింద ఫలానా రాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఆ నెల అలా ఉంటుంది అని ఉంటుంది చూసారా. అది మనం ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే బాగా స్పెసిఫిక్ గా రాసేవాళ్ళు. ఈ టైంలో అంటే గత 5-10 ఏళ్ళుగా హేతువాదులు ప్రశ్నించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి దొంగ నాటకాలు ఎక్కువైపోయాయి. మీకు అది యాక్చువల్లీ ప్రూవ్ చేయబోతున్నాను నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో. ఏంటంటే అవకాశం ఉంది అంటే స్పెసిఫిక్ గా చెప్పడం మానేశారు. స్పెసిఫిక్ గా చెప్తే గల్లా పట్టుకుంటున్నారు అనమాట. ఏమన్నా అట్లా చెప్పి ఇలా వచ్చింది ఏమిటి అని. సో కాబట్టి దానికి అవకాశం ఉంది, పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆగస్టు నెలలో. అంటే జాగ్రత్తగా చూసుకోకుండా ఉండే నెల ఏదైనా ఉంటుందండి? రైట్. సో ఆ వర్డ్స్ ఆ సెంటెన్సెస్ అన్ని కంప్లీట్ బోగస్ అన్నమాట. జనాల్ని నాకు మంచిగా చెప్తున్నాడు అన్నట్టుగానే ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఉద్యోగపరంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది, సో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మసలుకోండి అని. అంటే మిగతా నెలలో బాస్ని పెట్టుకుని ఏరా వరి అని పిలవచ్చా? అంటే ఆయన చెప్పేది ఏంటి అసలు? ఉద్యోగస్తుడు అనేవాడు ఎప్పుడూ ఇదేంటి సంయమనంతోనే ఉండాలి, పెద్ద అధికారులని తిట్టడం అవి కాకుండా జాగ్రత్తగానే ఉండాలి. సో అండ్ సో నెలలో ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది అని. ఏ నెలైనా పాడేయవచ్చు అండి. వర్షాకాలం వస్తున్నప్పుడు జలుబులు ఇవన్నీ రావడం కామన్. సో ఇదొక ప్యాటర్న్ అండి. మీరు పట్టించుకుంటే మీరు పాత సంవత్సరాల ఇవి దొరుకుతాయి. జనాలు ఏంటంటే పాత సంవత్సరాల పంచాంగాల్ని మర్చిపోవటం లేదా పారేయటం చేస్తారు. వీళ్ళ కర్మ ఏంటంటే అవి ఆన్లైన్ లో పర్మనెంట్ గా ఉండిపోయి రికార్డెడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అవకాశం ఉండేది కాదు కదా, రికార్డింగ్లు ఇవన్నీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, వాడికి నోటికి వచ్చింది చెప్పేసేవాళ్ళు, వినేవాళ్ళు అవునా అలాగా, అవునా కరెక్టే అని చెప్పి తర్వాత గత సంవత్సరంలో అలా అన్నావంట కదా అని అడగటానికి వీళ్ళకి ఆధారం ఉండదు, వాళ్ళు చెప్పలేరు. నేను ఎప్పుడు చెప్పాను అలా ఎలా చెప్పాను అంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా అడగరు, చాలా మంది వింటూనే ఉంటారు కానీ అడగరు. సో ఇది ఆ సెంటెన్సెస్ అన్ని కూడా ఒక మోస పద్ధతిలో తయారు చేసే సెంటెన్సెస్ అండి. ఇది ములుగు సిద్ధాంతి మీద యాక్చువల్లీ ఎక్స్పోజ్ చేద్దామని జనవరిలో ప్లాన్ చేశాను. కాకపోతే ఆ క్యాండిడేట్ మరి త్వరలోనే చచ్చిపోవటం, ఇప్పుడు చచ్చిపోయిన క్యాండిడేట్ ని పట్టుకుని ఏమి తవ్వుతాంలే అని చెప్పి బ్రేక్ ఇచ్చాను.
కాకపోతే అదే ములుగు సిద్ధాంతి వ్యాపారాన్ని ఆయన కూతురు మొదలుపెట్టింది అని వినడం జరిగింది. సో కాబట్టి నౌ ఇట్ ఇస్ ఫెయిర్ గేమ్. ఓకే, సో అది వాళ్ళ సొంత ఏమంటారు, వాళ్ళ ఎప్పుడైతే అంటే గత 4 సంవత్సరాలుగా వాళ్ళు అప్లోడ్ చేసిన పీడిఎఫ్లు ఉన్నాయి చూసారా, పంచాంగం ఆఫ్ 2018, పంచాంగం ఆఫ్ 2019, 2020, 2021, 2022 అన్నిటికీ అప్లోడ్ చేసి పెట్టారు. ఓకే, అవన్నీ డౌన్లోడ్ చేశా. వాటిల్లోంచి తీసి చూపిస్తాను అనమాట. ఎంత మోసం అంటే అంత మోసం అనమాట. జిఎస్టి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అధికారులతో కష్టాలు పడతారు, సెప్టెంబర్లో కష్టాలు పడతారు, జనవరిలో మీకు దాన్ని ఏమంటారు, ఆగస్టు మొదల్లో మీకు ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. వర్షాలు పడితే ఎలాగో ఆరోగ్యం పాడవద్దండి. ప్రతి ఒక్క సగం మైన దినాలకి అట్లీస్ట్ జలుబు పడిసలు లాంటివన్నీ వస్తాయి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరగవచ్చు, అన్ని అలాగే ఉంటాయి. నేను అది సెంటెన్స్ తో సహా చేసి చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు. లేదా ఎవరన్నా గట్టిగా చెప్తున్నారు అనుకోండి, నిజంగానే పనిచేస్తాయని వాళ్ళకి ఒకటి చెప్పొచ్చు. అరే నేను నీ గత జనవరిలో అంటే లాస్ట్ ఇయర్ పంచాంగంలో ఈ సంవత్సరం జనవరి ఉండే ఉంటుంది కదా, అవును, జనవరి ఆఫ్ 2022 లాస్ట్ ఇయర్ పంచాంగం చూసి జనవరి జరిగిపోయింది కాబట్టి నేను నీ రాశికి సంబంధించిన 4 సెంటెన్సులు చదువుతాను, అవి జరిగాయో లేదో నువ్వు చెప్పు అని. మీరేం చేయాలంటే తెలివిగా వాటి రాశి కనుక్కొని అది కాకుండా ఇంకో రాశి చదవండి. వాడు కర్కాటకం అని చెప్తే మీరు సింహరాశి చదవండి. వాడు ఏమంటాడంటే ఎస్ ఇది నాకు జరిగింది అంటాడు. అంటే ఆ సెంటెన్స్లు ఎలా ఉంటాయంటే ఏదైనా మీకు మీరు అన్వయించుకోవచ్చు. అదే కరెక్ట్, ప్రతి రాశి వాళ్ళకి సేమ్ ఉంటుందండి. అదే కరెక్ట్. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అంటే మీరు ఆ సెంటెన్స్ ని ఎవరికైనా ఆపాదించవచ్చు. మీరు వినేవాళ్ళందరూ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పటికిప్పుడు చేయొచ్చు. సిద్ధాంతమే కాదు, ఏ సిద్ధాంతం రాసిందా ఏ పుస్తకం అయినా గత సంవత్సరం ప్రింట్ అయిన పంచాంగం కానీ మీరు ఆన్లైన్ లో దొరికినా లేకపోతే ఇంట్లో పడున్నా సరే తీసి మీ అంటే మనది మనం చూసుకుంటే మనకి మోసం అని తెలిసిపోదు కదా. మనది సింహరాశి అనుకోండి, మనం కర్కాటకం చూస్తే నాది కాదు అని చెప్పి తెలిసిపోదు అనమాట. అందుకనే ఇద్దరు కావాలి ఈ ఎక్స్పెరిమెంట్. పక్కనోడికి తెలియకూడదు నేనే రాసి చూస్తున్నాను అని. అరే నీ సింహరాశి చదువుతున్నాను నువ్వు కదలకుండా ఉండు అని చెప్పి వాడికి కర్కాటకం చదవండి. వాడు కరెక్ట్ గా ఇదే జరిగింది నాకు 80% 90% ఉంటుంది. ఈ మొహం ఇది నీ రాసే కాదు నీకు ఎట్ట జరిగిందని అన్న. సో టోటల్ బోగస్ అండి. అది ఎందుకు నమ్మేటట్టుగా ఉంటుందంటే ఇట్ గివ్స్ యూ పాజిటివ్ ఫీలింగ్, రైట్? జరిగే పాయింట్స్ ఉంటాయి. జీవిత భాగస్వామితో ఏంటి గొడవ జరిగే అవకాశం ఉంది. గొడవలు పెట్టుకొని ఇవి ఎక్కడ ఉన్నాయండి? ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి? సంతానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏమి ఇబ్బందులో చెప్పరు. సంతానం వల్ల ఇబ్బందులు అంటే మీ చిన్నపిల్లల్లో గొడవలు పెట్టుకున్నా సరే అది ఇబ్బంది కిందే చూసుకుంటారండి. తర్వాత కన్ఫర్మేషన్ బయాస్ అన్న. అవునవును మా రాశి ఫలంలో చెప్పారు, ఆయన సో పెద్ద ఆయన చెప్పారు నాకు జూన్ నెలలో మా పిల్లలతో ఇబ్బందులు అవుతాయి అని. మనం ఆ పర్స్పెక్టివ్ లోనే మనం ఆలోచిస్తాం దాన్ని. ఎగ్జాక్ట్లీ. దీన్ని యాక్చువల్లీ ఇంగ్లీష్ లో ఒక ఆయన మన హరీష్ అని ఆయన చెప్పారు, దీన్ని బార్నమ్ ఎఫెక్ట్ అంటారండి. చాలా చాలా దీన్ని చాలా వేగ్ గా ఎవరికైనా ఆపాదించగల సెంటెన్స్ మనకి మనం ఆపాదించేసుకుని సంతోషపడిపోతుంది సార్, దాన్ని బార్నమ్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, అది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్ అండి. టాక్ టు యు. థ్యాంక్స్. ఓకే, శ్రీను గారు జాయిన్ అయ్యారు. ఐ థింక్ ఐ విల్ టేక్ హిమ్. ఇందాక మిస్ అయ్యారు. హాయ్ శ్రీను గారు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? ఆల్ గుడ్ సార్, చెప్పండి సార్. ఆఫ్ కోర్స్ నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ అండి, చెప్పండి సార్. ఐ హ్యావ్ సమ్ క్వరీస్. యాక్చువల్గా నాకు చాలా నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు గ్రావిటీ
ఎందుకు పనిచేస్తుంది అంటే స్పేస్లోకి వెళ్ళినప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేసుకుంటున్నాయి కదా, దానికి రీజన్ ఏంటి అంటే ఏదన్నా ఎక్కడన్నా మనకు ఆల్రెడీ చెప్పారా? ఇది ఫిలసాఫికల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ సైన్స్ కి ఆల్రెడీ జరుగుతున్నది చూసి దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అని కనుక్కోవడమే కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తుందని ఆలోచించగల లేదా అలాంటి దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా కనిపెట్టడం దానికి కష్టం. గ్రావిటాన్స్ అనేవో కనిపెట్టారు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ సఫిషియంట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే అసలు గ్రావిటీ ఎలా వస్తుంది, ఒక పదార్థానికి కానీ ఒక ఆటమ్ కి కానీ ఒక మాలిక్యూల్ కి కానీ గ్రావిటీ అంటే పరస్పరాకర్షణ అనే శక్తి ఎందుకు, అసలు ఆ ప్రాపర్టీ ఎందుకు ఉంది, ఈ ఎందుకు అనే క్వశ్చన్ చూసారా, ఇది ఫిలసాఫికల్ క్వశ్చన్. సైన్స్ కి యాక్చువల్లీ తలగొక్కుంటుంది అనమాట. ఇట్లాంటి ఆన్సర్ చేయడం దానికి చేత కాదు. ఎందుకు చేత కాదంటే ఇట్ డజంట్ నో హౌ టు అప్రోచ్ ఇట్. సైన్స్ కి కావాల్సింది ఏంటి అంటే అబ్జర్వేషన్ లో 2 మూలకాలు కానీ 2 పరమాణువులు కానీ లేకపోతే 2 ఆబ్జెక్ట్స్ స్మాల్ ఆర్ బిగ్ స్పేస్ లో పెడితే దే టెండ్ టు అట్రాక్ట్ ఈచ్ అదర్, రైట్? దానికి 500 ఏళ్ల క్రితం ఎక్స్ప్రెషన్ ఏంటంటే అట్రాక్షన్ పేరు పెట్టేశారు మన న్యూటోనియన్ ఫిజిక్స్ టైంలో. అట్రాక్ట్ ఒకటి దానికి ఒకటి ఆకర్షించుకుంటది అని. మన ఈ ఐన్స్టీనియన్ ఫిజిక్స్ మోడల్స్ వచ్చిన తర్వాత అది యాక్చువల్లీ అట్రాక్షన్ కాదు, దీన్ని అది పిలవట్లేదు, అంటే ఒకటిని ఒకటి పిలుచుకోవట్లేదు, దగ్గరికి రమ్మని పిలుచుకోవట్లేదు. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ బెండింగ్ ద స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అన్నారండి. బెండ్ చేసినప్పుడు ఒకదానికి ఒకటి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొంచెం బెండ్ చేసి సో ఇట్ అపియర్స్ టు బి అట్రాక్షన్. దూరంగా కళ్ళకి చూసే వాళ్ళకి ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటున్నాయి అని అనిపిస్తుంది, కానీ దే ఆర్ యాక్చువల్లీ బెండింగ్ ద స్పేస్ టైమ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్సే తప్ప ఎందుకు అనే దానికి రీజన్స్ కావు. దానికి ఆ ప్రాపర్టీ అనేది ఎందుకు ఉన్నది అనేది చెప్పటం సైన్స్, ఇట్స్ అ ఫిలసాఫికల్ క్వశ్చన్ యాక్చువల్లీ. వై ఇస్ ఇట్ సో? అర్థమైంది. అఫ్ కోర్స్ దీని రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. జనరల్గా ఎర్త్ సన్ చుట్టూ సర్కిల్ షేప్లో కాకుండా ఎలిప్స్ షేప్లో దొరుకుతుంది కదా, బట్ గ్రావిటీ ఎప్పుడు అంటే ఈవెన్ సేమ్ ఫోర్స్ రెండింటి మధ్య ఉంటున్నప్పుడు యాక్చువల్గా సర్కిల్ షేప్లో ఉండాలి. అయితే అది ఏంటంటే స్లింగ్ షాట్ అండి. స్లింగ్ షాట్ ఇప్పుడు మీరు ఒక తాడు కట్టుకుని ఒక తాడు కట్టి తాడు చివరిన ఒక రాయి కట్టి మీ తల చుట్టూరు తిప్పారనుకోండి, పై చెయ్యి ఎత్తి తిప్పారనుకోండి, యువర్ హ్యాండ్ ఇస్ ద సెంటర్ పాయింట్. ఓకే, దాని చుట్టూరా రాయి తిరుగుతుంది. ఓకే, అది మీరు ఒక తాడుతో దాన్ని పట్టి ఉంచారు, మీ స్టార్టింగ్ కండిషనే ఫిక్స్డ్ రేడియస్ తో మొదలు పెట్టారు. ఓకే, అయితే ఈ ప్లానెట్స్ ఇవన్నీ ఫామ్ అయ్యేటప్పుడు ఫిక్స్డ్ రేడియస్ లో అక్కడ స్టార్ట్ అవ్వాలన్న రూల్ లేదు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఇది ఎర్త్ ఫార్మేషన్ అప్పుడు ఇది చెప్తారు, పీరియడ్ ఆఫ్ హెవీ బొంబార్డ్మెంట్ అని ఒక పీరియడ్ నడిచింది కొన్ని లక్షల సంవత్సరాల పాటు. విపరీతమైన కొలిజన్స్ అనమాట, అంటే రాళ్ళు రప్పలు అవన్నీ దగ్గరలో ఉన్న ప్లానెట్స్ ని హిట్ చేస్తూనే ఉండేవి. సో అలా హిట్ చేస్తూ ఉన్నప్పుడు సర్క్యులర్ ఆర్బిట్ మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. సో రాళ్ళు గుద్దుకుంటా ఉంటే అది కొంచెం దూరం జరుగుతుంది అనమాట, అలా సాగి మళ్ళీ దగ్గరికి వస్తుంది. సో ఇట్ ఇస్ స్టిల్ ట్రైయింగ్ టు మేక్ అ సర్కిల్, బట్ ఆ కొలిజన్స్ వల్ల ఎలిప్టికల్ ఆర్బిట్ వచ్చింది. ఇప్పుడు కొన్ని అవుటర్ ప్లానెట్స్ ఉన్నాయండి, కొన్ని అవుటర్ ప్లానెట్స్ ఆల్మోస్ట్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఉన్నాయి. అంటే వాటికి అంత కొలిజన్ జరగలేదు కాబట్టి, అవి ఉన్న ప్రదేశంలో అంత కొలిజన్ జరగలేదు కాబట్టి కొన్ని దూరంగా ఉండే ప్లానెట్స్ నియర్ సర్క్యులర్ షేప్, ఎగ్జాక్ట్ సర్క్యులర్ షేప్ ఏది ఉండదండి, ఎందుకంటే అది గీయట్లేదు కదా, ఇట్స్ నాట్ లైక్ డివైడర్ పెట్టుకుని గీయట్లేదు కాబట్టి ఇట్ టెండ్స్ టు బి ఎ సర్కిల్. నేను అది కాదనట్లేదు, గ్యారంటీగా ఖాళీ స్పేస్ లో ఏదైనా ఒకటి తిప్పదలుచుకుంటే ఇట్ టెండ్స్ టు బికమ్ అ సర్కిల్ ఆర్బిట్ అనేది. కాకపోతే ఈ బొంబార్డ్మెంట్స్ వల్ల అవి ప్లానెట్స్ కదులుతూ ఉంటాయి, కదిలినా సరే దే స్టిల్ ట్రై టు గెట్ బ్యాక్ టు ది సర్క్యులర్ ఆర్బిట్, అందుకని ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఫిక్స్ అయిపోయాయి.
మేబీ ఇంకొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అంటే లాంగ్ ఇనఫ్ టైం ఇస్తే మేబీ సర్క్యులర్ ఆర్బిట్కి వచ్చేయచ్చు. ఓకే, మీరు చెప్పినట్టు గ్రావిటీ యాక్ట్స్ ఆల్ డైరెక్షన్స్ ఒకేలాగా చేస్తుంది కాబట్టి ఇంకొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు టైం ఇస్తే సర్క్యులర్ ఆర్బిట్ కి దగ్గరగా వచ్చేయచ్చు. అంత టైం మన సూర్యుడి దగ్గరే లేదు కదా. కొన్ని అట్ సమ్ పాయింట్ ఇన్ టైం సూర్యుడు కూడా ఇట్ విల్ డై అవుట్. అవునవును, కానీ అంటే అఫ్ కోర్స్ చెప్పింది అర్థమైంది. ఈ సంథింగ్ బంబార్డింగ్ వల్ల ఎగ్జాక్ట్ సర్కిల్ షేప్ లేకుండా ఆ మూమెంట్ లో ఉన్న ఏదైతే రొటేషన్ ఉందో అదే రొటేషన్ మనకి కంటిన్యూ అవుతుంది మ్యాక్సిమం. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇలా రావచ్చు అప్పటికి, అంటే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే అప్పటికి ఉంటే. ఎందుకంటే కానీ దట్స్ వాట్ వి సీ అండి. ఇప్పుడు మీరు దీన్ని ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, మీరు సింక్ లో నీళ్లు బాగా ఫుల్ ఫోర్స్ గా వదిలినప్పుడు ఆ సింక్ ఒక వర్ల్ పూల్ లాగా ఒక సర్కిల్ షేప్ లో తిరుక్కుంటూ లోపలికి వెళ్తుంది కదా. దాని మీద ఏదన్నా ఒక తేలే ఆబ్జెక్ట్ ఏమైనా పెట్టారనుకోండి, కదపకుండా పెట్టారనుకోండి, ఇట్ టెండ్స్ టు బికమ్ అ సర్కిల్. ఓకే, మీరు ఇసరకుండా జస్ట్ అలా లైట్ గా దాని మీద వదిలితే వాటర్ మీద అది ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో తిరగడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీరు దాన్ని విసిరారనుకోండి, ఏదైనా వస్తువుని విసిరారనుకోండి, ఫస్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంది, తర్వాత కొంతసేపటికి సర్క్యులర్ ఆర్బిట్ కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ పుల్లింగ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ ద సేమ్ వే. దిస్ ఇస్ ద నియరెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఐ గివ్ అండి, ఐ క్యాన్ గివ్. ఎందుకంటే ఐ డోంట్ అండర్స్టాండ్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. అర్థమైందండి. ఆఫ్ కోర్స్ ఎవరు లేకపోతే ఇంకో క్వశ్చన్ ఉందండి. యాక్చువల్గా చెప్పండి. యాక్చువల్గా మాది కంప్లీట్గా రూరల్ ఏరియా. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, పల్లెటూరులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు నమ్మకాలు ఎలా ఉంటాయో. సో మా ఊరు పక్కన ఒక అమ్మాయి ఏంటంటే వాక్కులు చెబుతారంట. అంటే ఏంటంటే ఎవరి వీకెండ్ ఆమెకి ఒంట్లోకి వస్తుంటది ఒక దేవత, అమ్మవారు అని చెప్పేసి ఇదే ఉంటారు మీరు. సో జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. సో వాళ్ళు అఫ్కోర్స్ ఏం చెప్పరు, జస్ట్ క్యాజువల్ గా ఇప్పుడు జ్యోతిష్లు ఎలాగైతే చదువుతుంటారో వీళ్ళు కూడా నీకు అంత మంచి జరిగిద్ది అన్నట్టుగా చదువుతుంటారు, కానీ నథింగ్ స్పెషల్. కానీ ఆ అమ్మాయిని పెట్టుకొని పక్కన ఒక అతను నిమ్మకాయలు అమ్మటం ఇవన్నీ చేసేసి డబ్బులు బాగా సంపాదించుకున్నాడు. ఈవెన్ అతనికి యాక్చువల్గా ఒక 10 years బ్యాక్ ఏం లేదు, సరిగ్గా తింటానికి కూడా లేదు. ఇప్పుడు స్థలాలు బాగా కొన్నాడు, పొలాలు కొన్నాడు, కార్లు అన్ని బాగానే వచ్చినాయి. ఎందుకంటే అఫ్ కోర్స్ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ బాగా వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం స్కేల్ చేయలేమా? మనం ఒకటేంటంటే నమ్మకం అనేది వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్ అండి. విచిత్రం ఏంటంటే ఇట్స్ అ హ్యూమన్ రైట్. యు ఆర్ ఫ్రీ టు బిలీవ్ వాట్ యు వాంట్. ఓకే, సో నా పద్ధతి ఏంటంటే నేను వ్యాపారిని తప్పు పట్టనండి, తిడతాను, వాడు మోసగాళ్ళు అది ఇది అని మాట అంటాను, కానీ వాడికి వ్యాపారం చేసుకునే హక్కును నేను కాపాడుతానండి. ఎందుకంటే అక్కడ తప్పు వ్యాపారిది కాదు, తప్పు కొనుక్కునేవాడిది. అట్ ఆల్ టైమ్స్ వ్యాపారిది తప్పు ఉండదు. వాడు మోసం చేస్తున్నాడని తెలుసుకోలేకపోవటం జనాల తప్పు. ఓకే, సో మనం జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి వాడిని చూపించి తిట్టుకోవచ్చు, రైట్, చూడు ఇట్లాంటి మోసాలు చేస్తున్నాడు, మీకు తెలియట్లేదు, మిమ్మల్ని చేస్తున్నాడు. కానీ వాడికి వ్యాపారం చేసుకోనివ్వకుండా ఆపటం మాత్రం అది ఇట్స్ అగైన్స్ ఫండమెంటల్, అన్లెస్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ట్రేడ్, రైట్. ఇప్పుడు మన చట్టం ప్రకారం అది వ్యతిరేకం అయితే వాడు ఎట్లాగా వ్యాపారం చేయడు, కానీ వాడు చేయగలుగుతున్నాడు, జనాలు ఏం మాట్లాడట్లేదు. పోలీసులు కూడా ఒక్కోసారి నమ్మకాలు ఉన్నట్టు వాళ్ళు మనుషులే కదా. యాక్చువల్గా దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళకి ఫండ్ ఇచ్చారు, సో వాళ్ళే నమ్ముతున్నారు. అఫ్ కోర్స్ ఏం చేయలేము. అది ఎందుకు ఎమ్మెల్యేస్ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి యాక్చువల్లీ నమ్మకాలు ఉండవండి, అదంతా షోకి. వాళ్ళు ఏంటంటే ప్రజల నమ్మకాలు ఉంటే ఆ నమ్మకాలని మనం కొంచెం ప్రమోట్ చేస్తే మనకి పొలిటికల్ మైలేజ్ వస్తుంది, అంతే. నాకు తెలిసి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ భక్తి నటిస్తారని నా డౌట్ అండి. ఉంటది వాళ్ళు అలా అని చెప్పి వాళ్ళే నాస్తికులని అయితే నేను అన్నా. ఒక అతను వచ్చి మొత్తం మోసం చేసే వాళ్ళు అందరు నాస్తికులను, అట్లా ఏం కాదు. మోసం చేసే
దర్ ప్రాక్టికల్ అండి. వాళ్ళకి ఏంటంటే ఓట్లు కావాలి. సో కాబట్టి నా ప్రజలు, నా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలు ఏం నమ్ముతున్నారో వాళ్ళకి నేను సంఘీభావం చూపిస్తే మా ఓడని చెప్పి ఓట్లేస్తారు అంతే. ఇప్పుడు మనోళ్ళందరూ ఒక ఇలా జాతరకి వెళ్ళి లేకపోతే చేస్తుంటే ఇతను మాత్రం వెళ్ళి దర్గాకి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఇతను మావాడు కాదన్న ఫీలింగ్ వస్తుంది కదా కాన్స్టిట్యుయెన్సీ జనాలు, మన ప్రజలకి. సో జనాలు ఎక్కడికి వెళ్తే ఇతను అక్కడికి వెళ్తాడు. జనాలు అందరూ దర్గా దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, ఆ వార్డు మెంబర్ గానీ, ఆ ఎమ్మెల్యే గానీ దర్గాకి వెళ్ళి చాదర్లు అయ్యి ఇచ్చేస్తాడు. అది. సో వాళ్ళని మనం ఏం చేయలేము అంటే, నిజంగా వాళ్ళని అన్లెస్ ఒక క్రైమ్ జరిగితే తప్ప నిజంగా ప్రభుత్వం చట్టం కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు నిమ్మకాయ అతను అమ్ముతున్నాడు, కొనుక్కునే వాళ్ళు కొంటున్నారు, మనం ఏం చేస్తామండి? రైట్. వాడు మంత్రి ఇచ్చిన నిమ్మకాయ నా పిండాకుడు అని చెప్పి కథ చెప్తున్నాడు, జనాలు నమ్మేసి కొనుక్కుంటున్నారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఫేర్ అండ్ లవ్లీ ఇచ్చి వారం రోజుల్లో తెల్లగైపోతావు అంటే కొనుక్కోవట్లే. అవును కరెక్ట్. సో ఆ హక్కు అయితే వాళ్ళకి ఉందండి. జనాల్ని మార్చుకోవడం తప్ప వాళ్ళని తిట్టుకుంటూ చేసుకుంటా ఉంటే అక్కడే ఉండిపోతాం అంతే. ఫస్ట్ ఆ నమ్మకాన్ని తీసేసామనుకోండి, కొన్నాళ్ళు జనాల దగ్గర అసలు ఆ నమ్మకాలు లేకపోతే వాడు వెంటనే వ్యాపారం ఎత్తేస్తాడు, వాడు వేరే వ్యాపారం చేసుకుంటాడు. మేబీ లీగల్ వ్యాపారం చేసుకోవచ్చు. ఎవరు కొనట్లేదు రాబాబు, నా దిక్కుమాల నిమ్మకాయలు తాయెత్తులు ఎవరు కొనట్లేదు, ఇలా కాదు కానీ శుభ్రంగా కాస్త ఒళ్ళొంచి పనిచేసే పని ఏమన్నా చేద్దాం అని చెప్పి మేబీ అరటికాయలు అమ్ముకుంటాడు, అది కొనుక్కోవచ్చు కదా. అదనమాట. అది సార్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ రాజేష్. చాలా సేపటి నుంచి లైన్లో ఉన్నారు. లెట్స్ టేక్ హిమ్. రాజేష్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్, అది మీ ఛానల్ ప్రోగ్రామ్స్ చుట్టూ మొదలెట్టాను నేను ఒక 6 months నుంచి పెట్టుకుంటాను. చాలా బాగుంది అనిపించింది నాకు. సో అంతకుముందు నేను అంటే గుడికి వెళ్తూ ఉండేవాడిని, చర్చికి చిన్నప్పుడు. బట్ నాకు ఎంతమంది దేవుళ్ళు ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఎందుకు నమ్మాలి, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత నుంచి మిగిలిన అన్ని గ్రంథాలు చదవడం మొదలెట్టాను, తెలుసుకోవడం మొదలెట్టా. నాకు అర్థమైంది ఏంటంటే ఈ గ్రంథాలు ఏవి దేవుడి గురించి చెప్పవని. మనుషులు రాసుకున్నాయండి, మనుషులు రాసుకున్నాయి, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు రాసుకున్నారు. అది అవునవును. సో అది కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే అవి యాక్సెప్టబుల్ అయినాయి సొసైటీలో. ఆ తర్వాత నుంచి ఇవేమి కంప్యూటర్స్ గురించి ఏ గ్రంథం చెప్పలేదు. జ్ఞానం పెరుగుతున్నప్పుడు వాళ్ళ మోసాలు అవి ఆటోమేటిక్ బయటపడిపోతాయండి. ఎందుకంటే అప్పటి కాలం అప్పటి జనాల్ని గుప్పెట్లో పెట్టుకుని రాజ్యాలు ఏలటం కానీ, లేదా మన గొప్పతనాన్ని, లేదా మన ప్రీస్ట్లీ క్లాస్ గురించి అంటుంటాను కదా నేను ఎప్పుడూనే. అవునవును. ముల్లాలు, పాస్టర్లు, పూజారులు, ఈ వర్గం ఏదైతే ఉంటుందో వీళ్ళ పవర్ ని కాపాడుకోవడానికి అని చెప్పి పుస్తకాలు రాసి ఈ రాజు అనే వర్గం ఏదైతే ఉంటుందో ఆ వర్గం చేతిలో కత్తి పెడతారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రీస్ట్లీ, ముందు చెప్పినట్టు ప్రీస్ట్లీ క్లాస్ ఎప్పుడు యుద్ధానికి దిగదు. ప్రీస్ట్లీ క్లాస్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా కత్తి పట్టదు, చాలా రేర్ గా పడుతుంది అనుకోండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో కత్తి కనిపిస్తే వాళ్ళు దైవజనులు కాకుండా పోతారు. సో కాబట్టి ఇంకోటి చేతిలో కత్తి పెట్టి పనులు చేయిస్తారు అన్నమాట. ప్లస్ వాళ్ళ ప్రాపకం, వాళ్ళ ఇది కాపాడుకోవడానికి అని చెప్పి అన్ని రకాల క్రతువులు, రిచువల్స్ మొదలు పెట్టారు. బైబిల్లో చూసారనుకోండి, ఫైర్ ఆఫరింగ్ అని ఉంటుంది. మేకల్ని బలివ్వటం, జంతువుల్ని బలివ్వటం, ర్యామ్స్ అదే మన పొట్టేలు బలివ్వటం, ఆవుల్ని బలివ్వటం, ఇవన్నీ బలిచ్చేసి తినేది ఎవరంటే మనుషులే కదా. అవును. సో వాళ్ళు తినడానికి వాళ్ళ ఒక క్రతువు అనమాట. అంటే నువ్వు ఒక తప్పు చేస్తే నువ్వు ఇన్ని ఫైర్ ఆఫరింగ్స్ ఇస్తే నీకు ఆ తప్పు నుంచి విముక్తి కల్పిస్తాను, వీళ్ళే చెప్పడం అనమాట. లెక్కేసేది వీడే, మళ్ళీ విపదిస్తాననేది వీడే అనమాట. అన్ని మతాల్లో ఉంది చూసారా. వాళ్ళ క్రిస్టియానిటీలో లెంట్ అని ఉంటుంది, వీళ్ళ దగ్గర రంజాన్ ఉంటుంది, మన వాళ్ళ దగ్గర శివరాత్రి అని, లేకపోతే ఏకాదశి అని, రకరకాలుగా ఉంటాయి. దానికి ఏదో దేవుడు పండగ చేసుకున్నట్టు వీళ్ళు ఫీల్ అవుతుంటారు.
నెక్స్ట్ డే ఫీస్ట్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు రంజాన్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది రంజాన్. పగలంతా సూర్యుడు ఉన్నంతసేపు కనీసం ఉమ్ము కూడా మింగకూడదు అంటారు. రాత్రికి మాత్రం ముగ్గురికి సరిపడా ఫుడ్ తినేస్తారు. అవునవును. సో అదే సో సో నా కరెక్ట్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఓన్లీ సార్ మనిషి ఇక్కడ ఈ చెప్పండి. మతాలన్నిటిని మనిషి యొక్క అభ్యుదయాల్ని అంటే థింకింగ్ నాలెడ్జ్ని ఆపేస్తాయి. సర్టెన్ పీరియడ్కి వచ్చేప్పటికి అవి ఎవరిని సాటిస్ఫై చేయవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇండియా వచ్చేప్పటికి అంటే ఏదో ఒక రిలీజన్ సంబంధించి ఉంటారు పిల్లల దగ్గర నుంచి. చిన్నప్పటి నుంచి తాయెత్తులు అవి కట్టించేసుకుని ఆ మెల్లో అవి కట్టించుకుని చాలా బిలీఫ్లు ఉంటాయి. సో ఈ అంటే ఇంత ఏజ్ వచ్చి నేను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చేస్తున్నాను యూకేలో. సో ఇంత ఏజ్ వచ్చి తెలుసుకోవడానికి నాకు అంటే ఇన్ని రకాలుగా థింక్ చేస్తే ఇంత టైం పట్టింది కదా. సో చిన్నప్పటి నుంచే ఎందుకు ఫ్రీ విల్ అనేది ఇండియాలో పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటి అడాప్ట్ చేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఇలా కూడా థింక్ చేయొచ్చు, మనం ఇలా బతకొచ్చు. అంటే ఇప్పుడు క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, లేదంటే హిందూ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ రిలీజియన్కి సంబంధించి మాత్రమే పనులు చేస్తుంటారు, ఏవైనా పెద్దవాళ్ళైనా కానీ. ఇది మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి. బట్ సోషల్ లైఫ్లోకి వచ్చేప్పటికి యాజ్ ఎ ఇండియన్ మనకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ యూకేలో వచ్చేప్పటికి బయట చెత్త వెయిటింగ్ అని ఇలా ఉండదు. బట్ ఇండియాలో అయితే మనం ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం. ఈవెన్ ఫెస్టివల్స్ అవి చేసి కూడా ఆ టైంలో రోడ్లన్నీ అంటే చాలా మొత్తం వేస్టేజ్ మొత్తంతో నిండిపోతుంది. దానివల్ల మనందరికీ డిసీజెస్ రావటం ఇవన్నీ కామన్ జరిగిపోతాయి. ఇక్కడ అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. అక్కడ మనకు వచ్చేప్పటికి ఎవరు ఫాలో అవ్వరు. ఇట్స్ 90% ఏమంటారంటే ఇట్స్ ఎవల్యూషన్ అండి. అది కూడా ఏంటంటే మీరు ఒక 100 ఏళ్ల క్రితం చూసుకుంటే 100 ఏళ్ళు లేదా 200 వేసుకోండి, 200 ఇయర్స్ బ్యాక్ వేసుకుంటే అమెరికన్ వెస్ట్ లేదా అమెరికన్ సిటీస్ కదా, అప్పట్లో కూడా అమెరికా ఉంది కాబట్టి అక్కడ ఎంత దారుణంగా ఉండేదంటే రోడ్డు మీద చెత్త వేయటం, ఉమ్ములు వేయటం, బురదలు వేయటం, ఇసిరేయటం, చెత్త అంతా ఉండేది అన్నమాట. ఓకే, సేమ్ థింగ్ ఇన్ యూరోప్ కూడా. ఓకే, 200-300 ఇయర్స్ బ్యాక్ దారుణంగా ఉండేది అన్నమాట. సో దిస్ స్లోలీ చేంజ్ అండి. మనుషులకి మనది కాదు అనుకున్నప్పుడు విసిరేయటం కామన్. సొసైటీ ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేయడం మొదలు పెట్టిందో, లేదు ఇది కరెక్ట్ కాదు, ఇది మన షేర్డ్ స్పేస్, నీది కాదు నాది కాదు అన్నప్పుడు మన ఇద్దరిది అన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే నాది కాబట్టి నేను చెత్త చేస్తానంటారు. ఇట్స్ రివర్స్ థింకింగ్. ఈ థింకింగ్ అప్పట్లో వాళ్ళ దగ్గర కూడా ఉందండి. అందుకే నేను ఏం చెప్పానంటే అది తెల్లోడు నల్లోడు వాడు యూరోపియన్ అని చెప్పి వాళ్ళని ఏం నెత్తిన పెట్టుకోవట్లేదు. వాళ్ళు కాకపోతే తొందరగా మేలుకున్నారు అంతే. మన వాళ్ళు ఇంకా మేల్కోలేదు. దేవర్ ద ఎగ్జాక్ట్ సేమ్ లైక్ అస్. డర్టీ పీపుల్, డిస్గస్టింగ్ పీపుల్, స్నానాలు చేసేవాళ్ళు కాదు, పళ్ళు తోమేవాళ్ళు కాదు, చెత్త ఎక్కడ పడితే అక్కడ ఊడ్చేవాళ్ళు. వాళ్ళకి టొబాకో నవిలే అలవాటు ఉంది. మన వాళ్ళు ఎలా అయితే పాన్లు గీళ్ళు నవ్వులుతారు, వాళ్ళకి ఇంకో చెత్త ఏదో నవ్వులుతారు, ఎక్కడ పడితే అక్కడ ఊస్తారు, పిచ్చి పెయింటింగ్ వేస్తారు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి సీ ఈవిల్స్ మన అక్కడ కూడా చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే దే స్టార్టెడ్ పీనలైజింగ్. లిటరింగ్ కి కేసు పడుద్ది, అవునవును, ఫైన్ పడుద్ది. సో ఇలాగా వాళ్ళు చాలా స్లోగా ఒకటి యాడ్ చేయడం వల్ల ఇప్పటికి వాళ్ళు ఆ పిల్లలకి అలవాటు అయిపోయింది అనమాట, నేను లిటర్ చేయకూడదు అని. సో ఆ ఎవల్యూషన్ మన దగ్గర రావటానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకు అడ్డమైన వేరే కార్యక్రమాల్లో కొట్టుకోవడంలోనే ఉండిపోయింది తప్ప దేశాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన మన వాళ్ళ దగ్గర లేదు. అవును. సో అంతకుముందు నేను ఆర్కే మట్కి వెళ్ళేవాడిని హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో అక్కడ యోగా ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. బట్ బాగా థింక్ చేసిన తర్వాత అంటే అక్కడ మెడిటేషన్ క్లాసెస్ చెప్తారు. నేను అక్కడ గుడ్డే చాలా క్వాలిటీ థింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటంటే ఈవెన్ యోగా చేయటం వల్ల మనకు మోక్షం వచ్చింది, మెడిటేషన్ చేస్తే ఇంకా ఎక్స్టర్నల్ సంథింగ్ మనకి ఎనర్జీలు ఈ వస్తాయి అని చెప్పినప్పుడు వన్ కైండ్ ఆఫ్ టైం నేను బిలీవ్ చేశాను అనమాట. బట్ నేను అడిగిన తర్వాత ఎవరన్నా కానీ అంటే అవి స్టేట్స్ ఉంటాయి సార్, నాలెడ్జ్ స్టేట్స్, మనం గాడ్ లెవెల్కి రీచ్ అవుతాం, మనకి ఇన్ని పవర్స్ వస్తాయి అని. బట్ అదంతా ట్రాష్ అని కొంతకాలానికి నాకు అర్థమైంది, ఎందుకంటే అది రీచ్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. సో అది వీళ్ళు చెప్పటం కూడా మనం అవి చేస్తే ఇలా వస్తుంది, మనం అవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని తర్వాత నాకు బాగా అర్థమైంది.
ఇంకోటి అది ఆహ్, మెజరబుల్ కాదండి. చాలా మంది ఏంటంటే ఆ! ఏంటి మీరు సో అండ్ సో పద్ధతిలో సో అండ్ సో సంవత్సరాల పాటు ఇది చేస్తే మీకు అదొస్తుంది. హ్మ్. ఏంటి యూ కెన్ కంట్రోల్ యువర్ బ్రీతింగ్, యూ కెన్ డై అండ్ వేకప్ అగైన్, హఠయోగం చేయొచ్చు, హ్మ్. హైబర్నేషన్‌లోకి అంటే ద క్లెయిమ్స్ ఆర్ బౌండ్‌లెస్ అన్నమాట. అవునవును. అయితే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అన్‌క్వాంటిఫైయబుల్. అంటే యెస్. జరక్కపోతే ఏంటి అనగానే వెంటనే నువ్వు సరిగ్గా చేయలేదంటారు. అవును. అది నిజం సార్. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు విన్ అన్నమాట. సో హ్మ్. హ్మ్. అన్‌ఫాల్సిఫైయబుల్ ఏదైనా సరే ఇట్ ఈస్ బై డిఫాల్ట్ స్కెప్టిక్ అన్నమాట. మీరు వెంటనే ఇది అన్‌ఫాల్సిఫైయబుల్ క్లెయిమ్ అయ్యింది అనగానే వెంటనే దాన్ని మీరు ఓపెన్‌గా ట్రాష్ అని చెప్పేసినా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకవేళ ఫాల్స్ అది జరిగిందంటానికి కూడా ఆధారాలు ఉండవు సార్ దానికి. ఉండదు. ఒక్కడు కూడా చూపించడండి. అది కూడా ఆధారం అడిగితే ఏం చెప్తారంటే 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం చచ్చిపోయినోళ్ళ సంగతులు చెప్తారు. హ్మ్. ఇప్పుడు బతికున్నోడు ఎవ్వడు లేడు. అవును సార్. ఇప్పుడు బతికున్నోడు హైబర్నేషన్‌కెళ్ళేవాడు. కొన్ని హైయర్ స్టేట్స్ అవి చెప్తుంటారు గదా! కొన్ని హైయర్ స్టేట్స్‌కెళ్తారు. అవునవునవునవును. అవునవును. యోగాలో కొన్ని అడ్వాన్స్‌డ్ లెవెల్స్ ఉంటాయి. యూ కెన్ స్టాప్ యువర్ అవును. బ్రీతింగ్. యూ కెన్ యాక్చువల్లీ డై ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అని. అవును ఆహ్, సార్. నేను కరెక్ట్‌గా చెప్తున్నానో లేదో తెలీదు గానీ దేర్ యూజ్డ్ టు బి ఎ నేమ్ హఠయోగం అనుకుంటా. యూ కెన్ గో ఇంటూ హ్మ్. హైబర్నేషన్ అంటే ఇప్పుడు నిద్రపోయి ఒక 50 ఏళ్ల తర్వాత మెలుకువొచ్చు విత్ ద సేమ్ బాడీ అని చెప్పుకుంటారన్నమాట. యెస్. అయి సో ఇట్స్ ఫిజికల్లీ మెడిటేషన్ హా! స్టేటస్‌లో అయి డిఫరెంట్‌గా చెప్తారు. హా! సో కంట్రోల్ పెట్టుకోవడానికి. ఇవేవి కూడా ఇప్పుడు బతికున్నోడు చేసింది ఒక్కడు కూడా కనపడ్డు. వాళ్ళ ఆధారాలు ఎప్పుడు అవును చూసినా సార్. చచ్చిపోయినోడు 50 ఏళ్ల హ్మ్. క్రితం, 100 ఏళ్ల క్రితం అదేదో పరమహంస యోగానంద పేరోళ్ళు చెప్తారు. ఆయన బాడీ అసల కుళ్ళిపోవట్లేదంటది. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ డీకంపోజింగ్ అని ఏవేవో చెప్తారు. అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఎట్టి చెప్తారు. పరిస్థితుల్లో ఇంకా దాన్ని మళ్ళా హిమాలయాస్‌లో అక్కడ ఉన్నారు. సేజెస్ లాగా ఉన్నారు. అక్కడ ఉండిపోయారు. ఒక్కడు మేము చూసామని కనపడ్డండి. చెప్తారు తప్ప కనపడరు. ఒక్కడు కనపడ్డు. రారిక్కడికి. మన హ్మ్. టెస్టింగ్ హ్మ్. వీటిల దగ్గరికి సైంటిస్ట్‌ల దగ్గరికి రారు. రారు. సో అదండి. సో వెన్ యూ హావ్ సో అన్‌ఫాల్సిఫైయబుల్ సో హ్మ్. అండ్ సో పద్ధతులు హ్మ్. చేస్తే మీకు మోక్షమో లేకపోతే ఇంకో స్టేట్ ఏదో వస్తది అన్నప్పుడు, ఆ హ్మ్. పద్ధతులన్నీ పాటిస్తే రాకపోతే ఏంటి? నువ్వు సరిగ్గా హ్మ్. చేయలేదు. దట్ ఈస్ అప్లైడ్ ఫర్ ఎవ్రీవేర్. హ్మ్. ఇప్పుడు నేను ఇంకో కథ యాహ్! చెప్తాను. ఏంటి గుడ్డు మీద ఏనుగు నిలబడినా చితకదు అంటాను. నేను దాని మీద గుడ్డు మీద కాలేసి తొక్కంగానే పటక్కన పగిలింది. నువ్వు సరిగ్గా నుంచోలేదంటావు. హౌ కెన్ యూ విన్ దట్ ఆర్గ్యుమెంట్ అండి? హ్మ్. రైట్? సో అలా అన్నమాట. నా క్వెషన్ ఏంటంటే సార్ ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ ఇంత ఏజ్ వచ్చేప్పటికి అయినా ఈవెన్ పెద్దవాళ్ళైపోయినా గాని ఎవరి రిలిజియన్‌లో వాళ్ళు కొట్టుకుంటూ లేదంటే అది మాదే కరెక్ట్ అని పంతాలో కాకుండా ఎడ్యుకేషన్ టైమ్‌లోనే ఆహ్, ఏది కరెక్ట్ ఎథికల్ థింగు అని జెప్పేసి మనం ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయలేకపోతున్నాం మన కంట్రీలో అని జెప్పేసి నా క్వెషన్ సార్ యాక్చువల్‌గా. కష్టం అండి యాక్చువల్లీ ఇంట్రొడ్యూస్ చేయడం. అంటే ఇంపాసిబుల్ కాదు గానీ కష్టం. ఎందుకంటే ఎవరు మొదట ప్రతిపాదిస్తారో ఇలా హుహు. చేద్దాము. మన మతాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి తప్పిద్దాము అని మొట్టమొదట ఎవడైతే ప్రతిపాదిస్తాడో వాడు యాంటీ నేషనల్ అయిపోతాడు. హ్మ్. అలా 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 సెటప్ చేశారు. మన డిస్కోర్స్ మన దేశంలో ఎలా అవును. తయారైందంటే మన మైండ్ సెట్ అంతా ఒక్క అలాగే రేషనల్ తయారు మాట జేశారు. మాట్లాడి మతాన్ని పక్కకు తీద్దాం అంటే, అంటే నువ్వు సెక్యులరా? నువ్వు కమ్యూనిస్టా? నువ్వు అక్బర్ నక్సలా? నువ్వు పరాయోడివా? నువ్వు యాంటీ హిందూ. ఇలా ఇన్ని మాటలు ఒక్కసారిగా వస్తున్నాయన్నమాట. నీకు చాలా సింపుల్ అవును. సజెషన్ ఇచ్చినా సరే. అరే! ఇప్పుడు హ్మ్. మతానికి అతీతంగా నేర్పిద్దాం. రేషనాలిటీ నేర్పిద్దాం. కాస్త ఏంటి క్రిటికల్ థింకింగ్. ఇప్పుడు రేషనాలిటీ అనే సబ్జెక్ట్ పెట్టి యెస్. నేర్పించక్కర్లేదుగా. క్రిటికల్ థింకింగ్. హౌ టు అప్రోచ్ క్లెయిమ్స్. యెస్. వాట్ ఆర్ క్లెయిమ్స్? యెస్. ఏదన్నా ఒక విషయం నిజమా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి పెడదాం. లేదా కనీసం నెలకు ఒక క్లాసు హ్మ్. రైట్? హ్మ్. పెడదాం అని పెడితే ఈ ఈ వీటికి ఫస్ట్ థింగ్ ప్రపోజ్ చేసేవాళ్ళు ఒక్కడు కూడా దొరకడండి. మన ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌లో ఇరు వర్గాలు ఏ వర్గంలో యెస్. ఉన్నోడు ప్రపోజ్ చేయడు. ఎవడన్నా ఓపిక చేసి ప్రపోజ్ చేస్తే ఆ క్షణం నుంచి వాడు యాంటీ హిందూ. అంటే నువ్వు అవును. మా కల్చర్‌కి అగైన్స్ట్‌గా పోతున్నావు. అంటే వాట్ ఈస్ యువర్ కల్చర్? అన్న క్వెషన్ యెస్. యూ నో బయటకొచ్చినా ఆన్సర్ చెప్పేవాడు లేడక్కడ. యాహ్! సో, ఇక్కడ నేననుకుంటుందేందంటే సార్, ప్రైవేట్ స్కూల్స్ ఏమైనా పెట్టేసి, మనమే ఒక స్పెషల్ క్లాసెస్ అరేంజ్ చేసుకొని, లైక్ మైండెడ్ పీపుల్ ఒక చోట స్టార్ట్ చేస్తే, అది మెల్లగా స్ప్రెడ్ అవుతది. ఒక 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ, 20 ఇయర్స్ కానీ, ఇలా బావుంటదేమో అన్న ప్రాసెస్ ఒకటుంది సార్ నాకు. యాక్చువల్లీ కొన్ని స్కూల్స్ ఉన్నాయండి. అయితే అవి ఓకే. ఓపెన్‌గా అవి సెక్యులర్ అని లేకపోతే ఇర్రిలీజియస్ అని చెప్పుకోవడానికి భయపడతాయి. హ్మ్. హ్మ్.
ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మన దగ్గర స్కూల్ ఇస్ అ బిజినెస్, రైట్? సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు సస్టైన్. మీరు ఇది సెక్యులర్ స్కూల్, ఇది మతరహితమైన స్కూల్ అని చెప్పగానే 90% పీపుల్ రారు. ఎందుకంటే మన దగ్గర మన కర్మకి ఏంటంటే తెలిసినా సరే, సెక్యులర్ అని తెలిసినా సరే పాపులర్ కాకపోతే ఆ స్కూల్లో జాయిన్ చేయరు. పాపులారిటీ ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటేనే కదా. మొత్తం ఆ స్కూల్ మొత్తం మీద ఎల్కేజీకి 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, 10 మందితో స్కూల్ ఎట్లా నడిపిస్తాడండి వాడు? సో ఇట్స్ అ సర్క్యులర్ ప్రాబ్లం. ఐఎమ్ ఫుల్లీ అగ్రీయింగ్ టు వాట్ యు సే. ఇట్స్ అ సర్క్యులర్ ప్రాబ్లం. ఉన్న దాంట్లోంచి ర్యాండమ్ గా జనాలను తీసుకునే దానికన్నా లైక్ మైండెడ్ పీపుల్ మనమే ఒక క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేసి వచ్చే వాళ్ళే వస్తారు సార్. అంటే మనకున్న ఎఫర్ట్స్ తోటి మనం రన్ చేసుకుంటే ఒక ఫస్ట్ స్టార్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఎవరు దానికి విల్లింగ్ ఉండకపోవచ్చు. బట్ నేను అనేది ఒక 5 years ఆఫ్ తర్వాత మన దగ్గర చదువుకునే పిల్లలకి బయట వాళ్ళకి చాలా వేరియేషన్ డిఫరెన్స్ అనేది కనపడుతుంది డెఫినెట్లీగా చూసుకుంటే. సస్టైనబిలిటీ ప్రాబ్లం ఒకటి ఉంటుందండి. ఇప్పుడు పెట్టడానికి ఏముంది ఇప్పుడు, కాకపోతే దే హ్యావ్ టు డిక్లేర్ కదా. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ రావాలి అంటే డిక్లేర్ చేయాలి. దిస్ ఈస్ అ సెక్యులర్ స్కూల్, దిస్ ఈస్ అన్ ఇర్రిలీజియస్ స్కూల్, దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, ఇది ఓన్లీ ప్యూర్ ఎడ్యుకేషన్ కి వరకు మాత్రమే. ఓకే, 5 ఏళ్ల పాటు సస్టైన్ చేయగలగాలి. దెర్ ఇస్ అ ఫండమెంటల్. మన దగ్గర క్రిటికల్ మాస్ లేదండి. ఇప్పుడు దిస్ ఇస్ ఈజీలీ పాసిబుల్ ఇన్ ఎనీ యూరోపియన్ కంట్రీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్రిటికల్ మాస్ ఉంది. మీరు చూసారనుకోండి, యూకే ఆల్మోస్ట్ 60% ఎథియిస్ట్ మారిపోయింది లేటెస్ట్ సర్వే ప్రకారం. సో యూ హ్యావ్ క్రిటికల్ మాస్. మన దగ్గర అది లేదు కదా. ఇంకా అసలు ఎథియిస్ట్ పర్సెంటేజ్ ఎంతో తెలుసుకోవడానికి కష్టం ఉందండి. వాళ్ళు 80% ఒక మతం, 12%, 15% ఇంకో మతం, 4% ఇంకో మతం అని చెప్పి కొట్టుకుంటున్నారు. సో మతరహితమైన జనాలు ఎంతమంది ఉన్నారని లెక్కెట్టుకోవడానికే కష్టమైపోయింది. బట్ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు సార్, ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగ ఉంటుందో అబద్ధాలు ఆడటం కూడా తక్కువే ఉంటుంది సార్ కంపేర్ టు ఇండియా. రిలీజియస్ ఫాలో అయ్యే వాళ్ళు అబద్ధాలు ఎక్కువ ఆడతారు నాకు తెలిసిన, నేను అబ్జర్వ్ చేసిన. బై డిఫాల్ట్ అండి, బై డిఫాల్ట్ రిలీజియస్ పీపుల్, అంటే అగైన్ ఐఎమ్ నాట్ పెయింటింగ్ ఎవ్రీబడి విత్ ద సేమ్ బ్రష్. మోస్ట్ రిలీజియస్ పీపుల్, 4-5 తేడా ఉండొచ్చు కానీ మిగిలిన వాళ్ళంతా సేమ్ 95% పీపుల్ అబద్ధాలు ఆడతారు సార్. రిలీజియస్ పీపుల్ అందరూ, మోస్ట్ రిలీజియస్ పీపుల్ వాళ్ళ రిలీజియన్ ని ప్రశ్నించగానే అబద్ధాలకి ద్రోహాలకి దిగుతారండి. ఎందుకంటే వాళ్ళ రిలీజియన్ లో ఉన్న క్వశ్చన్స్ అడగగానే దాన్ని కాపాడుకోవడానికి, రిలీజియన్ గానీ రిలీజియన్ బుక్ గానీ కాపాడుకోవడానికి, లేదా వాళ్ళ ప్రవక్తని కాపాడుకోవడానికి ఓపెన్లీ అబద్ధాలు ద్రోహాలు చేయడానికి సిద్ధపడతారు అన్నమాట. నాస్తికులకి అవకాశం అవసరం లేదు అసలు. వాళ్ళు చదివిన బుక్ వరకు నాలెడ్జ్ పెంచుకోవటం వల్ల అలా ఆగిపోయారు సార్. వాళ్ళు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ది కాంట్ బ్రేక్ దేర్ షెల్ అన్నమాట. అది మరి వాళ్ళకి చెప్పడం కష్టం అండి. వాళ్ళు అది ఆ టైంలో వాళ్ళని తయారు చేయడం కష్టం. చిన్నపిల్లలప్పటి నుంచి మోల్డ్ చేసుకుంటే చాలా బెటర్. పైగా ఈ ఉగాది పంచాంగాలు ఉన్నాయి కదా సార్, ఇవన్నీ చూశాను నిన్న. మా సిస్టర్ వాళ్ళ పాపకు ఫోన్ చేసి ఆదాయం వ్యయం గురించి మాట్లాడితే తను చదువుకుంటుంది 6th క్లాస్ 7th క్లాస్. బట్ తనది కూడా ఏదో ఒక రాశికి సంబంధించి ఉంటది కదా పుట్టిన దాని ప్రకారం. చదువుకునే పిల్లలకి ఆదాయం వ్యయం ఎక్కడి నుంచి వస్తాయి సార్ నాకు తెలియక అడుగుతాను. అది వాళ్ళకి అప్లికబుల్ కాదండి. మనం వాళ్ళని అడిగితే పిల్లలకి అప్లికబుల్ కాదు అంటారు. ఒకవేళ 25 years వచ్చి ఇంట్లో ఖాళీ కూర్చున్న వాళ్ళకి ఎలా అప్లికబుల్ అవుతుంది సార్? జాబ్ చేయని వాళ్ళకి ఆదాయం ఏమైనా ఉంటుందా? అంటే అప్పుడు మీకు కాదంటారు. మీకు కాదు, జనరల్ గా ఏంటి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ మీకు అప్లికబుల్ కాకపోతే మీరు చూడమాకండి అని చెప్పి పర్సనల్ లెవెల్ కి వస్తారు అన్నమాట. మీరు చెప్పింది నేను చూసే సార్. అంతకుముందు నేను ఫాలో అయ్యేవాడిని ఇవి అన్ని హోరోస్కోప్ అంతా. సో ఏది చదివినా కానీ ఒకేలా ఉండేది అనమాట ఇంట్లో వాళ్ళకి. కొంతమందికి పేరుతో చూసేవాడిని, నేమ్ తోటి. కొంతమందికి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ చూసేవాడిని, ఈ టైంలో పుట్టితే ఇదని. ఆ తర్వాత కొంతమందికి ఏమో ఇది పుట్టినప్పుడు ఈ రాశి ఫలాలు ఉంటాయి కదా, నక్షత్రము, దీన్ని బేస్ చేసుకుని చూసేవాళ్ళం. ఆ 3 రకాలుగా చూస్తే 3 వేరు వేరు రాశులు ఉంటాయి. 3 జరుగుతున్నట్టే ఉంటాయి. ఎందుకంటే అన్ని పాజిబుల్ స్టేట్మెంట్స్ ఇస్తారు అక్కడ ఎవరికైనా కానీ. 3టిని ఒకటే పెట్టుకుని చూసుకునే కానీ 3 ఒక సేమ్ ఉంటాయి. నాకు కూడా అంటే నా చిన్నప్పుడు మా ఇంట్లో అంటే నా నక్షత్రం ప్రకారం ఏమో తులారాశి రావాలి, దీని ప్రకారం నక్షత్రం ప్రకారం ధనురాశి రావాలి, డేట్ మన ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ డేట్ ప్రకారం చూస్తేనేమో లిబ్రా తులారాశి రావాలి. ఓకే, సో అంటే చిన్నప్పుడు ఇది చూస్తే ఇంకో రాశి అవుతుంది.
పేరు ప్రకారం అది నాకైతే తెలియదు. ఈ 2 చూసేవాడిని అనమాట చిన్నప్పుడు. అది రాలా వాస ప్రకారం దీంతో స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ రాసి వస్తుంది అని చెప్తారు సార్. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి 2 చదివితే నాకు రెండిట్లో ఏది నాకు ఫేవరబుల్ గా ఉందో అది నాకు అనుకునేవాడిని అనమాట. అంటే వెరీ యంగ్ చిన్నప్పుడు ధనురాశిలో బాగుంది, తులారాశిలో బాగాలేదు అనుకోండి, అయితే నాకు ధనురాశే కదా, నేను అది నాకే అని అనుకునేవాడిని. వచ్చే నెల ఇంకో వార ఫలాల్లో లేకపోతే మాసిక ఫలాల్లో చూసుకుంటే తులారాశిలో చాలా బాగుంది, మీకు అది బాగుంది, ధనురాశి వాళ్ళు కొంచెం అంత ఆసక్తికరంగా లేదు అని రాసి ఉండగానే అది డేట్ ప్రకారం తొలే కదా, సో కాబట్టి నా తులారాశిలో బాగానే ఉంటుందిలే అని సర్ది చెప్పుకున్నాను అనమాట. సో ఇట్స్ ఆల్ అవర్ ఓన్ మైండ్ గేమ్ అండి. యాక్చువల్లీ వాళ్ళు కూడా చేయట్లేదు. విచిత్రం ఏంటంటే ఈ రోగానికి ఉన్నది ఏంటంటే మనకి మనమే సొంతంగా మోసం చేసుకుంటున్నాం. పంచాంగం అని అంటే మార్కెట్ లోకి వెళ్ళి మనకు నచ్చిన ప్రోడక్ట్ ఏది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియకుండా కొనుక్కుని కలర్ చూసి అలా మోసపోయినట్లే సేమ్ ఇక్కడ ఉన్నాయండి అలా చూసి మోసపోతుంటాం. మనకి ఏదన్నా ఎక్కువ ఆనందం దేని కలిగించిందో చూసుకుని చేసేవి అన్ని. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, మంత్రాల అనే పేరుతో ఆయన వచ్చారు. లెట్స్ టేక్ హిమ్ అండి. హలో మంత్రాల. హలో, నమస్కారం అండి. నమస్కారం. వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్. ఓకే. నేను మీది లాస్ట్ 2 వారాల నుంచి చూస్తున్నాను. మీరు చాలా వీడియోస్ చూశాను. మీకు 2 ఛానల్స్ ఉన్నట్టున్నాయి కదండి, సత్య అన్వేషి అని చెప్పి 3 అని చెప్పి ఇంకోటి కూడా ఉన్నట్టుంది. లేదు, సత్య అన్వేషి ఒకటి, క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఒకటి, రెండేనండి. అదే క్వశ్చన్ ఎవ్రీది. ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ ఛానల్స్ అండ్ మీ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూ అండ్ యువర్ వే ఆఫ్ థింకింగ్ రియల్లీ ఇంప్రెస్ మీ. ఎందుకంటే ఫస్ట్ నా స్టాండ్స్ ఒకటి చెప్తే సో దట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది. నేను కొంచెం మీరు ఎవరైతే తిడతారో నేను అట్లా కాకపోయినా నేను ఇంట్లో 4 గోడల మధ్య నేను పూజా పునస్కారం చేసుకుంటా, సంధ్యావందనం చేసుకుంటా, అన్నీ చేసుకుంటా. బట్ నేను ఇంట్లో 4 గోడల మధ్యలో చేసుకుంటా కానీ ఐ హ్యావ్ ఎ ప్రిటీ గుడ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ విచ్ వెన్ ఐ వాక్ అవుట్ సైడ్ మై 4 halls and to the society. So this is my stand. My friend, sir. You're my friend. సో ఈ స్టాండ్స్ తో అయితే మీకేం ఇబ్బంది లేదు అనుకుంటా? అస్సలు ఇబ్బంది లేదు సార్. దండం పెట్టుకునే భక్తులు అంటే నాకు యాక్చువల్లీ గౌరవం కూడా. ఎందుకంటే దే ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ ఫ్రీడమ్ అండ్ దే ఆర్ గివింగ్ ఎవ్రీబడి ఎల్స్ దేర్ ఓన్ ఫ్రీడమ్ ఆల్సో. సో ఇక్కడ నాకు ఒకటి ఏంటంటే యు ఆర్ హ్యావింగ్ ఎ వెరీ సైంటిఫిక్ టెంపర్మెంట్ విచ్ ఐ ఆల్సో హ్యావ్ ఎ వెరీ సైంటిఫిక్ టెంపర్మెంట్ జస్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో నేను ఏదైతే ఫాలో అవుతానో ఇంట్లో పూజా పునస్కారం సంధ్యావందనం ఏదైతే చేసుకుంటానో ఇంటర్నల్ సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా లేదు అని చెప్పి నాకు చిన్న అక్కడ క్లాష్ అనమాట ఇక్కడ వాళ్ళతో. ఇంకోటి ఏంటంటే ఈ మూఢనమ్మకాల మీద అనేది ఐ రియల్లీ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ ట్రై టు జస్టిఫై త్రూ మై వే ఆఫ్ కమ్యూనికేషన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే ప్రాబ్లం మీకు అండర్స్టాండ్ అయిపోతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వచ్చేసి అంకుల్ తను ఏదో అడిగితే నేను పూజ పునస్కారం అన్ని చేసుకుంటాను కాబట్టి మీ అంకుల్ని అడిగని చెప్తే అమ్మాయి వచ్చింది, పాపం ఇంటర్మీడియట్ అమ్మాయి వచ్చి, అంకుల్ సాయంత్రం 6 తర్వాత మా అమ్మ నాన్న బయటకు వెళ్ళొద్దు అంటున్నారు అని. ఎందుకమ్మా అంటే దీపాలు ఆర్పిన తర్వాత బయటకు వెళ్ళొద్దు అంటున్నారు ఇది అన్న. అంటే ఐ వాజ్ వెరీ అదేంది వేర్ ఆర్ వి వర్కింగ్ అండ్ ఐ స్పోక్ టు హర్ మదర్. ఏమమ్మా చెల్లెమ్మా ఏంది పిల్లల్ని బయటకు పంపిద్దు అంటున్నావు అంట 6 తర్వాత అది ఇది అంటే, దీపాలు ఆర్పిన తర్వాత బయట వెళ్ళొద్దంట కదా అన్నయ్య గారు అంట. అన్నాను కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఉందో మనకు తెలియని కూడా తెలీదు. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, ఆ టైంలో రాత్రి గట్రా బయటకు వెళ్తే పురుగు పుట్ర పాము చీమ కరుస్తుందని చెప్పి దీపాలు ఎరపిన తర్వాత బయటకు వెళ్ళిందని చెప్పారేమో, నాకు కూడా తెలీదు. నేను అదే అనుకుంటున్నాను. అప్పుడు చీకట్లో కాబట్టి గుడ్డి దీపంతో బయటకు వెళ్తే ఏమైనా కుడతాయేమో అని చెప్పి పిల్లల్ని బయటకు వెళ్ళొద్దని చెప్పి ఉంటారు. నౌ ఎలక్ట్రిసిటీ ఉంది, 24/7 ఉంది. హూ స్టాపింగ్ యూ ఫ్రమ్ గోయింగ్ అవుట్, ప్లీజ్ గో అహెడ్ అండ్ గో అవుట్ అని చెప్పా. దానికి నేను సంధ్యావందనం చేసుకునేవాడిని, నువ్వు శాస్త్రంకి విరుద్ధంగా చెప్తున్నావు అనే పాయింట్ నాకు. సో విచ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ అనమాట. అదేంటిది నేనేమి శాస్త్రం ఐ మీన్ నేను వాళ్ళు అనుకునే హిందూ ధర్మాన్ని నేను ఫాలో చేస్తున్నాను, పూజా పునస్కారం చేసుకుంటున్నా, బొట్టు పెట్టుకుంటున్నా, ఐఎమ్ డూయింగ్ మై థింగ్స్. బట్ వెన్ దే టాక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, వెన్ ఐ గివ్ దెమ్ దిస్ ఈస్ నాట్ ద వే ఇట్ ఈస్ సపోజ్ టు బి అని చెప్తే
when I'm getting a feedback, negative feedback, I was like, am I the only person అన్నప్పుడు మీ ఛానల్ కనిపించింది. there are other people also అని చెప్పి I was very content and satisfied. And 2 or 3 things మీరు చేసిన వీడియోలో I also want to support you. ఒకటి, మీరు ఈ సో కాల్డ్ వెంకట చాగంటి అనే ఆయన మీద చేశారు. ఆయన పేరు మీద కూడా నేను మీరు చేసిన తర్వాత ఆయన గురించి కొంచెం స్టడీ చేయడం మొదలుపెట్టా. ఐ థింక్ దట్ గై ఈస్ ఫ్రమ్ ఆర్య సమాజ్ అండ్ హీ బిలీవ్స్ సో కాల్డ్ వేదాలు చదువుతాను అని చెప్తున్నాడు, కానీ ఏం వేదం చదివాడో నాకైతే తెలియదు. మరి హీఈస్ నాట్ ఏ వేద పండితుడు కాదు, వేదాలు చదవట్లేదు. అండ్ హీ అబ్యూజెస్ రామ కృష్ణ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ ఓన్ వే. హీఈస్ గాట్ హిజ్ ఓన్ డిఫరెంట్ ఐడియాలజీ విచ్ ఐ ఆల్సో కాంటాక్ట్ హిమ్, విచ్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్. నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇక్కడ యు ఆర్ డూయింగ్ ఎ సైంటిఫిక్ టెంపర్మెంట్ విచ్ ఈస్ వెరీ గుడ్, విచ్ యు ఆర్ సేయింగ్, మీరు బయటకు వెళ్ళి చేస్తున్నారు. బట్ నా ప్రాబ్లం ఏంటంటే, యు ఆర్ టెలింగ్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ అండ్ యు ఆర్ డూయింగ్ అండ్ యు ఆర్ హ్యావింగ్ ఎ సైంటిఫిక్ టెంపర్మెంట్. But my issue is I'm not a atheist. I believe in God, but I believe in my 4 walls. I don't impose it on any other people, and I don't have నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని మూఢనమ్మకాలంతా పట్టించుకునే అంత ఇది నాకు లేదు. బట్ ఈ లోపల ఉంటూ how to have a scientific temperament outside, which I'm trying to do it, but the society is not accepting it. నేనేమో విభూతి పెట్టుకుంటాను, విభూతి పెట్టుకుని బయటకు వచ్చి నువ్వు ఇట్లా మాట్లాడతావు ఏంటంటారు. విభూతి పెట్టుకున్నాను నా మై ఓన్ పర్సనల్ బిలీఫ్. బట్ వెన్ ఐమ్ ఇన్ ద సొసైటీ ఐ టాక్ అబౌట్ సైన్స్ కదా. నువ్వు విభూతి పెట్టుకుని మాట్లాడతావు. నేను విభూతి పెట్టుకోవడానికి బయట సైంటిఫిక్ టెంపర్మెంట్ గా ఉండడానికి పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. సపోజ్ నేను విభూతి లేకుండా నేను ఏథిస్ట్ అని చెప్పుకుని మాట్లాడాను అనుకోండి, ప్రాబ్లీ దేర్ ఆర్ either they will agree with me or they will abuse me. Either they will agree with me or they will abuse me. ఇక్కడ ఏమైపోతుందంటే, ఐఎమ్ టాకింగ్ సంథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ సైంటిఫిక్ సెన్సిబుల్ గా మాట్లాడినప్పుడు, నువ్వేంటి పొద్దున్న సంధ్యావందనం చేస్తావు, గాయత్రి చేస్తావు, ఇవి చేస్తావు, విభూతి పెట్టుకుంటే గానీ కాలు బయట పెట్టవు, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఐఎమ్ నాట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఈ బాబాలు బీబాలు వీళ్ళని చూసి వాళ్ళ వెల్లంకారుల పిచ్చోళ్ళ లెక్క ప్రతోడు ఒక కాషాయం వేసేయడం, బాబా అనేసేయడం, వాడి వెనకాల 100 మంది గొర్రెల్లాగా వెళ్ళిపోవడం. అండ్ వాళ్ళకి హౌ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది మిమ్మల్ని ఒకసారి మీ ఐడియా దీని మీద ఎట్లా ఉంటుంది మీరు తెలుసుకుందామని ఫోన్ చేశాను. షూర్. ఇది సేమ్ అంటే మీ పరిస్థితి ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ మా తాతయ్య కూడా అలాగే ఉండేవారండి. ఆయన కూడా భక్తుడే, అంటే అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వచ్చేస్తుంటారు. కాకపోతే వీళ్ళు ప్రొనౌన్స్మెంట్స్ అంటారు చూసారా, రిలీజియస్ ప్రొనౌన్స్మెంట్స్. దీపాలు ఆర్పాక బయటికి వెళ్ళకూడదు, ఇదొక ప్రొనౌన్స్మెంట్ అన్నమాట. సో ఇలాగా బోల్డ్ అని ఉంటాయి. ఏంటి సరి రోజుల్లో చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారు, బేసి రోజులు ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, అంటే మండే ట్యూస్డేలో చనిపోతే ఒకరికి వెళ్తారు, ఇంకో రోజు చనిపోతే ఇంకో నరకానికి వెళ్తారు, లేదా దెయ్యం అయి తిరుగుతారు. ఇలాంటివి ఉన్నప్పుడు, మా అమ్మమ్మ చనిపోయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన దగ్గర ఒక రోగం ఉండేది కదా, ఏంటంటే చనిపోతున్న అప్పటి వరకు మనతో పాటు పెరిగిన వ్యక్తి, ఆప్యాయంగా ఉన్న వ్యక్తి చనిపోతే ఇంటి బయట పడేస్తారు. ఆ కొబ్బరాకు వేసో, అరిటాకు వేసో, లేకపోతే ఇంకోటి వేసో, మంచం వేసో పడేస్తారు. సో మా తాతయ్య అస్సలు ససేమిరా అన్నమాట. అసలు ఏం దిక్కుమాలిన ఆచారం ఇదే ఆచారం అయితే నాకు అక్కర్లేదు. నిన్నటి దాకా నా భార్య నా ఇంట్లోకి తీసుకెళ్ళద్దంటారు, అసలు మీరు ఎవరని చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారు అన్నమాట. బాధపడడానికి కూడా ప్రశాంతంగా బాధపడిన ఎవరు ఇంట్లో అని చేశారు అన్నమాట. సో చూసే వాళ్ళందరూ అలాగే మీకు ఎలాగైతే ఎక్స్పీరియన్స్ అయిందో అలాగే, ఇదేంటి ఈయన ఇంత భక్తుడై ఉండి ఇట్లాంటి నో అంటాడేంటి, ఈయన కానీ నాస్తికుడా ఏంటి అనే టైప్ లో మాట్లాడుకున్నారు. సో ఇక్కడ అంతా ఏంటంటే, వాళ్ళు భక్తులు అంటే ఇలా ఉంటారని ఒక ఎక్స్పెక్టేషన్ బాక్స్ ముందే పెట్టుకుని, మీరు అందులో ఫిట్ అవ్వట్లేదని మిమ్మల్ని తిడుతున్నారండి. అంటే తిట్టట్లేదు సార్, యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. they are not able to analyze వీడేంటి అని చెప్పి ఐఎమ్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ దెమ్. మీ ఛానల్ పేరు లాగా ఐఎమ్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. మీరేందో నాకు అర్థం కావట్లేదు అంటారు. నానేందో మీకు అర్థం కావట్లేదు కాదురా బాబు, మీరేందో నాకు అర్థం అయి కావట్లేదు, మీకు ఇంత ఆలోచన విధంగా ఇంత తీరుగా ఎందుకుంటున్నారు, మేము తిరుపతికి వెళ్ళిపోతాం అంటున్నారు. నేను ఒకసారి పాయింట్ ఏమన్నారంటే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నువ్వు దర్శనానికి వెళ్తున్నావురా, వెరీ గుడ్. బట్ తిరుపతి దిస్ టెంపుల్స్ ఆల్సో మోర్ దెన్ భక్తితో వెళ్తున్నావా, భయంతో వెళ్తున్నావా? 90% ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. దేవుడి మీద భక్తి ప్రేమ అనేది ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్, బట్
నాకు తెలిసినంత వరకు 90% మంది నేను వెళ్ళి అక్కడ హుండీలో వేస్తే నా పాపం పోతుంది. ఎవరు చెప్పాడు పాపం పోతుంది? నాకు పాపం ఏంటి, పుణ్యం ఏంటి, ఏది వచ్చేది ఏది పోయేది. దట్ ఈస్ ఎ బిజినెస్ సెంటర్. పీపుల్ ఆర్ మేకింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్ అండ్ అరౌండ్ టెంపుల్. నీకు అంతే గుడికి వెళ్ళాలనుకుంటే నీ ఇంటి ఎదురుకుండా చిన్న దేవాలయం ఉంది కదా, అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడుగా, అక్కడికి ఎందుకు పోవు? బికాస్ తిరుపతికి వెళ్తేనే దాట్ వెంకటేశ్వర విల్ గివ్ బ్లెస్సింగ్. నీ ఇంటి ముందు చిన్న గుడి ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ ఇవ్వడంట. మీరేంటంటే యువర్ ఫైటింగ్ అవుట్ సైడ్ ద బాక్స్. మై ఫైట్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్. ఇన్సైడ్ ద బాక్స్ లో కూడా చాలా బిల్లులు ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లమ్ మిమ్మల్ని డిఫైన్ చేయడం వాళ్ళకి చేత కావట్లేదండి. మీరు రేషనల్ గా మాట్లాడితే వాళ్ళ ఉద్దేశంలో ఐ డోంట్ నో, వాళ్ళ యాక్చువల్లీ నికార్సైన మనుషులు, యూనో తిన్నగా ఆలోచించే వాళ్ళు మీలాంటి వాళ్ళని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. అనవసరమైన మూఢత్వాన్ని పెంచుకుని, అసలు సంబంధం లేని మూర్ఖత్వాన్ని పెంచుకుని, వాళ్ళకి వాళ్ళ దైవంతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉండాలి, వాళ్ళతో అనుబంధం ఉండాలి. రీసెంట్ గా పెద్ద కాంట్రవర్సీ అంటే మీడియాలో వచ్చిన కాంట్రవర్సీకి నేను వేసిన కామెంట్ కి మా వాళ్ళంతా నా మీద ఫుల్ అలిగారు. రీసెంట్ గా మీరు చిన్నజీయర్ స్వామి కాంట్రవర్సీలు వినే ఉంటారు. So I had made a comment in my WhatsApp group and my friend circle that what Chinnajaya Swami is doing is absolutely wrong with respect to spiritual per se. అన్ని తప్పులు చేస్తున్నాడు అది ఇది అన్న. నువ్వు అట్లెట్లా అంటావు అంత పెద్ద గురువు గురు? ఎట్లెట్లా అంటావేంది బాబు? హీ హెస్ పుట్ ఎ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టాడు కదా ఆయన. మరి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నప్పుడు అందరూ ఈక్వల్ గా ఉన్నారు కదా. హీ డజంట్ ట్రీట్ హిమ్సెల్ఫ్ సో కాల్డ్ గాడ్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయడం, ఇంకా మనుషుల్ని ట్రీట్ చేస్తాడని చెప్పాడు. దానికి ఇప్పుడు హీ సేస్ జై శ్రీమన్నారాయణ, ఓకే, లెట్ హిమ్ సే ఓం నమః శివాయ. హీ డజంట్ సే దట్. ఈ శైవం వైష్ణవం అనే కాన్సెప్ట్ ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడ అతను అనుకోవడం కూడా కాదండి, అనేవాళ్ళని తక్కువగా చూడటం, లేదా నేను పూజ చేయను అంటాం, లేకపోతే మిగతా గురువులు కాదే అంటాం, అట్లా. సో హీస్ ట్రైయింగ్ టు హర్ట్ అదర్ who himself, for which I was like, ఇంటర్నల్ గా కూడా మీరు ఇట్ ఈస్ బెటర్ టు బి అన్ ఎథిస్ట్ రాదర్ దెన్ టు బి ఏ పర్సన్ హూ ఈస్ ఇన్సైడ్ అండ్ మేకింగ్ షిట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్తే ఏథిస్టులు బెటర్ అంటే ఏథిస్టులు బెటర్ బాబు. దే ఆర్ క్లియర్ ఇన్ వాట్ దే వాంట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు క్లియర్ ఉన్నారు. ఐ ఆల్సో ఆఫ్టర్ యువర్ ఛానల్ ఐ వాచ్ 2 or 3 వీడియోస్ ఆఫ్ రిచర్డ్ డాకిన్స్ అనుకుంటాను. And it was mind-boggling. They are very clear on what they want. మీరు చెప్పే దాంట్లో మీకు క్లారిటీ ఉంది. దిస్ ఈస్ మీ అని చెప్తున్నాను. నేను మీ గురించి కూడా ఇద్దరు దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఆయనకి క్లారిటీ ఉందబ్బా. హీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు డిసగ్రీ కావచ్చు, బట్ హీస్ గాట్ క్లారిటీ ఇన్ వాట్ ఈస్ స్పీకింగ్. బట్ యూ డు నాట్ హ్యావ్ క్లారిటీ ఇన్ వాట్ యువర్ స్టాండింగ్. నీకున్న దాంట్లో క్లారిటీ లేదు కదా, ఆయన క్లారిటీ ఉంది. నువ్వు క్లారిటీ తెచ్చుకుని మాట్లాడు అని చెప్తున్నా. స్టార్టింగ్ లో నేను అనుకునేది ఏంటంటేనండి, ఇప్పుడు ప్రస్తుతానికి అందరం హిందువులు అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఇతర మతాలు ఉన్నాయి కాబట్టి. బై వాట్ ఎవర్ మిరకిల్ ఇతర మతాలను మొత్తం కన్వర్ట్ చేయడం కానీ, లేదా వాళ్ళని మాయం చేయడం కానీ చేసామనుకోండి, ఇండియాలో హిందూ అనుకోబడే వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు అని అనుకున్న మరుక్షణం చేసేది ఏంటంటే, వైష్ణవం శైవం శాక్తంగా విడిపోయి మళ్ళీ కొట్టుకుంటారండి. ఈ 1000 ఏళ్ల క్రితం ఎలా అయితే కొట్టుకుంటారో అలాగే జరుగుతుంది. సో అండ్ మీరు వేరే రిలీజియన్స్ అన్నప్పుడు చెప్తే ఇది కూడా ఒక కాంట్రవర్సీ. ఐ టోల్డ్ టు మై ఫ్రెండ్స్ దాట్ అరే బాబు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ హిందూస్ అన్న. వై అన్నారు. యుద్ధం ప్రకటించుంటారు ఫ్రెండ్స్. అయ్యో, నా పెద్ద యుద్ధం అయిపోయింది. నువ్వు విభూతి పెట్టుకుని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎట్లా తోపంటావు? నేనన్నా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇన్సైడ్ ద బాక్స్ నేను చెప్పేది టాపిక్, మీరు అవుట్ సైడ్ ద బాక్స్, నేను ఇన్సైడ్ ద బాక్స్ మాట్లాడుతున్నా. క్రిస్టియన్ ముస్లిం వాడు చెప్పేది ఆడు చేస్తాడు రా బాబు. ఆ టోపీ పెట్టుకుంటాడు, ఆ నమాజ్ చేసుకుంటాడు, ఈయన సిలువ వేసుకుంటాడు, ఆదివారం చర్చికి వెళ్తాడు. నీకు వాడి ఖురాన్ సంవత్సరానికి ఒకసారి చదువుతాడు, వీడికి ఎవ్రీ సండే బైబుల్ చదువుతాడు. నువ్వు రామాయణం జీవితంలో అసలు నీకు రామాయణం బుక్కే లేదు ఇంట్లో నీకు. సో యు ఆర్ బెటర్ బిలీవర్ దెన్ యూ అనేసరికి ఇదో యుద్ధం నా మీద. సో యు ఆర్ ఏ యాంటీ హిందూ, యు ఆర్ ఏ ఏంటో మాటలు వస్తాయి. నువ్వు చెడబుట్టావు ఇట్లాగా. నేను కొంతమందికి ఎక్స్పెరిమెంట్ కూడా చేయమని చెప్పానండి.
మీరు మనోళ్ళు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కాదండి, వాళ్ళు యాక్చువల్లీ ఒక ఐడియాలజీకి ఫ్రెండ్స్, మీకు కాదు అని నేను ఒక భక్తుడికి చెప్పాను. అంటే ఇట్స్ ఫేస్బుక్ కాన్వర్సేషన్ అనుకోండి. నేను అతనికి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, అతని ఫోటో మీద హనుమంతుడి బొమ్మ ఉంది. సో హీస్ వెరీ క్లియర్ దట్ హీఈస్ హనుమాన్ భక్త. ఓకే, సో ఇదే లోగో పెట్టుకుని యూట్యూబ్కి వెళ్ళి ఒక భక్తి ఛానల్ కింద ఒక ఏంటి నేషనలిస్ట్ ఛానల్ కిందకి వెళ్ళి అగైనెస్ట్ గా రై, ఏదో జర్నలిస్ట్ సాయి కానీ స్ట్రింగ్ కానీ అట్లా సో అండ్ సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి నీకు నచ్చకపోయినా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టి చూడు. నా వాళ్ళు, నా బంధువులు, నా హిందువులు అని చెప్పుకున్న వాళ్ళు నిన్ను ఎన్ని వందల తిట్లు తిడతారో చూస్తూ ఉండు. ఇది నాకు వెంకట చాగంటి ఛానల్ కింద నేను కామెంట్ రాస్తే ఐ డోంట్ సీ మై కామెంట్స్, ఐ డోంట్ నో, నా కామెంట్లు నాకు కనపడి సావు. చాలా ఒకటి కాదు, ప్రతి వీడియోకి ఒక 2-3 కామెంట్స్ రాశాను, చాలా టఫ్ గా రాశాను, ఒక కామెంట్ కూడా కనపడదు నాకు. అదేంటో మరి ఆయన మరి ఏం చేస్తాడో తెలియదు నాకు. ఈ ఐ డోంట్ నో దిస్, ఇంత ఇంటర్నెట్ టెక్నాలజీ తెలీదు. మామూలుగా కామెంట్ పెడితే ఐ డోంట్ సీ మై కామెంట్ అన్నమాట. So as you rightly pointed out, these people don't have the guts to show their comments and reply to the comments also. I challenged him. ఆయన యూట్యూబ్ లో నేను ఛాలెంజ్ చేశాను, బాబు నువ్వు మాట్లాడేదానికి నువ్వు జస్టిఫై చేయి, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని నీ నోటికి వచ్చినట్టు చెప్పేస్తున్నావు, నువ్వు పెట్టుకుని నువ్వు అన్నదానికి నువ్వు ప్రూఫ్ చూపించాలి కదా అని చెప్పి ఐ రిటన్ ఏ స్టేట్మెంట్ ఇన్ హిస్ యూట్యూబ్ అండ్ హీ హస్ నెవర్ ఎవర్ రిప్లైడ్ ఇట్ బ్యాక్ ఆర్ ఏవో చాలా మంది రాస్తుంటారు కానీ నాకు చూడదేమో అని చెప్పి ప్రతి వీడియోలో రాశాను, కానీ ఒక్క కామెంట్ ఇప్పటిదాకా కనపడలేదు నాకు. మరి ఆయన నెగిటివ్ కామెంట్స్ ని బ్లాక్ చేస్తాడండి. ఆయన ఆన్సర్ చేయగలను అనుకున్నవి ఒక్కటి రిలీజ్ చేసి దాని కింద ఆన్సర్ ఇచ్చి మళ్ళీ తర్వాత వచ్చే కామెంట్స్ అన్నిటిని బ్లాక్ చేస్తాడు. సో అప్పుడు జనాలకు కనిపించేది ఏంటంటే, ఒక నాకు ఎగైనెస్ట్ ఒక కామెంట్ వస్తే నేను అద్రిపోయి ఆన్సర్ ఇచ్చాను అంతే. But I really like this conversation with you because some of them told నువ్వు నా ప్రొఫైల్ పిక్ చూసి మిమ్మల్ని తిడతాడు ఆయన ఇది అన్నాడు. నేను అన్నాను, వై వుడ్ ఎనీబడి స్కూల్? ఐ హర్డ్ హిస్ డిస్కషన్స్. ఇఫ్ యూ టాక్ సెన్స్ హీల్ టాక్ సెన్స్, ఇఫ్ యూ టాక్ నాన్ సెన్స్ he'll also give the same in his reply. Why would anybody do it అని చెప్తే, నో నువ్వు వెళ్ళి చూడు దమ్ముంటే అది ఇది అని ఇద్దరు ముగ్గురు ఛాలెంజ్ చేశారు. అది వన్ ఆఫ్ ది రీజన్ రావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నాకు సెన్సిబుల్ భక్తులతో అస్సలు ఇది లేదండి. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ ఎవ్రీబడి టు బి సెన్సిబుల్. వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్ అనేది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు కొంతమందికి ఇదేంటి ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే 10 రోజుల్లో నేను తెల్లగా అవుతానని నమ్మకం ఉంది అనుకుని, కాదన్నా నేనేమన్నా మీ డబ్బుతో మీరు కొనుక్కున్నారు. సో దేవుళ్ళ సంగతి చూస్తుంటే యూ హ్యావ్ అ పర్టికులర్ డీటీ ఇన్ మైండ్. అది మీరు చూసారా లేదా ఇవన్నీ నేను కూర్చుని మిమ్మల్ని అడిగి మిమ్మల్ని పర్సనల్ గా హర్ట్ చేసిన పని లేదు. ఎందుకంటే మీరు ఎవరి మీద రుద్దట్లేదు. యూ హ్యావ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్, వాట్ యు మే కాల్ గాడ్, రైట్? నేను సంధ్యావందనం చేసుకున్నాను, ధ్యానం చేసినప్పుడు దట్ ఈస్ మై 1-to-1 రిలేషన్షిప్. నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు కదా దానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఉంటే అసలు ప్రపంచంలో ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఒకళ్ళ ఉద్దేశాన్ని దేశం మీద రుద్దటం, ఇతరుల మీద రుద్దటం, అంటే సాటి హిందువులకు కూడా నచ్చనివి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు రామాలయం కట్టాలి అని పెట్టుకున్నారు. ఓకే, సంబడి వాంటెడ్ టు డూ దాట్, ఫైన్. 80% ఉన్న హిందూ దేశం కదా మంది, హిందూస్ అని చెప్పుకునే వాళ్ళు 80% ఉన్నారు కదా. 80% మంది ఒప్పుకుంటారండి ఆ మాటకి? ఒప్పుకోరు. కొంతమంది మాత్రమే ఆవేశపడతారు. మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు అంటే, బాబు అన్ని కోట్లు తీసుకెళ్లి ఉపయోగకరమైన పెట్టుకోవచ్చు కదా, గుడి పెడితే అలా ఉండిపోద్ది అంతే, డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా వస్తారు, కొంతమందికే లాభం వస్తుంది. సో స్కూల్ కట్టించు, యూనివర్సిటీ కట్టించు, హాస్పిటల్ కట్టించు, పార్కులు కట్టించు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కుడ్ డూ దట్ కెన్ గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ టు ఎవ్రీబడి, ఎవ్రీ సిటిజన్. ఇలా అనే హిందువులు ఎక్కువ. కాకపోతే బయటకు కనిపించేది ఎవరు అంటే గట్టిగా అరిసే వాళ్ళు కనిపిస్తారండి. సో నాకు వాళ్ళతోటే గొడవ తప్ప ఈ ఉండేవాళ్ళు స్పిరిచువాలిటీ మనం మాట్లాడుకునేటప్పుడు దెర్ ఈస్, ఐ థింక్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అవుట్ సైడ్, బట్ ఇట్ ఈస్ అన్ ఇన్వర్డ్ జర్నీ వేర్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ ఇన్వర్డ్లీ. నువ్వు 4 గోడల మధ్య కూర్చొని నిన్ను సెల్ఫ్ గా డెవలప్ చేసుకుంటేనే స్పిరిచువాలిటీ వస్తుంది. కానీ బయటకు వెళ్ళి గట్టిగా అరిస్తే ఏం స్పిరిచువాలిటీ వస్తుందో గొంతు నొప్పి తప్ప నాకు అర్థం కాదు. సో
విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ స్పిరిచువాలిటీ, అగైన్ మై పాలిటిక్స్ వాటి జోలికి వెళ్ళట్లేదు. స్పిరిచువాలిటీ అనేది నువ్వు లోపల కదా ధ్యానం చేసుకుంటే, ధ్యానం కానీ మెడిటేషన్ కానీ దేర్ ఇస్ సమ్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీబడి. యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ ఓన్ ప్రాసెస్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్ యువర్ ఓన్ వే. బట్ బయటికి వెళ్ళిపోయి రసం చేసేసి అది చేసేసి అని ఇది అని చెప్పేసి వాడు 10 మందిని అనేసి వాడు 10 మంది వేసుకొచ్చి ఈ నాకు పర్సనల్ గా దీని మీద నాకు బిలీఫ్ లేదండి. అది ధర్మరక్షణ కూడా కాదండి. అలా అరవటం, చేయటం, వాళ్ళని తిట్టడం కూడా చాలా మంది మన ధర్మరక్షకులు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది పక్కన వాళ్ళని తిడితే వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు అనుకుంటారు. అది ఎప్పుడు జరగదు కూడా. ధర్మరక్షణ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, యు నో, ఇన్ ద సోషల్ మీడియా, ఫ్యూ ఆఫ్ ది గ్రూప్స్ విచ్ ఆర్ ప్రిటీ హై. సమ్ ఆఫ్ దెమ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. నేను వాళ్ళని గట్టిగా అరుస్తున్నారు, జై శ్రీరామ్ అని గట్టిగా అరుస్తున్నారు. వెరీ గుడ్. నేను ఒక క్వశ్చన్ అడిగాను, బాబు ఇంత గట్టిగా అరుస్తున్నావు కదా, రాముడి ఫాదర్ పేరు ఏంటి అని అడిగిన. ఏమో సార్ అరుస్తున్నా. ఎందుకు అరుస్తున్నా అంటే రాముడి ఫాదర్ పేరు, బేసిక్ క్వశ్చన్ అడిగిన. రాముడు ఫాదర్ పేరు అంటే నాకు తెలియదు సార్ అని. మరి తెలియకుండా అంత గట్టిగా జై శ్రీరామ్ అని వస్తున్నావు కదా, దాంట్లో మీనింగ్ ఏంది? నువ్వు జై శ్రీరామ్ అన్నారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ దిస్ కంట్రీ. యూ కెన్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్. యూ హ్యావ్ అబ్సల్యూట్లీ హ్యావ్ దట్ ఫ్రీడమ్. హౌఎవర్ నువ్వు జై శ్రీరామ్ అని వచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఎసెన్స్ కూడా తెలుసుకోరా బాబు. know the essence of what you are chanting or shouting. Sriram అని ఏదైతే అరుస్తున్నావో, try to find out the essence of it. Or you talk any other religion or any other, if you are shouting your own god or whatever, an essence derive చేసుకుని try to identify yourself with the essence and try to develop as a human being in your own life, which will help you, your family, and ultimately toward the society. ఇవన్నీ వదిలేసి అడిగితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. మీరు ఫాదర్ పేరు అడిగితేనే చెప్పలేదు, ఇంకా కాస్త నాకు రామాయణం తెలిసిన వాళ్ళకి రాముడికి ఒక అక్క ఉంది, అక్క పేరేంటి అని అడిగితే ఇంకా తెలుస్తలేదు వాళ్ళకి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇష్యూస్ వాట్ ఐ హ్యావ్. నేను ఇంకోటి అన్నాను, అదే అన్న, మీరు ఇప్పుడు హిందూ ధర్మం నాశనం అయిపోతుంది అని చెప్పి అది చేస్తున్నారు. నేను హిందూ ధర్మాన్ని కాపాడేస్తాను అని చెప్తున్నారు. ఎవడు పోయి కాపాడడానికి? ధర్మం అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్ ఐటమ్ విచ్ యూ నీడ్ టు ప్రొటెక్ట్. ధారైతి ధర్మ అని చెప్పి అంటారు. యూ నీడ్ టు ఫాలో ధర్మ. ఇఫ్ యూ ఫాలో యువర్ ఓన్ ధర్మ, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ బ్రదర్ టువర్డ్స్ యువర్ సొసైటీ, దెన్ ధర్మ విల్ ఆటోమేటికలీ నేను హిందూ ధర్మాన్ని కాపాడేస్తానంటే అసలు ధర్మం అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా, అదేదో అదేదో ఒక కోహినూర్, ఒక వజ్రం ఎక్కడో ఉంది, దాన్ని కాపాడాలి. యాక్చువల్లీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, జనాలు మారిపోతున్నారు. అరే వాళ్ళకి నువ్వు ధర్మం నీట్ గా నేర్పించి ఉండుంటే, ఏంటి మన దగ్గర ఉన్న మంచితనం గురించి చెప్పి ఉండుంటే, ఇంకో మతానికి గాని ఇంకో ధర్మానికి గాని వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. మనం వాళ్ళకి తిన్నగా నేర్పించలేదు అనే పాయింట్ ని మిస్ చేసి ఒకసారి మారిపోగానే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి అవతల వాళ్ళ దాంట్లో బొక్కలు ఎత్తడం కాదు, నీ దాంట్లో గ్రేట్నెస్ నువ్వు తెలుసుకో. ఫస్ట్ థింగ్ ఏంటంటే లీక్ ఆపాలి. వీళ్ళతో ఉన్న నాకు గొడవ, లేకపోతే ధర్మరక్షణ పేరుతో చెప్పుకునే ఛానల్స్ లో తిట్టుకోవటాలు అవి చూస్తే నాకు ఒళ్ళు మండేది ఏంటంటే, బాబు యు ఆర్ నాట్ ఫిక్సింగ్ ద లీక్. కరెక్ట్. ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయిన వాడిని పట్టుకుని బూతులు తిడుతున్నారు. నిన్నటి దాకా వాడు మనోడే, ఓకే, నిన్నటి దాకా వాడు మనోడే, మతం మారగానే వాడు అన్ని బూతులు తిడుతున్నాడు. మళ్ళీ ఎలా వస్తాడు వెనక్కి? రాడు. 1,00,000 మంది పోతే 10 మంది వెనక్కి వస్తారండి. 10 మంది చూపించుకుని అందరు గర్వాప్సి అయిపోతున్నారు అని చెప్పి ఒకడు తెగ ప్రమోట్ చేసుకుంటున్నాడు వాడి ఛానల్ ని. సో ఏదో సామెత ఉంటది కదా, ముందు నుంచి చీమలు కూడా పోనేవాడు, వెనక నుంచి ఏనుగులు వెళ్ళిపోతున్నాయి అని ఒక సామెత ఉంటుంది. సో అసలు ఫస్ట్ ఫిక్స్ ద లీక్. అసలు ఎందుకు బయటకు పోతారనేది కూర్చుని ఆలోచిస్తే మన దగ్గర ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సరే, మన ధర్మంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా దాని ఎక్స్ప్రెషన్ లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆచరణలో ప్రాబ్లం ఉందా, ట్రీట్మెంట్ లో ప్రాబ్లం ఉందా, మనిషిని ట్రీట్మెంట్ లో ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకుంటే ఫిక్స్ చేయడం ఈజీ. ముందు అసలు ప్రాబ్లమే ఉంది అన్న విషయం కనిపెట్టకుండా మా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్, మీరే దుర్మార్గులు అని కూర్చుంటే విల్ నెవర్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ అండి, కదా, వాట్ ఈస్ ద డిసీజ్ అని తెలుసుకోవాలంటే టైమ్ అండ్ పేషెన్స్ టు సిట్ అండ్ అండర్స్టాండ్ అండ్ డిబేట్ అండ్ ట్రై టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్. తెలుసుకున్న తర్వాత, అంటే నాకు అన్ని తెలుసు అని చెప్పట్లేదు, ఐఎమ్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇట్. అఫ్ కోర్స్ నాకు నార్మల్ యావరేజ్ హిందూ కన్నా ఓ 10 రూపాయలు ఎక్కువ తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఇన్ దిస్ జర్నీ ఫర్ ద పాస్ట్ 15-16 years కాబట్టి. బట్ ఐ డోంట్ ఇంపోజ్ ఇట్ ఆన్.
బట్ వీడు అసలు బండి స్టార్టే చేయలేదు, ఎక్కడికో విమానంలో వెరీ నైస్ అండి మీతో మాట్లాడడం. సత్య అన్వేషి గారు, ఐ డోంట్ నో యువర్ నేమ్, బట్ అండ్ యువర్ నేమ్ ఇస్ ఆల్సో, మీ పేరు కూడా మనోహర్ గారు. వెరీ గుడ్, మీ మనోహరంగా మాట్లాడారు మనోహర్ గారు. అండ్ మీ పేరు కూడా, ఛానల్ పేరు సత్య అన్వేషి అని పెట్టారు. ఆ పేరులోనూ కూడా చాలా మీనింగ్ ఉంది, స్పిరిచువల్ గా కూడా చెప్పాలంటే. ఎందుకంటే మన జీవితం అంతా సత్యాన్ని అన్వేషించడంతోనే సరిపోతుంది. ఏ రోజైతే సత్యం తెలుసుకుంటామో ఆ రోజు ముక్తి వస్తుంది అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. సో ఫెంటాస్టిక్ నేమ్, యూ డూయింగ్ ఏ గుడ్ వర్క్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఇన్ యువర్ కాల్. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. వస్తూ ఉండండి సార్, ప్లీజ్. వెల్కమ్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్స్ సార్. Thanks a lot, sir. This is inspiring, actually. Okay, so Smaran ane పేరుతో ఒక ఆయన వచ్చారు. I think he's waiting for some time. Smaran garu, hello. Yeah, am I audible? Yeah, now you are. Chepandi sir. Yeah, thank you, Andy. Thank you for providing me this chance to talk to you directly. So, Yes, Manan garu, I don't want to waste your time. Very well, chala ekku questions untayi. So I'll just ask you a simple question, because you are asking me to question anything, right? So, so actually, it's a very silly question, but there is one matala చర్చ అంటూ ఎక్కువగా జరుగుతుంటుంది మా మధ్య. బేసిక్ గా దీస్ డేస్ అది చాలా ఎక్కువగా జరుగుతుంది, మీకు తెలియదు ఏం కాదు. సో అది జరుగుతున్న ప్రతిసారి కూడా టాపిక్ ఆల్వేస్ ఇట్ కమ్స్ టు అన్ ఎండ్ వెరిన్ హీ విల్ సే దట్ డెఫినెట్ గా ఒక టైం, అట్ అ పాయింట్ ఆఫ్ టైం, ఎవ్రీబడి హ్యాస్ టు కన్వర్ట్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు గెట్ కన్వర్టెడ్ బికాస్ దేర్ పాపులేషన్ ఇస్ రైజింగ్ డే బై డే. దెర్ ఆర్ మెనీ కంట్రీస్ విచ్ డిడ్ ఇట్ ఆల్రెడీ అని మాట్లాడుతుంటారు అనమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే, నాకు క్రిస్టియన్ Muslim అబ్బాయి. Okay. Yeah. So are there really anything as such happening in the world nations anywhere? Is it Absolutely is it a not. matter of fact? No, it's complete bogus అండి. స్మరణ్ గారు, I think there is a delay between us. Sorry, I think నేను చెప్పిన కాసేపటికి మీకు వినిపిస్తుంది. There could be a small delay. So నాకు పాయింట్ అర్థమైంది. You could go on mute if you don't want to have the background sound. నాకు అర్థమైంది. అతను ఏమంటున్నాడంటే, అట్ సమ్ పాయింట్ ఇన్ టైం అందరూ ఇస్లాం తీసుకోవాల్సిందే, ప్రపంచం అంతా ఇస్లాం వైపు వెళుతుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్, చాలా దేశాలు మారిపోయాయి, సో ఇక ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అని. టోటల్ బోగస్ అండి. ఇట్ నెవర్ హ్యాపెండ్. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, నేను కాదనట్లేదు. సో అసలు ఇస్లాం ఎలా స్ప్రెడ్ అయింది ఆలోచిస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇట్ ఈస్ అ బ్లడీ కాంక్వెస్ట్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ బ్లడీ యాజ్ తిట్టులాగా కాదు. ఇట్స్ ట్రూలీ బేస్డ్ ఆన్ బ్లడ్. కత్తితో మాత్రమే ఇస్లాం వ్యాపించింది. ఇస్లాం వ్యాప్తికి కత్తి రక్తం తప్ప ప్రేమతో కానీ, మాటలతో కానీ, లేకపోతే డిస్కషన్ ద్వారా కానీ ఇస్లాం అస్సలు వ్యాప్తి చెందలేదు. ఎవ్రీవేర్ ఇస్లాం వెంట్, ఈదర్ దెర్ ఆర్ ఓన్లీ 2 ways ఆఫ్ స్ప్రెడింగ్ ఇస్లాం. ఓకే, ఒకటి కత్తితో యుద్ధం చేసి వాళ్ళని లోపరుచుకుని వాళ్ళందరినీ బలవంతంగా మార్చడం భయంతో, లేదా చచ్చిపో. 2, బై పాపులేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఓన్లీ 2 ways Islam can go forward. The book is a disgusting conquest. It's a murder manual. Quran is a murder manual in my view. Okay, plus the prophet of Islam is a living example of how not to live as a human. Okay, these are my views. And next ఏంటంటే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటున్నారు కదా, టోటల్ ఫాల్స్ అండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో, వెన్ దే కంపేర్ బిట్వీన్ 20 years బ్యాక్, అంటే 70s కి 90s కి ఉన్న కంపారిజన్ చూస్తే, అంతకు ముందు సంవత్సరాలతో కంపారిజన్ చూస్తే, నంబర్ ఆఫ్ పీపుల్ born to Muslim people are on the rise. ఓకే, కొత్త కన్వర్షన్ కాదండి. దిస్ ఇస్ ఓన్లీ బేస్డ్ ఆన్ బర్త్. 1 కోటి మందికి 1 or 2 ఇస్లాం తీసుకుంటారు. తింగరోళ్ళు ఉంటారండి, ప్రతి మతంలోనూ ఉంటారు. అంటే వాళ్ళ మతం బోరు కొట్టి
కాస్త చేంజ్ కోసం అని చెప్పి పక్క మతం వెళ్ళే మూర్ఖులు చాలా మంది ఉంటారు. ప్రతి మతంలోనూ ఉంటారు. దేర్ ఆర్ ద సేమ్ పీపుల్. హిందూ నుంచి ఇస్లాం కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్ నుంచి ఇస్లాం కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్? సో దెర్ హావ్ బీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. కాకపోతే కోటికో నూటికో ఒక్కడు చేంజ్ అవుతాడండి, కావాలని నచ్చి వెళ్ళటం అన్నమాట. ఎవ్రీవేర్ ఎల్స్ ఇస్లాం is spreading only with two ways. One by birthing, another by war and conquest. War and conquest time అయిపోయిందండి. అరౌండ్ 600 years బ్యాక్ 500 years బ్యాక్ వార్ చేసి స్ప్రెడ్ చేయడం అనేది అయిపోయింది. ప్లస్ మేబీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఇంకొన్ని సంవత్సరాలు ఉండుండొచ్చు అంటిల్ బ్రిటిషర్స్ కేమ్ అండ్ కిక్ దేర్ యాసెస్. ఎక్స్పాన్షనిస్ట్ వేషాలు ఆపండి, కత్తితో ఎక్స్పాన్షన్ అంటే వాడు వేరే పద్ధతి మీద వచ్చాడు అనుకోండి, వాడు వ్యాపారానికి కూడా వచ్చి దోచుకోవడానికి వచ్చాడు, అది వేరే విషయం. బట్ స్టిల్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇస్లామ్స్ ఎక్స్పాన్షన్. ఇస్లాం ఎక్స్పాండ్ అవ్వట్లేదండి. ఇన్ఫాక్ట్ ద రివర్స్ ఇస్ ట్రూ. దెర్ ఇస్ అ మ్యాసివ్ ట్రెండ్ ఆఫ్ ఎక్స్ ముస్లిమ్స్. విపరీతంగా ఇస్లాంని వదిలే వాళ్ళు పెరిగిపోయారు. యూట్యూబ్ లో ఛానల్స్ వాటి యొక్క పాపులారిటీ, ఎక్స్ ముస్లిం ఛానల్స్ పాపులారిటీ చూస్తే మనకి కళ్ళు తిరుగుతాయి. 1 జనరేషన్ చాలండి, 1 జనరేషన్ చాలు. ఇంకోటి ఏంటంటే ఇస్లాం లోంచి బయటికి రావటానికి ఎగ్జిట్ డోర్ చాలా కష్టమైందండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ సమ్ వెరీ సీరియస్ పనిష్మెంట్స్ అన్నమాట. నాన్ ముస్లిం ఇస్లాంని వదిలేస్తే ఒక పద్ధతి, ఇస్లాం వదిలేయడం కాదు, నాన్ ముస్లిం అంటే దే హావ్ నెవర్ యాక్సెప్టెడ్ ఇస్లాం. ఎప్పుడు అల్లాని ఒప్పుకోని వాడు వదిలేయటం అంటూ జరగదు. ముస్లింగా ఉండి వదిలేస్తే మరణదండన షరియా ప్రకారం. ఓకే, ఇండియాలో షరియా లేదు, కాకపోతే ఏమవుతుంది అంటే థ్రెటనింగ్స్. ఫస్ట్ థింగ్ సోషల్ బాయ్కాట్ ఉంటుంది. ఓకే, అంటే నువ్వు ముల్హిద్ అయిపోయావా, ముల్హిద్ ఇస్ ఈక్వలెంట్ టు ఎథీస్ట్ అన్నమాట. రైట్? సో నువ్వు ముల్హిద్ అయిపోయావు, మన ఇస్లాం అంటే నీకు నచ్చదు, మన ప్రవక్త గారు అంటే మీకు నచ్చదు. సో కాబట్టి నువ్వు నోరు మూసుకుని కూర్చో. నువ్వు మా ప్రవక్త గురించి ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడినా, ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడినా తలకాయ తీసేస్తాం. మన దగ్గర షరియా లేదు కాబట్టి. షరియా ఉన్న దేశాల్లో ఎథీస్ట్ అని చెప్పుకోవటమే మరణదండని ఆహ్వానించడం. అందుకని ఆగుతున్నారండి. ద రీజన్ వై పీపుల్ డోంట్ లీవ్ ఇస్లాం ఇస్ బికాస్ ఆఫ్ దట్ థ్రెట్. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇన్నాళ్ళకి వాళ్ళకి అపోజిషన్ వ్యూ తెలిసేదే కాదు, ఇస్లాంకి ఉన్న ఒక అపోజిషన్ వ్యూ తెలిసేది కాదు, అందులో ఉన్న బొక్కలు కానీ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చాలా మందికి తెలిసేది కాదు. ఈ ఎక్స్ ముస్లిం ఛానల్స్ రావటం వల్ల, యూట్యూబ్ లో విపరీతంగా పెరిగిపోవడం వల్ల సడన్లీ దర్ ఇస్ అ ప్రొలిఫరేషన్ ఉండటం వల్ల, ఇంత ప్రొలిఫరేషన్ ఉండటం వల్ల వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ యంగ్ ముస్లిమ్స్, కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవి విని ఫస్ట్ ఆబ్వియస్లీ మన మతం గురించి ఇన్నాళ్ళు మనం చాలా గొప్పగా ఊహించుకున్నది అంతా బోగస్ అని, అంతా దుర్మార్గం అని తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి హర్టింగే. రైట్? కొంతమంది 2 రోజులు హర్ట్ అవుతారు, కొంతమంది నెల రోజులు హర్ట్ అవుతారు, కొంతమంది సంవత్సరం పడుతుంది. కాకపోతే ఏ క్షణం అయితే వాళ్ళకి తెలిసి వస్తుందో నిజాన్ని దాచలేరు, పుస్తకాల్లో రాసి ఉన్నాయి అతను చేసిన తప్పులు కానీ, అతను ఖురాన్లో రాసిన దారుణాలు కానీ విన్నా చదివినా సరే క్లియర్ గా ఒక పరమతస్థుడు చదివినట్టు చదివితే, నేను అందరికి ఇచ్చే ఇదేంటి సలహా ఇదే అన్నమాట. మన మతం పుస్తకం పరాయి మతమోడు పుస్తకం అనుకుని చదివితే అందులో మీకు క్రిటికల్ థింకింగ్ వస్తుంది. లేదు మా అల్లా గొప్ప, మా మొహమ్మద్ ప్రపంచంలోకి బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని ఆలోచిస్తే అతను ఏం చేసినా కరెక్ట్ అని అనిపిస్తుంది. మర్డర్లు చేసినా, రేపులు చేసినా, చేయించినా, దోపిడీలు చేసినా, చేయించినా అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది. రైట్? అలాగా యంగ్ ముస్లిమ్స్ కుర్రవాళ్ళు వందల్లో వేలల్లో క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో దిగాయండి ఆల్రెడీ. ఇట్స్ బికమ్ నౌ ఇట్స్ బికమ్ సచ్ థింగ్ దట్ వాళ్ళు వదిలించుకోలేకపోతున్నారు. ఊరు నాయన ఇన్నున్నాయి, అసలు మా ఉలేమాలు గాని మా ముల్లాలు గాని అంతా మంచి మంచి అది ఇది అని చెప్తారు, పరాయి మతస్థులు దుర్మార్గులు అని చెప్పి వాళ్ళని తిట్టడానికి పెడతారు, కానీ మనోడు చేసిన దుర్మార్గాలు ఇన్నున్నాయని సంగతి దాచేశారు ఏంటి అని దే స్టార్టెడ్ లెర్నింగ్. హదీస్ లో కానీ లేకపోతే వాళ్ళ ఇస్లామిక్ తారీఖ్ లో కానీ వాళ్ళ హిస్టరీలో కానీ చూసుకుంటే ది అమౌంట్ ఆఫ్ బ్లడ్ అండ్ వైలెన్స్ తెలుసుకునేసరికి వాళ్ళు నిర్ఘాంతపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ బాబు ఐ డోంట్ వాంట్ టు బి ఎ ముస్లిం అని చెప్పుకోలేకపోతున్నారు. మనకేంటంటే ముస్లిం అనేవాడు అసలు ఎథిస్ట్ అయ్యే అవకాశమే లేదు, వాళ్ళు అసలు మతాన్ని వదులుకోరు అని. ఇదే
బావిలో కప్పలాగా చూసుకుని అలా ఫీల్ అవటం అంటే ఇది అన్నమాట. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారండి. బికాస్ వాళ్ళ యూట్యూబ్ పేర్లు కానీ అవి కానీ చూసి వాళ్ళ సాటి ముస్లింలు వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇండియా ఇట్స్ స్టిల్ ఇది అంత క్రేజీ కంట్రీ కాదు కాబట్టి, షరియా లాంటి దుర్మార్గం పాకిస్తాన్ లాగా లేదు కాబట్టి, బ్లాస్ఫమీ లాస్ అంత దారుణంగా లేవు కాబట్టి, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ వెరీ ర్యాపిడ్లీ బికమింగ్ ఎక్స్ ముస్లిమ్స్. పాకిస్తాన్ ముస్లిమ్స్ జరుగుతున్నారండి. ఇఫ్ యూ సీ ద ఛానల్ ఆఫ్ గాలిబ్ కమాల్ కానీ లేకపోతే మన హారిస్ సుల్తాన్ వీళ్ళ ఛానల్స్ కనుక చూస్తే ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్. వందల మంది కాల్ చేస్తారండి వీక్లీ అంటే అతను అట్లీస్ట్ 3 years నుంచి పెట్టున్నాడు గాలిబ్ కమాల్. పాకిస్తాన్ నుంచి కాల్ చేస్తుంటారు. ఇట్స్ సీక్రెట్ కాల్, వాళ్ళ పేర్లు మార్చుకుని కాల్ చేస్తారు. బట్ దిల్ కీప్ రివీలింగ్ దట్ నేను ఇస్లాం వదిలేయడం జరిగింది, కాకపోతే నేను ఎవరికి చెప్పుకోలేను. 5 నమాజులు చేసేవాడిని, 1 నమాజే చేస్తున్నాను, అది కూడా జనాల కోసం. వాళ్ళు చూసి నేను ఇస్లాం వదిలేసాను అనుకుంటారని చెప్పి చేస్తున్నాను. నాకు రంజాన్ లో ఉండాలన్న ఇంట్రెస్ట్ లేదు, అంత మూర్ఖత్వం లేదు, ఉలేమాలతోటి ముల్లాలతోటి దూరంగా ఉంటున్నాను. సో ద ట్రెండ్ ఇస్, టు సమ్మరైజ్, ఐ థింక్ ఐ హావ్ టేకెన్ టూ మచ్ టైం. ద సమ్మరీ ఇస్ Muslims are becoming ex-Muslims at a alarming rate. మీ ఫ్రెండ్కి చెప్పండి, ఇది కంప్లీట్లీ బోగస్ క్లెయిమ్. అది ఇస్లాం మారిపోతుంది, గడిది గుడ్డు మారుతుంది, ప్రపంచం మారిపోయింది. ఇదే 500 ఏళ్ల క్రితం కత్తులు, మరఫిరంగులు, తుపాకులు, గుర్రాల మీద వచ్చేసేసి అటాక్లు చేయటం ఇవన్నీ టైం అయిపోయింది. ఇప్పుడు ఇస్లాంని ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఇంపాసిబుల్. ఉన్న 2 దారుల్లో ఒక దారి మూసుకుపోయింది, రెండో దారి కూడా మూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. బంగ్లాదేశ్ లో ఆల్రెడీ మూసుకుపోయింది. ఇఫ్ యు సీ ద హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్, అరౌండ్ 10 years నుంచి వాళ్ళ బర్త్ రేట్ దారుణంగా పడిపోయింది. ఇస్లాంలో బర్త్ కంట్రోల్ అనేది లేదు, రైట్? అల్లా ఇచ్చింది రిజెక్ట్ చేయకూడదు, దేవుడు ఇచ్చింది వద్దనకూడదు అని చెప్పి ఎంతమంది పుడితే అంతమంది. ఇన్ఫాక్ట్ దే యూస్ టు ప్రమోట్ ఇట్. మన నంబర్ పెంచాలి, మన స్ట్రెంగ్త్ పెంచాలి అని చెప్పి దే యూస్ టు ప్రమోట్ ఇట్ అనమాట, ఇష్టానికి కనిపారేయటం. తర్వాత తెలిసింది ఏంటంటే కని పారేయటమే తప్ప వాళ్ళ బాగోగులు చూసుకునే కెపాసిటీ మనకు లేదు. అయితే క్రిమినల్స్ అవుతున్నారు, లేకపోతే సమాజానికి బరువుగా తయారవుతారు, మనకే బరువుగా తయారవుతున్నారు అని అర్థం చేసుకుని బంగ్లాదేశ్ విమెన్ హ్యావ్ ఆల్రెడీ డ్రాప్డ్ దేర్ ఫర్టిలిటీ రేట్, అంటే నెటాలిటీ రేట్, పిల్లల్ని కనే రేట్ ని గత 10 ఏళ్లుగా టక్కన పడిపోయింది. ఇంకొన్ని సంవత్సరాలకి ఇట్ విల్ గో బిలో ఇండియాస్ నెటాలిటీ రేట్, ఫర్టిలిటీ రేట్ ఆఫ్ విమెన్. So that's my summary, sir. Islam is not growing. In fact, Islam will die out, or at least it will become a majority in the next 100 years. Thank you, sir. Thank you. Well answered. Thank you so much. Okay, sir. If that's all the questions, we can meet again. Definitely, sir. I will see you next week. Thank you. Okay. Right, sir. Thanks a lot. Bye. Okay, great. Think కొత్త వాళ్ళు ఎవరు లేరండి. ఐ థింక్ ఐ హ్యావ్ కిరణ్ గారు. ఐ డోంట్ నో, హీస్ డ్రైవింగ్ అండ్ కుదురుతుందో లేదో రావడానికి. ఖాళీగా ఉందండి బాక్స్. శ్రీను గారితో మాట్లాడేశాను, భాస్కర్ తేజ గారు లాస్ట్ లో వస్తానన్నారు. లైవ్ లోకి ఎవరైనా వస్తానంటే రండి సార్, బాక్స్ ఖాళీగా ఉంది. ఐ విల్ గివ్ యూ ద లింక్, లిస్ట్ లో ఉంది. ఇంకొకసారి లింక్ ఇచ్చాను చూడండి. ఓకే, కిరణ్ గారు ఇస్ అవైలబుల్. ఐ క్విక్లీ టేక్ కిరణ్ గారు. హలో కిరణ్ గారు. Hey, good morning and good evening for you, and such a wonderful discussion this week. And I was just following, I was getting ready for a trip and follow out Nanu and Mantrala and Rajesh. They asked pretty nice questions, and about Islam also. Meeru cheptunnaru kada coming 100 years lo there may be more number. Is it because like there is more liberal thoughts in other religions and they give away, come out of the belief system? That's how the number ala a number increase avutundana మీ ఉద్దేశం? ఏదండి? ఇస్లాం ఇంకొక 100 years లో మోస్ట్ పాపులర్ రిలీజియన్ అవుతుంది.
Islam actually will become minority and will lose its status and it will become minority. Sorry. Okay, you said minority. Okay, that's because నేను ఆలోచిస్తుంది ఏంటంటే లైక్ ఐ సీ హిందూయిజం గురించి ఎంత మాట్లాడినా బట్ వీఆర్ డెఫినెట్లీ లిటిల్ బిట్ ఆన్ ద రిలేటివ్లీ లిబరల్ సైడ్ బికాస్ ఆఫ్ ది పాలిథిస్టిక్ నేచర్ ఆఫ్ ద రిలిజియన్. అండ్ దెన్ కమింగ్ టు ద క్రిస్టియానిటీ మనం చూస్తున్నాం 60 to 70 50 to 60% of the people are like coming out of able to answer that we are not into any belief system, and ikkada maybe America is a conservative state, but if you look at Australia and New Zealand as well as Europe, totally different numbers of people who say they belong to some particular religion, right? UK ippudu I think UK was the most conservative on the European side, అంటే this side of the world, right? So అక్కడే 63% to 65% atheists అనే అంటే irreligious అని చెప్పుకుంటున్నారు. So go ahead. Okay. I think if I meant majority, then I need to correct and I meant minority. It will go down to minority. I just as I said, I was busy with other things and I'm just overhearing things. Right. Or other annattunnanandi. I think some other person ante Vijay Kumar garu antunnaru nenu majority anantanu. I meant 100 years lo minority ki padipotundi because see Hinduism nunchi bayatiki raadam easy because there is no what is that called andi అపోస్టసీ అనేది హిందూయిజంలో లేదు. అంటే వదిలేస్తే మతం వదిలేస్తే హత్య చేయాలని కానీ లేకపోతే దేర్ ఆర్ నో పనిష్మెంట్స్ ఫర్ అపోస్టసీ. బ్లాస్ఫమీ అనేది కూడా మనం లేదు న్యూస్ చదివాక తెలుసుకుంటాం ఇట్లా ఇక్కడ చేస్తున్నారంట అనేది తెలుసుకుని సో అంటే ఒక క్రిస్టియానిటీలో కూడా అపోస్టసీ లేదు. ద ఓన్లీ థింగ్ దే డూ ఇస్ ఇన్ వెరీ కన్జర్వేటివ్ సొసైటీస్ దే థ్రెటన్ టు ఆస్ట్రసైజ్ అన్నమాట. అంటే మిమ్మల్ని వెలివేస్తాం అనే టైప్ లో థ్రెటన్ చేయడమే తప్ప దెర్ ఇస్ నథింగ్, నో ఫిజికల్ యాక్షన్, నో లీగల్ యాక్షన్, నథింగ్. సో గెటింగ్ అవుట్ ఆఫ్ దోస్ రిలీజియన్స్ ఈజ్ ఈజీ, ఆర్ అట్లీస్ట్ డిక్లేరింగ్ దట్ యు ఆర్ నాట్ రిలీజియస్ ఈజ్ ఈజీ. ఇస్లాంలో ఏంటంటే బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద రిలీజన్, బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఇంటాలరెన్స్ ఆఫ్ దట్ రిలీజన్ ఏమవుతుందంటే వదిలేస్తాను అన్నా సరే లేదా క్వశ్చన్ అడిగినా, సో క్రిటిసిజం ని తన్కీద్ అంటారు కదా, తన్కీద్ ఏ చిన్న తన్కీద్ అయినా ఏ చిన్న క్రిటిసిజం అయినా తట్టుకోలేదన్నమాట. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటాలరెంట్ టు ఈవెన్ బేర్ మినిమం క్రిటిసిజం. క్వశ్చనింగ్ కూడా అసలు అది ఏంటి ఎందుకు ఇలా ఉంది అన్న క్వశ్చన్ కూడా కుదరదు. కాబట్టి బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటాలరెన్స్ ఇట్ ఇస్ బిన్ సో లాంగ్, ఇట్స్ బిన్ అలైవ్ ఫర్ సో లాంగ్. ఏ క్షణం అయితే అపోస్టసీ తీసేస్తామో ఆ క్షణం ఇస్లాం విల్ డై అవుట్ ఇన్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 generations అండి. Yeah, exactly. But still compared to other religions, coming out becomes difficult. Whereas Christians already చూస్తున్నాము, Hindus లో కూడా నేను అనుకోవడం once the economy improves and education levels get higher and women empowerment comes, automatic గా మన దాంట్లో కూడా అంటే లైక్ మనలాగా అంటే లైక్ it's not rebellistic way, but okay, that's okay. ఇప్పుడు ఇందాక మంత్రాల గారు ఒక న్యూట్రల్ సెంట్రల్ స్టాండ్ ఉంది కదా, అట్లాంటి స్టాండ్ లో ఉండే వాళ్ళు ఎక్కువైపోతారు. యాక్చువల్లీ హీఈస్ అ రేరిటీ అండి. ఎందుకంటే మనం చూస్తుంది ఏంటంటే వన్స్ దే గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ మనీ, ఇప్పుడు మన అగైన్ ఇట్ సౌండ్స్ లైక్ ఎ ర్యాంట్ బట్ ఇట్ ఈస్ ట్రూ. మన వాళ్ళ దగ్గర ఎప్పుడైతే కాస్త డబ్బులు వచ్చి కాస్త టైం ఫ్రీగా ఉంది అనుకుంటామో వెంటనే ధర్మరక్షణ అనే ఆలోచన పురుగు ఒకటి మైండ్ లోకి వస్తుందండి. ఈ మధ్య మొన్న నేను కూడా ఫేస్బుక్ లో పెట్టాను. అంటే లైక్ వన్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సాలరీస్ అండ్ యు ఆర్ కంఫర్టబుల్, అగైన్ యు గో బ్యాక్ టు ద సేమ్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ కెప్ట్ యు ఇన్ డార్క్, ఒకసారి లైట్ చూసిన తర్వాత మళ్ళీ ఆ చీకటిని ఎత్తుకుంటూ పోవటం అనేది ఎగ్జాక్ట్లీ దొరకనంత వరకు ఒక ప్రాబ్లం, బ్రెడ్ దొరికాక చాలా ప్రాబ్లమ్స్ అని ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇందులో వెతుక్కుంటాడు మనిషి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ the level of maturity, a thought process of Mantrala garu indak cheppindi, it's actually become a rarity. I want people to become like him and I don't want everybody, I don't want to so I don't want people to declare that I am an atheist, they would ledu adi and I don't want them to do that. At least keep the God to yourself so that you are not threatening or terrorizing anybody, రైట్. ఇంకోటి ఆయన చెప్పిన పాయింట్ లో ఇంకో మంచి పాయింట్ ఏంటంటే ధర్మాన్ని నువ్వు కాపాడటం ఏంటి, నువ్వు ఫాలో అయితేనే ధర్మం కదా. 100 కోట్ల మంది ఉన్నా నువ్వు ఒక్కడివి నీ ధర్మం పాటించుకుంటే ధర్మం నీ ద్వారా బతికే ఉంది కదా, రైట్. సో ఎగ్జాక్ట్లీ
ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి తిట్టినంత మాత్రం నీ ధర్మానికి దెబ్బ తగులుతుందంటే హౌ ఫీబుల్ ఇట్ ఈస్, రైట్? ద రీజన్ ఇంకోటి మనం చూసుకుంటే ఎప్పుడైనా రాళ్ళు దేనికి ఎక్కువ పడాలంటే ఎవరు ఎక్కువ హర్ట్ అవుతున్నారని. ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ద వరల్డ్స్ మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ అండ్ ద మోస్ట్ మాక్డ్ క్యారెక్టర్, వెటకారం చేసే క్యారెక్టర్ మొహమ్మద్ అండి. రియల్లీ మీరు అన్ని చదివారు కాబట్టి ఇట్ ఇస్ ట్రూలీ. ఎందుకంటే ఐ ఫుల్లీ స్టాండ్ బై దిస్. ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత తిట్టినా లేకపోతే ఏంటి రకరకాల జోకులు వేసి కార్టూన్లు వేసి మోస్ట్ ఫ్రాన్స్ లో చార్లెస్ హీబ్డో ఇన్సిడెంట్ ఒక్కసారి చేశారని చెప్పి మొత్తం బిల్డింగ్స్ మొత్తం ఆ కార్టూన్ వేసేసారండి. సో ద మోర్ ఇంటాలరెంట్ యు ఆర్, పీపుల్ విల్ ఫైండ్ మోర్ అండ్ మోర్ వేస్ టు హర్ట్ యూ, రైట్? ఇప్పుడు యేసుక్రీస్తు మీద, అంటే ఇండియాలో చేయటం కాదు కానీ విదేశాల్లో యేసు మీద అన్ని కార్టూన్లు ఉండవు, ఉన్నా సరే ఎవరు పట్టించుకోరు. సో దే డోంట్ గెట్ వల్గర్ విత్ ఇట్. దే విల్ బికమ్ టేస్ట్లెస్ హ్యూమన్ వరకు చేస్తారేమో కానీ దే డోంట్ గో వల్గర్ విత్ ఇట్ ఆర్ దే డోంట్ యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్. ఎందుకంటే యూ కెనాట్ హర్ట్ క్రిస్టియన్స్, వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. కానీ ముస్లిమ్స్ అలా కాదు. ఒక్కసారి మీరు మొహమ్మద్ మీద ఒక మాట అంటే చాలు, దే threaten you with death, they'll do all sorts of blind faith ఎక్కువ ఉంటది వాళ్ళల్లో. So what they do is, where they could get away with it, అంటే ఫ్రీ కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో they start making more and more vulgar jokes. దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువ హర్ట్ అవుతుంటే ఎక్కువ దెబ్బ తీసేవాళ్ళు రెడీ అవుతారు. నువ్వు హర్ట్ అవడం మానే. ద ఈజియెస్ట్ వే టు స్టాప్ ద ఎంటైర్ క్రిటిసిజం, స్టాప్ గెటింగ్ హర్ట్. ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు చూడండి, మన వదిలేసిన గాడ్స్ ఉన్నారు, జూపిటర్, గ్రీక్ గాడ్స్ ఉన్నారు, ఇంకోటి వాళ్ళ పైన నార్స్ గాడ్స్ ఉన్నారు. ఎవరు ఎన్ని బూతులు రాసినా, ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా ఎవడు హర్ట్ అవ్వడు. ప్లస్ కనీసం బూతులు తిట్టే ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరికి. ఎందుకంటే దెర్ ఇస్ నో వన్ టు గెట్ హర్ట్. హార్ష్ క్రిటిసిజం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ పీపుల్ వాంట్ టు గెట్ హర్ట్. మనోళ్ళు చిన్న చిన్న మాటలకి హర్ట్ అవుతుంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అవర్ రిలీజన్ అండ్ అంటే అవర్ అంటే ఇట్స్ నాట్ మైన్ ఎనీమోర్. సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ ద డిఫరెన్స్ బిట్వీన్ యునో ఇస్లాం కి హిందూయిజం కి ఉందంటే, వాళ్ళు హర్ట్ అయినంతగా నువ్వు హర్ట్ అయితే హర్ట్ చేస్తూనే ఉంటారు. ఏ క్షణం అయితే లైట్ తీసుకుని బాబు నా ధర్మం నేను కాపాడితే నా ధర్మం నా జేబులో ఉంటుంది, నా ఇంట్లో ఉంటుంది, నా పూజ గదిలో ఉంటుంది నా ధర్మం, నా ఇంట్లో నేను కాపాడుతాను, నేను ప్రతి పండగను చేసుకుంటాను, నా శ్రీరామ కళ్యాణం చేసుకుంటాను, నా శివుడు పూజ చేసుకుంటాను, నా కృష్ణుడి ఏంటి అర్చన చేసుకుంటాను కృష్ణాష్టమికి. ఎవ్వరు అడిగేది లేదు, పెట్టేది లేదు. నేను నా డబ్బులు పెట్టి నేను కొబ్బరికాయలు కొనుక్కుంటాను, పూలు కొనుక్కుంటాను, నేను అర్చించుకుంటాను. నా దేవుడిని తిట్టగలిగేవాడు ప్రపంచంలో పుట్టలేదు, తిట్టినా నా దేవుడికి తగలదు. ఇలా అనుకుంటే అసలు ఆ మనిషిని ఎలా హత్య చేస్తారండి అసలు? అబ్సల్యూట్లీ. అంటే జస్ట్ వన్ థింగ్ టు యాడ్ దేర్, వేరే వాళ్ళు ఫాలో అయినట్టే మనం కూడా చెయ్యాలనో మనం ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ మెథడ్స్ కాబట్టి. సో ఎనీవే మూవింగ్ ఆన్, నేను యాక్చువల్గా ఈ వీక్ లాస్ట్ వీక్ డిస్కషన్కి కంటిన్యూషన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడుగుదాం అనుకున్నాను. బట్ యూ అండ్ రాజేష్ హ్యాడ్ అ వెరీ నైస్ డిస్కషన్. I heard most of it. I'll try to bring some more new questions on that aspect. But right now, this week, because of the hot topic, Will Smith episode follow yara mera? Chusanandi. So yeah, my question is for you, for audience, and for us. Will Smith is one of the celebrities who endorsed Sadhguruni endorsed chesina celebrities lo ayana okaru. So just for the brief introduction, like somebody commented, so not somebody, Chris Rock stand-up comedian, his job is stand-up comedian. He commented wife and also whatever it may be, and he slapped, right? So this is mostly related to a man's temperament. Do you agree or not? Anand, it's a temperament. Yes, first of all. So you agree. Yeah. Next thing I want to continue on this one is, so he might have gone through inner engineering and all those things, and he might right now because of his everybody knows about their open relationship, her alopecia. These are all like online available. Like so he might be undergoing something on his mind, emotionally upset. So when that real struggle comes, and he did one of the ante atan chesina pani
it will be in history for a long time, and he may have to face I don't know, Chris Rock kept silent, but if he wants to sue him or something, it will go too far. If he presses charges press cheste, these things go too far in this culture. So finally, to ask you a question, ఇప్పుడు వీళ్ళందరూ ఇంత ఎండోర్స్ చేసి ఇంత ఇన్నర్ ఇంజనీరింగ్ అని కొంచెం టెంపర్మెంట్ లాగా స్క్రీన్ ముందు ఒకలా బిహేవ్ చేస్తున్నారు కదా, బట్ వెన్ రియల్ టైమ్ కమ్స్, వెన్ యూఆర్ రియల్లీ డిస్టర్బ్, యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, రైట్? సో అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ యు ఆర్ వాట్ యు ఆర్. యూ హ్యావ్ టు మోడిఫై ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ కమ్స్ దట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ. That's one of my philosophies of I never indulged in any prayers or worships in my entire 47 years of life. Not even for except for epudo yoga chesinapudu breathing techniques tappa nijanga I never went close to all these things. But nee antata nuvu process chesukodam is more important in your life than these sad gurus or any ఈ మార్కెటింగ్ గురూస్ కంటే కూడా అనేది నా క్వశ్చన్ ఈరోజు. ఇందులో నా క్వశ్చన్ ఏంటంటే, సో దీస్ పీపుల్ విల్ బి అండర్గోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఇట్ రియలీ డిడ్ నాట్ హెల్ప్ హిమ్. సో హౌ డు యూ టేక్ అప్, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఇట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఇప్పుడు ఎలా అంటే, మీరు ఒక లక్స్ కి మీరు ఒక మోడల్ అనుకోండి, లక్స్ సోప్ కి మీరు మోడల్ అనుకోండి. It's not necessary that you use Lux in your actual life, right? So you might have your own favorite soap, but Lux has given you so many number of crores to endorse the product for 1 year. That's your contract. So meer public ga cheppuntaru anamata. The reason, and one of the other videos lo nenu cheppanu, it's a sarcastic video anukondi. The reason why these celebrities and imagining Jaggi is also a celebrity, right? The reason why these celebrities get together is to poach on each other's fans, right? Sadhguru kadavatam valla చాలా మంది సద్గురుకి ఉన్న మన జగ్గయ్యకి ఉన్న ఫ్యాన్స్ విల్ స్మిత్ ని లైక్ చేయడం బిగిన్ చేస్తారు. అండ్ ది అదర్ వేస్ ఆల్సో ట్రూ. సో విల్ స్మిత్ ఫ్యాన్స్ అన్న, ఓ ఒక స్పిరిచువల్ గురువుని మన విల్ స్మిత్ ప్రమోట్ చేస్తున్నాడు, సో కాబట్టి లెట్స్ లిసన్ టు హిమ్ అని చెప్పి జగ్గయ్య వీడియోస్ చూడటం కూడా మొదలు పెడతారు అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాన్స్ అండి, రైట్? సో అట్లీస్ట్ ఓపెనింగ్ ఆఫ్, అంటే ఇతను అన్నాడని చెప్పి మొత్తం జగ్గయ్య ఫ్యాన్స్ అందరూ విల్ స్మిత్ కి ఓటేస్తారని కాదు, బట్ అట్లీస్ట్ దే కీప్ రిఫరింగ్ హిమ్. మీరు ఇందులో చూసే ఉంటారు, ఎప్పుడో ఒక న్యూస్ ఆర్టికల్ ఏదో వచ్చింది, నేను ఆల్మోస్ట్ సగం పైన భగవద్గీత చదివేశానని విల్ స్మిత్ చెప్పాడు. సో దాన్ని పట్టుకుని చూడు, ప్రపంచ దేశాల్లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ మన ధర్మానికి వస్తుంటే I have a very different question on this one. Everybody can claim, because there are no exams on. ఇప్పుడు నేను రేడియాలజీ బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ అమెరికా అంటే నాకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, 3 levels of ఎగ్జామ్ ఉంది. ఎవ్రీ ఇయర్ నేను దాన్ని 100 questions ఆన్సర్ చేసి మళ్ళీ దాన్ని నేను ఆ సర్టిఫికేషన్ ని నిలుపుకోవాలి. You see, but where is nobody ask you any question on Bhagavad Gita, right? So the claim is very foolish అనిపిస్తుంది నాకు. అవును. ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక లక్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు, మీరు ఎండోర్స్ చేసినప్పుడు మాత్రాన మీరు అది ఫాలో అవుతారని కాదు. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నేను అతనితో మాట్లాడాను, అతను నా గురువు అని ఒప్పుకున్నంత మాత్రాన, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ కంప్లీట్లీ హ్యాండిల్ యువర్ ఎమోషన్స్. ఇక్కడికి జగ్గయ్య కూడా కోపగించుకున్నాడు కదా ఒకనొక నల్సార్ వీడియోలో చెప్పారు నాకు. He also threatened people. నేను కేసు పెడితే నువ్వు 4 రోజుల పాటు బయటికి రా అన్నట్టు. ఇట్స్ అ సాఫ్ట్ వే ఆఫ్ థ్రెటనింగ్. అరవడు కదా, చాలా తెలివిగా he tends to protect his image. My thing is this, Manohar, ఇది ఒక యాక్షన్, అది నువ్వు ఒక ఇప్పుడు విత్ రీజనింగ్ వి గెట్ మోర్ సాఫ్ట్వేర్ అండ్ విత్ అండర్స్టాండింగ్ వస్తాం. కానీ బట్ సడన్ గా ఈ కోర్సులు అటెండ్ అవ్వడం వల్ల, వీటి వల్ల వినడం వల్ల చేంజ్ రాదు కామన్ మ్యాన్ కి. సో మూవింగ్ ఫ్రమ్ సెలబ్రిటీస్ టు కామన్ మ్యాన్, ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ త్రూ యువర్ ఛానల్ ఇస్, ఈ ప్రాసెసింగ్ ఆఫ్ టెంపర్మెంట్ అనేది బై లుకింగ్ ఎట్ ఈచ్ అదర్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫాలోయింగ్ ద పర్సన్ హూ ఇస్ మోర్ క్లోజ్ టు యూ రాదర్ దాన్ ఏ సెయింట్, అంటే ఒక సాధువులా ఉన్న వాళ్ళని కాకుండా రెగ్యులర్ గా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఆ టెంపర్మెంట్స్ ని మెయింటైన్ చేసిన వాళ్ళ వల్ల మనం
ఎక్కువ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ ఐ ఆర్ ద పీపుల్ ఇన్ అవర్ ఎథీస్ గ్రూప్ వీ లెర్న్ మోర్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే లైక్ కొంచెం కంపాటబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనుషులు నేర్చుకునే స్టేజ్కి మూవ్ అవ్వాలి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్. అది మిస్ అయి అంటే లైక్ ఇఫ్ యు ఆర్ రిలయింగ్ ఆల్ యువర్ లెర్నింగ్ ఫ్రమ్ దీస్ illusionary things or illusionary bosses, you may not spend time in learning from the real time. You can learn from something from your kid, from your neighbor, from your colleague. సో అందులో కూడా ఉంటారు మీకు, అంటే లైక్ అందులో వాళ్ళ బ్యాడ్ని చూసి అలా ఉండకూడదు అనుకోవచ్చు, వాళ్ళ మంచి చూసి ఇట్లా. నేను ఇక్కడికి వచ్చిన ఈ 12 yearsలో ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ ఎవ్రీథింగ్, మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. సో ఆ ప్రాసెస్ని సొసైటీ వీళ్ళ వల్ల మిస్ అవుద్ది అనేది నాదొక కాన్సెప్ట్. దానికి ఒక జస్ట్ విల్ స్మిత్ని ఈ కరెంట్ ఎపిసోడ్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అండ్ దెన్ యూ హ్యావ్ ఎనీథింగ్ మోర్ టు సే, బికాస్ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ బిఫోర్ ఐ ఫినిష్. No, I'm good with it. What you said. Okay, next మీరు చిన్నజీఆర్ స్వామి గురించి కూడా డిస్కస్ చేశారు ఈరోజు. అండ్ ఐ ఆల్రెడీ సెంట్ మై పర్సనల్ ఫేస్బుక్ పోస్ట్ టు యూ ఆన్ చిన్నజీఆర్ స్వామి, ఒక ఫన్నీగా పెట్టినది. సో పంది హార్ట్, ఒక జెనెటిక్ మోడిఫికేషన్ చేసిన పంది హార్ట్ని మనం ట్రాన్స్హ్యూమన్లెస్, అంటే హీ డి నాట్ సర్వైవ్ మోర్ దాన్ ఎ మంత్, బట్ ఎనీవే ఇట్ విల్ లీడ్ టు సమ్ అదర్ టెక్నాలజీ at some point, because మన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 55 days లో చనిపోతారు మనిషి. బట్ నౌ వేర్ వీఆర్ 3500 కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నాం ఈ కంట్రీలో. సో ఎనీవే అది ఒక బిగినింగ్ అలా ఉంటుంది. బట్ ఆ స్టేజ్, సైన్స్ ఆ స్టేజ్లో, హ్యూమన్ మైండ్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు హీఈస్ ఇన్సల్టింగ్ ద పీపుల్ హూ ఈట్ పోర్క్. సో బట్ ఎనీవే సో అతని మీద నాకున్న ఒపీనియన్ చెప్తున్నాను. అదొక వీడియోనే విన్నాను కాబట్టి. అండ్ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు సమతామూర్తి అని చెప్పి చాలా గ్రాండ్గా ఒకటి జరిగిందని విన్నాను. ఐ డిడ్ నాట్ ఫాలో మచ్ న్యూస్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్, ఆర్ దే ట్రయింగ్ టు మేక్ ఇట్ అనదర్ టెంపుల్, ఆర్ లైక్ మీరు మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు ఈ రిలీజియస్ అన్నిట్లోనూ ఒక స్పిరిచువల్ ఫిలాసఫీ ఉంటుంది. లైక్ యూనో హౌ టు లైక్ చిన్న సైకలాజికల్ అడ్వైజెస్ లైక్ ద్వైత, అద్వైత, అంటే వాటి వల్ల నిజంగా సొసైటీలో 1000 years బ్యాక్ చేంజ్ వచ్చిందనైతే నేను అనుకోను. ఐ రియలీ డోంట్ ఫైండ్ ఎనీ ప్రూఫ్, హిస్టారికల్ ప్రూఫ్ దట్ హీ ఇంపాక్టెడ్ ద సమతామూర్తి కాన్సెప్ట్ ఇన్ దోస్ డేస్. రామానుజాచార్య ఆర్ ఆదిశంకర అంటే ఎలాగో ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్. సో మై క్వశ్చన్ is there any effort going on in this name of Samataamurti to inculcate the just culture? No, absolutely not. My straightforward answer is, ఇది పూర్తిగా ఒక బిజినెస్ కాన్సెప్ట్ మాత్రమే. ఇట్స్ ఎ ష్రైన్ అండి, ఇట్స్ నాట్ ఎ టెంపుల్ కదా, ఇట్స్ ఎ ష్రైన్. సో ఒక లొకేషన్ పెట్టి ఆ చుట్టుపక్కల దాన్ని ఏమంటారు, ఆబ్వియస్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం. మన సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ మనం ఇక్కడ చూసాము. దాని పేరేంటి, మన వీసా బాలాజీ ఉంటుంది చూసారా, చిలుకూరు బాలాజీ. దాని చుట్టుపక్కల రేట్లు సడన్ గా త్రూ ద రూఫ్ వెళ్ళిపోవటం చూసాను. సో ఇట్స్ అనదర్. You're not finding, okay. Yeah, I wanted to, because I don't ఏదో ఎప్పుడో Facebook లో సమతామూర్తి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, I don't really buy the concept of సమతామూర్తి అండి. That also I wanted to know. Yes, go ahead. There is not, అంటే వీళ్ళు చెప్పినంత ఈక్వాలిటీ అయితే లేదు. బికాస్ ఐఎమ్ స్టిల్ రీడింగ్. నేను అది ఐ షుడెంట్ క్లెయిమ్ దట్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. నేను అబ్స్ట్రాక్ట్స్ దూరం నుంచి చదివినవి, వాటి ఇంకొకళ్ళ ఒపీనియన్స్ బట్టి చూస్తే, ది టీచింగ్స్ ఆఫ్ రామానుజ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ దే ఆర్ బీయింగ్ టోల్డ్ రైట్ నౌ. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ హిస్ టైమ్ ఆబ్వియస్లీ. సో కొంత ఈక్వాలిటీ గురించి మాట్లాడినా సరే, ద డిస్క్రిమినేషన్ ఈస్ స్టిల్ ర్యాంపెంట్ ఇన్ హిస్ బుక్స్. దిస్ ఇస్ అగైన్ అబ్స్ట్రాక్ట్. నేను చదివి వెరీ సూన్ ఐ విల్ మేక్ ప్రాపర్ వీడియో ఆన్ ఇట్. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ క్లెయిమ్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ చిన్నజీయర్ అనే క్యాండిడేట్ మాట్లాడే మాటలు కానీ అది చూస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇండికేషన్ దట్ హీ ఈస్ ద డైరెక్ట్, అంటే ఆ శిష్య పరంపరలో వచ్చిన వాళ్ళ ఈక్వాలిటీ, ఆ సమతామూర్తి యొక్క ఆలోచనలు పుణికిపుచ్చుకున్న గురు శిష్య పరంపరలో గనక ఉన్నవాడైతే, ఇట్ ఈస్ అ క్లియర్ ఎగ్జాంపుల్ దట్ ఇట్స్ నాట్ ట్రూ. సమతామూర్తి కాదు, గడిది గుడ్డు కాదు. అతను ఓన్లీ అతని మత ప్రచారానికి మాత్రమే చేసుకుంటున్న ఒక బిజినెస్ ఇది. అతనికి శైవులంటే పడదు. ఓకే, హిందువులని చెప్పుకునే ఒక శైవులంటే పడదు.
ఓకే. ఇంకా ఇంకా ఇంకెవరన్నా సరే దేవుడి బొమ్మలు పెట్టుకొని చేస్తే అది వ్యాపారం అంటాడు. మరి ఏం చేసేది ఏంటో మరి, రైట్? సో దెర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ అలిగేషన్స్. అది నేను అనకూడదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ అన్నెసరీ కాన్స్పిరసీస్. బట్ దిస్ ఫెలో, దిస్ చిన్నజీయర్ స్వామి ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఇఫ్ హీ ఈస్ ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ రామానుజా సెడ్, దెన్ ఇట్స్ అ వెరీ వెరీ పువర్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా రామానుజ అనే క్యారెక్టర్ గనక ఈక్వాలిటీ గురించి మాట్లాడితే ఏ మాత్రం ఈ చిన్నజీయర్ నేర్చుకోలేదు అని అర్థం. రైట్? ఇట్స్ ఎవిడెంట్. హీ ఈస్ ఇంటాలరెంట్ ఆఫ్ ఎనీబడి హూస్ హ్యాస్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ డీటీస్, రైట్? కుల వ్యవస్థ ఉండాలి అంటాడు. I openly అంటే ఫేస్బుక్ లో చూడటమే కుల వ్యవస్థ ఉండాలి అంటాడు. కుల వ్యవస్థ ఉండాలి, ఎవరి కులాల పనులు వాళ్ళే చేయాలి, ఇదేంటి ఇంకోళ్ళ పనులు వీళ్ళు చేయకూడదు. ఇట్స్ రిటన్ ఇన్ దేర్ బుక్స్ అండి. ఇట్స్ రిటన్ ఇన్ దేర్ బుక్స్ దాట్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, ఇంకొకళ్ళ పనులు చేయకూడదు. So that's an Indian way of racism, right? Like it is racism. It's not even an Indian way. It is a racism. అదే ఎంత దారుణం అంటే, అట్లీస్ట్ ఇంకొక రైప్ ఆఫ్ రేసిజం కి ఎథ్నిసిటీ ఒక కారణంగా చూపించుకోవచ్చు, రైట్? దే ఆర్ టూ డిఫరెంట్ వైట్స్ అండ్ బ్లాక్స్ అని చూపించుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీబడి లుక్స్ అలైక్. yes, okay, for a foreigner, for a Chinese guy, 4 castes, అదేంటి 4 varnas people ని ఒక 100 people ని ఇస్తే he can't even tell the difference who's who. Right? For everybody else outside, we are all the same, exactly same people. మనలో మనకే వీడిట్లాగా అని చెప్పుకొని తిరుగుతున్నారంటే అంతకంటే ద్రోహపూరితమైన వ్యవస్థ ఇంకోటి లేదు. అలాంటి వ్యవస్థని సిగ్గు లేకుండా 21st centuryలో ఇంకా ఉండాలి అంటున్నాడు అంటే ఎంత పెద్ద దుర్మార్గుడో మనం ఆలోచించుకోవాలి. Right? I have no two ways about it, and I don't even pretend to respect the fellow. Anyone who says that casteism should still be alive and it should do its job annodu, I have zero respect. Megta vaat మీద I could have different levels of thinking, but whoever says casteism should stay the way it is, so to conclude my point for this week, so ఇప్పుడు మనం విన్నవన్నీ ఈ ఫేస్బుక్ లో అన్ని సెగ్మెంట్స్, కొంతమంది చెప్తారు మీరు సెగ్మెంట్స్ లో విని ఏదో మాట్లాడుతున్నారు అంటారు. నాకేమో some few people send me the videos of these other కొంచెం modified స్వామీజీస్ ఉంటారు కదా, అంటే వాళ్ళు కొంచెం సాఫ్ట్, అంటే ఇలా పాపులర్ కాకుండా సాఫ్ట్ పంపిస్తారు నాకు. అవి కూడా కొంతసేపు ఒక 10 నిమిషాలు వినగానే ఆక్ పాక్ కరివేపాక్ టైప్ లో అది రిపీట్ చేస్తూనే ఉంటాడు. లైక్ అంటే ఇప్పుడు హ్యూమన్, ఇందాక ముక్తి కోసం ఏదో చెప్పారు మంత్రాల్ గారు. నేను ఐ టోటలీ డోంట్ బై దట్ కాన్సెప్ట్. ఎందుకంటే మనిషికి 2 ఉంటాయండి. ఇప్పుడు ద రియల్ యూ అండ్ ద ఇమాజినరీ యూ. ద సెర్చ్ ఫర్ దిస్ ఇమాజినరీ, ద సెర్చ్ ఆర్ లైక్ చేజ్ ఫర్ దిస్ ఇమాజినరీ యూ, ఇట్ నెవర్ ఎండ్స్ అనమాట. ఆ ఇమాజినరీ యూనే మన ముక్తి అంటారేమో ఈ రిలీజన్లో అని నాకు ఒక అనుమానం. సో ఆ ఇమాజిన్, నువ్వు ఇది చేస్తే అలా అవుతావు, ఇది చేస్తే అలా అవుతావు. యూజీ కృష్ణమూర్తి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎనీవే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ సెగ్మెంటల్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ చిన్నజీయర్, హ్యావ్ యూ ఎవర్ సీన్ హిమ్ delivering anything about the Dvaita, Advaita, the confusion, guide, concepts of human mind ni? అంటే మన 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 మోడర్న్ ఈ సమతామూర్తి టెంపుల్స్ ఇవన్నీ ఆ రేంజ్, ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కి ఆర్ దే లీడింగ్ దేర్ ఆర్ నాట్ ఇస్ మై క్వశ్చన్. లేదండి, యాక్చువల్లీ ఐ డోంట్ ఫాలో హిమ్ దట్ మచ్. ఇక్కడ అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ వచ్చినప్పుడు. బట్ do you know anybody like we said, Mantrala garu spoke very decently about the balancing the theist and atheist. Have you seen anybody really coming up with this is what exactly we are and contemporary avvali ane concept lo evarnana చూడగలుగుతున్నారా మీరు? ఈ they are there అండి. Actually they are there. There are many people, but not only thing is they're not vocal అండి. ఇలాగా మన మతం మన దగ్గరే ఉంచుకోవాలి, మన ధర్మం మన దగ్గర ఉంటేనే కాపాడినట్టు, పక్కన బలవంతంగా మారిస్తే కాపాడినట్టు కాదు, వాడిని తిడితే మన ధర్మం కాపాడు, ఇలా మాట్లాడే వాళ్ళు పబ్లిక్ లో మాట్లాడరండి. ఎందుకంటే ద మినిట్ దే స్పీక్, ఇందాక మంత్రాల్ గారు చెప్పినట్టు, దే విల్ బి అటాక్డ్ బై దీస్ అతివాదులు. ఈ అతివాదులు ఎవరైతే ఉన్నారో, ఆవేశపూరితంగా అనేవాళ్ళు డీసెంట్ గా మాట్లాడే వాళ్ళని తిడతారు. తిడితే ఏం చేస్తారంటే, దే సెడ్ నాకు ఎందుకు వచ్చిందిరా, నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ మై ఓన్ గాడ్, నేను వెళ్ళి నా రూమ్ లో నా సంధ్యావందనం నేను చేసుకుంటాను, ఆ వెధవలు ఏమైతే నాకు ఎందుకు. సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే హిందువులంతా ఇంతే అన్న కాన్సెప్ట్.
యాక్చువల్లీ ఇట్స్ నాట్ ట్రూ. ఐ ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ. ఎవడు అరిసే వాళ్ళందరూ వాళ్ళ మతాన్ని రిప్రజెంట్ చెయ్యరు. ఇట్ డజంట్, ఇట్స్ ట్రూ ఫర్ ఆల్ రిలీజన్స్. ఇక్కడ జై శ్రీరామన్ అరిసి బూతులు మాట్లాడడానికి మాత్రం ప్రతి హిందూ ఇలాగే ఉంటాడని నేను అన్నాను. ఎందుకంటే ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ డీసెంట్ అండ్ క్వైట్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ అండి. ఈ పనికిరాని పనికి మాలిన సన్నాసులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటి ఏదో నేను చేస్తున్నాను అని చెప్పుకోవడానికి ఈ చేసే నిర్వాకాలే తప్ప దే ఆర్ నాట్ ట్రూ, దే ఆర్ నాట్ ఈవెన్, అంటే వాళ్ళ పుస్తకాలు వాళ్ళకి తెలియదు, ఎవరు ఏది రాశారో తెలియదు. ఇందాక మంత్రాల గారు చెప్పినట్టు రాముడి తండ్రి పేరు తెలియని వాడు అసలు వాడు హిందూ అని ఎలా చెప్పుకుంటాడండి? ఏ నోట్తో చెప్పుకుంటాడు? దట్స్ ద ఫండమెంటల్ థింగ్ యు లెర్న్. ఏ టీవీ సీరియల్ చూస్తే తెలిసిపోద్ది. మనకు తెలియపోయినా పర్వాలేదు, వాళ్ళకి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఐ నో. నేను ఛాలెంజ్ చేస్తానండి. ఎనీ పాయింట్ ఇన్ టైం వీళ్ళు చెప్పుకునే అరిసే భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎనీ వన్ ఆఫ్ దెమ్ కంటే ఐఎమ్ అట్లీస్ట్ 100 times more educated in their books. ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్. ఎందుకంటే నేను షూర్ అండి. Nice talking to you. Yeah, very very nice talking to you. That's all end of my questions, and next week I'll try to join again. Okay, right sir, thanks a lot. Thank you so much. Bye bye. Thank you. Okay, next okay, Rajasekhar garu. Narra, quickly talk to Rajasekhar garu. Next in line is Venkat garu. Okay, Rajasekhar garu. Hello sir, how are you sir? All good sir, chepandi sir, how are you? Then I would like to ask this, our state governments, why not this మూఢనమ్మకాల మీద ఏమి ప్రోగ్రెస్ చేస్తున్నట్టు కనబడతలేదు సార్? అది చేయరండి. అది మహారాష్ట్రలో మనకు తెలుసు కదా, అది అంధభక్తినా, సారీ కీప్ ఫర్గెటింగ్, యాంటీ సూపర్స్టిషన్ లా అయితే ఉంది కదా, అలా ఒక లా మన దగ్గర ప్రమోట్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి అని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. హేతువాద సంఘాలు కానీ దర్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ట్రైయింగ్. కాకపోతే ఇట్స్ లైక్ బెల్లింగ్ ద క్యాట్ అండి. ఎవరు మొట్టమొదట ప్రపోజ్ చేస్తారు, ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందండి. అది ఇట్స్ అ టాక్సిసిటీ ఆఫ్ అవర్ కల్చర్. ఇప్పుడు మూఢనమ్మకాలు అంటే వాటిని ఫస్ట్ డిఫైన్ చేయాలి. అక్కడ కూడా ఆ యాంటీ సూపర్స్టిషన్ లా మహారాష్ట్రలో పెట్టేటప్పుడు చాలా ఫైట్ జరిగింది. ఆ దబోల్కర్ అనే ఆయన చనిపోతే తప్ప ఒక మరణానికి కదిలిపోయి అప్పుడు బాబు హత్య చేయబడ్డాడు. హత్య డెఫినెట్లీ ఇట్స్ స్ట్రైట్ అవే మర్డర్, రైట్? సో అలా మర్డర్ అయిన తర్వాత గానీ కళ్ళు తెరవలేదు చాలా మంది. సో ఒక హత్య జరిగితే తప్ప, ఒక మనిషి ప్రాణం పోతే తప్ప కళ్ళు తెరవనంత దిక్కుమాలిన స్థితిలో మనం ఉన్నాం అనమాట. అట్లీస్ట్ మహారాష్ట్ర పీపుల్. మన వాళ్ళు అది కూడా చేయట్లేదు. అరే అక్కడొకటి జరిగింది, బేసిక్ లా ఒకటి పెట్టండి, కనీసం మూర్ఖుల నుంచి ఏంటి దుర్మార్గుల నుంచి కాపాడుకునే లా ఒకటి పెట్టండి, తర్వాత దాంట్లో ఆర్టికల్స్ యాడ్ చేయొచ్చు, రైట్? అసలు ఫస్ట్ లానే పెట్టకుండా తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర లాలో ఏం జరిగిందంటే ఫస్ట్ ఎన్నో సమ్ 30-40 ఐటమ్స్ పెట్టారండి. కరెక్ట్ గా నంబర్ గుర్తులేదు, చాలా ఐటమ్స్ పెట్టారు. వాటిలో కొంతమంది ఫైట్ చేశారనమాట. లేదు అందులో ఈ చేతబడి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్లీ బ్యాండ్. ఎనీబడి ఇట్లా చేతబడి చేశారు అనో ఇదిగో చేశారు అనగానే దే విల్ బి అండర్ దట్ లా. సో మన దగ్గర ఆ బేసిక్ లా కూడా లేదు. అదన్నా పెట్టిన తర్వాత యూ కెన్ యాడ్ అండ్ డిలీట్ థింగ్స్ లేటర్, రైట్? ప్రెసిడెంట్, లీగల్ ప్రెసిడెంట్ అనేది ఒకటి ఉంది, ఒక చట్టం ఉంది, దాంట్లో క్లాజెస్ అన్ని యాడ్ చేయాలి, కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి వెళ్ళిపోతుంది. వీళ్ళ భయం ఏంటంటే తర్వాత ప్రతి ఒక్కటి ఇల్లీగల్ చేస్తారు అని. తర్వాత ప్రతి ఒక్కటి ఇల్లీగల్ ఎలా చేస్తారండి? ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇట్ గోస్ ఇన్ దర్. ఈ భక్తుల మైండ్స్ లో ఎలా ఉంటుందంటే, ఈ రోజు మేకల బలిని బ్యాన్ చేశారు అనుకోండి, అంధశ్రద్ధ అని చెప్పి, అంధవిశ్వాసం అని చెప్పి, రేపు పొద్దున్న ఏంటి మా శివలింగాల మీద పాలు పెరుగుతూ పూజ చేస్తాం, దాన్ని కూడా బ్యాన్ చేయిస్తారేమో రేపు. సో దే థింక్ ఇన్ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. అరే ఫస్ట్ అసలు ఇక్కడ నీకు మాంసం కూర తినాలనుకుంటే వెళ్ళి మాంసం కూర తిను, అంతేగాని అక్కడ దేవుడి పేరు చెప్పి మర్డర్ చేసి అండ్ చంపేసి మళ్ళీ దేవతకి అర్పించానని చెప్పి
ఇట్స్ ప్రెటీ టాక్సిక్. అంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు ఉంటారు కదా, పీపుల్ గెట్ డీసెన్సిటైజ్డ్ అనమాట, బ్లడ్ అది చూసి డీసెన్సిటైజ్ అయిపోతారు. సో అలాగా ఒకటి పెట్టుకుందాము అని అన్నా సరే వీళ్ళ భయం ఏంటంటే చివరికి ఆ తర్వాత ప్రతిదీ చట్ట కింద తీసుకొచ్చేస్తే రేపొద్దున మేము నెత్తి మీద ఇరుముడు కట్టుకుని దాని పేరేంటి మనం శబరిమలకి వెళ్తే దాన్ని కూడా అంధవిశ్వాసం అని చెప్పి దాన్ని బ్యాన్ చేయిస్తారేమో. అది హక్కుల కిందకి వస్తుంది. దే ఆర్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఫండమెంటల్ రైట్ అండ్ వాట్ ఈస్ అండర్ ద లా. ఇతరులకి హాని చేయనంత వరకు ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. అన్లెస్ దెర్ ఇస్ ఎనీ విక్టిమ్ ఆర్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండర్ ద ల్యాండ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది ఫస్ట్ ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళకి ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే పోద్దని చెప్పట్లేదు, రాజకీయ భవిష్యత్తు ఎవడ రిస్క్ తీసుకోవట్లేదండి. దట్ ఈస్ ది సాడ్ స్టేట్ దట్ వీఆర్ ఇన్. ఓకే సార్, రైట్ సార్. అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వెంకట్ గారిని తీసుకుందాం. లెట్స్ టేక్ వెంకట్ గారు. హాయ్ వెంకట్ గారు. యా, హలో మనోహర్ గారు. నమస్కారం సార్. నేను యాక్చువల్గా అంటే నేను మీది చూడలేదు వీడియోస్. ఇది ఆర్యన్ ద్రవిడియన్ థియరీ మీద మీరు ఏదో చెప్పారని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారు, రాజేష్ అని. అంటే యు ఆర్ సేయింగ్ దట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇలా మీరు ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అనేది ఇలా నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు సపరేట్ అని మీరు అన్నారంటగా అన్నారు. అతను నిజమే అంటారా? యా, యాక్చువల్లీ దెర్ ఇస్ అ మైగ్రేషన్ అండి. సో ద థియరీ దట్ సేస్ అంటే మన ద ఫండమెంటల్ క్వశ్చన్ టు ఆస్క్ ఇదేంటంటే చాలా రిలీజియస్ అండ్ ఎమోషనలీ చార్జ్డ్ కాన్సెప్ట్ అన్నమాట. ఆర్యన్ ఇన్వేషన్ అనగానే అంటే ఎవరో వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ ఇమీడియట్ పిక్చరైజేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ ముఘల్స్ ఎలాగైతే వచ్చి మనల్ని వశపరుచుకున్నారో అలాగే ఆర్యులు కూడా వచ్చి వశపరుచుకున్నారా అని. నో, ఇట్స్ నాట్ దట్ వైలెంట్. దేర్ ఇస్ ఆల్వేస్ వార్. కాకపోతే ఆర్యన్ ఇన్వేషన్ అనేది మేబీ ద వర్డ్ ఇన్వేషన్ మేబీ ప్రొపగాండా, బట్ మైగ్రేషన్ ఇస్ అ బెటర్ సూటెడ్ టర్మ్. ఓకే, హ్యూమన్స్ హావ్ బీన్, సార్ అందులో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, మైక్ కదపకండి. సో హ్యూమన్స్ హ్యావ్ బీన్ మైగ్రేటింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండి. రైట్, హిస్టరీ రాకముందు హ్యూమన్స్ హ్యావ్ బీన్ మైగ్రేటింగ్ ఆల్ అరౌండ్ ద గ్లోబ్ వేర్ ఎవర్ దే కుడ్ గో. నడిసి కానీ అదేంటి జంతువుల మీద కార్ట్స్ వేసుకుని కానీ గుర్రాల మీద కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగితే వేర్ ఎవర్ దే కుడ్ గో. మనుషులు అనేవాళ్ళు నొమాడిక్. అప్పట్లో ఒక సెటిల్మెంట్ అనేది నదుల దగ్గర ఉండేది. ఒక క్రిటికల్ మాస్ ఆఫ్ పాపులేషన్ అయిన తర్వాత అక్కడ అది ఎక్కువైపోయింది అనుకుంటే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ బెటర్ ఏరియాస్ కోసం డౌన్ ద రివర్ వెళ్ళటం లేదా ఇంకొక సైడ్కి వెళ్ళటం ఇలాంటివి చేసేవాడు ఆల్ ఓవర్ ద గ్లోబ్. ఓకే, సో ఇది మనం ఇది కనిపెట్టిన తర్వాత పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వేర్ డిడ్ వీ కమ్ ఫ్రమ్ అంటే అందరూ నోమాడ్స్ అయినప్పుడు, అందరూ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తున్నప్పుడు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్న క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ ఆల్ అరౌండ్ ద గ్లోబ్ అండి. ఓకే, బ్రిటిషర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు బ్రిటాన్స్ అంటారు కదా, బ్రిటాన్స్ అనే జాతి అనే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడి నుంచి మైగ్రేట్ వచ్చారు, ఎందుకంటే బ్రిటిష్ ఐల్స్ అనే ఏరియాకి ఎక్కడి నుంచి వచ్చారు అన్న క్వశ్చన్ వాళ్ళకి ఉంది. అండ్ దే హ్యావ్ డీకోడెడ్ దట్. ఓకే, సో అండ్ సో గ్రూప్ ఆఫ్ పీపుల్, యాంగిల్స్ అనే ఒక ఎథ్నిసిటీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత ఫ్రెంచ్ కొంతమంది వచ్చి అటాక్ చేశారు, ఆ తర్వాత మన వైకింగ్స్ అటాక్ చేశారు. సో వాళ్ళ హిస్టరీ వాళ్ళకి ఉందన్నమాట, మేము ఎక్కడి నుంచి వచ్చామన్న సంగతి వాళ్ళకి తెలుసు. సో అలాగే వన్ ఆఫ్ ద స్టడీ అలా అన్ని చోట్ల ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద స్టడీ ఈస్ కాల్డ్ ద పాపులేషన్ ఆఫ్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియా అంటే మన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియన్ కాంటినెంట్, భూటాన్, నేపాల్ అండ్ బర్మా అండ్ ద ఐలాండ్ స్టేట్ ఆఫ్ శ్రీలంక. ఈ ఏరియాలోకి పాపులేషన్ ఎలా వచ్చింది, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, అయితే ఈ క్వశ్చన్ వచ్చిన వెంటనే కొంతమంది, దెర్ ఇస్ ఆల్వేస్ ప్రొపగండా, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బోత్ సైడ్స్.
కొంతమంది ఏంటంటే సెంట్రల్ ఏషియా నుంచి ఇక్కడ ఆల్రెడీ ఉన్నోళ్ళ మీద యుద్ధం చేసి ఇక్కడ వాళ్ళని వశపరుచుకుని తర్వాత వాళ్ళని లోపరుచుకుని ఇక్కడ అంటే ఏ ప్లేస్ లో? ఇండియా అంటే the people who want to represent exactly? Which place? That is another question. So okay. India అనగానే it's not one place కదా. Yeah you should be very specific with that. Yeah northern place. So Aryan అంటే ఏ place exact northern place అంటే? The area between the river of Kabul and the river of Ganga. Okay. Which includes the Indus river. Okay. ఈ మొత్తం ప్రదేశాన్ని అని వాళ్ళ ఉద్దేశం. ఓకే. అంటే అక్కడ నుంచి పంపించేశారు. అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ నుంచి You mean to say Harappan civilization? Exactly. Is this No. Harappa, Mohenjo-daro, this civilization is different from what we call as Aryan civilization or the Vedic period. Mohenjo-daro ఇంకా హరప్పాలో దొరికిన శిలాలేఖలు, రైట్, వాట్ ఎవర్ ద రాక్ ఇన్స్క్రిప్షన్స్, ఇప్పటి వరకు దాని భాష ఏంటో కనుగొనలేకపోయారు. బ్రాహ్మీ అని చెప్పి విన్నాను నేను. నోబడీ కెన్ రీడ్ ఇట్ అండి. లేదు బుద్ధిస్ట్ బ్రాహ్మీ స్క్రిప్ట్ అని చెప్పి అంటారు. నో బుద్ధిస్ట్ లిపి, అది బుద్ధిస్ట్ లిపి. బ్రాహ్మీ లిపి యూ కెన్ రీడ్ అండి. బుద్ధిస్ట్ లిపి కూడా చదవచ్చండి. యా బుద్ధిస్ట్ లిపి చదవచ్చు. బ్రాహ్మీ అంటే మహాయాణ, నిరయణ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చదువుతారు బుద్ధిస్ట్ లిపి ఇప్పటికి కూడా. The lipi, the scripts that are written in Indus Valley civilization, the cities of Mohenjo-daro and this thing, nobody could read it. That is a lost civilization, completely lost, and nobody knows how to read their scriptures. Okay, so dan pakkan pettesi, what we are trying to say is populations of South Asia lo ela jarigindi అని తెలుసుకున్నప్పుడు they try to map the migration patterns with the current day. With the I think, if I'm not wrong, they have used some dead bodies or something. They found some dead bodies and they wanted to map it with this one. అంటే R1 and A1 అని చెప్పి ఒక జీన్ తోటి చేశారని చెప్పి. అయితే ప్రాబ్లం ఏంటంటే డెడ్ బాడీస్ లో DNA ని హార్వెస్ట్ చేయడం కష్టం అండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, అట్ సమ్ పాయింట్ ఇన్ టైం DNA కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ దట్ టు దీస్ ఆర్ హ్యూమన్స్ కదా. బ్యాక్టీరియా తోటి ఇట్ ఆల్సో చేంజెస్. బ్యాక్టీరియా తోటి కూడా ఇట్ చేంజెస్. ఇంకోటి ఏంటంటే హ్యూమన్స్ అయితే బికాస్ వీఆర్ సోషల్ స్పీషీస్, వీ హ్యావ్ రిచువలైజ్డ్ బరియల్ ఆర్ రిచువలైజ్డ్ బర్నింగ్, రైట్. క్రిమేషన్ గానీ బరియల్ గానీ ఉండేది. యానిమల్స్ అనుకోండి, మేబీ దే ఆర్ ఫాజిలైజ్డ్ అనో లేకపోతే ఎక్కడన్నా ఇరుక్కుపోయో ఉండొచ్చు, కానీ మనుషులకు అలా ఉండే అవకాశం తక్కువ. ఆఖరికి యుద్ధాల్లో చనిపోయినా సరే దే వుడ్ హ్యావ్ బరియల్స్ సమ్ వే ఆర్ ది అదర్. పాతేయటం కానీ తగలేయటం కానీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ జరిగేది. సో ఇట్ గెట్స్ హార్డర్ అండ్ హార్డర్ టు ఫైండ్ ద ఏన్షియంట్ DNA. సో అప్పుడేం చేస్తారంటే బతుకున్న వాళ్ళ DNAని అనలైజ్ చేస్తారు. హౌ ఆర్ దే సిమిలర్ ఆర్ హౌ ఆర్ దే డిఫరెంట్. సో ఒక పర్టికులర్ రీజియన్ ని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, మీరు చెప్పినట్టు ఇందాక R1 A1 అనేది అన్నారు కదా, సో ఆ పర్టికులర్ దెర్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. కొంతమంది ఏంటంటే ఒక పర్టికులర్ జీన్ ఇండియాలో తప్ప ఇంకెక్కడ దొరకదు అని, రైట్. ఇవి జెనెటిక్స్ అర్థం కాని వాళ్ళతోటి కన్ఫ్యూజింగ్ చేయటానికి తప్ప నిజంగా జెనెటిక్స్ చేసిన వాళ్ళు లేదా పబ్లిషర్స్ పేపర్స్ ని పబ్లిష్ చేసేవాళ్ళు కానీ they tend to agree on one thing: there is a migration. Not even one, there have been waves of migrations. Okay, with waves of migrations జరిగాయి. ఇది డిస్పాషనేట్ గా రిలీజన్ కి సంబంధం లేకుండా చూసుంటే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండేది కాదు. బట్ పీపుల్ హ్యావ్ అటాచ్డ్ రిలీజన్ టు ఇట్, ధర్మం టు ఇట్, అండ్ ఎథ్నిసిటీ టు ఇట్, అండ్ ఈవెన్ దేర్ ఓన్ ఐడెంటిటీ టు ఇట్. అది అటాచ్ చేసిన దగ్గర నుంచి కనీసం యాక్సెప్ట్ చేయడానికి కూడా మనకి బాధేస్తుంది. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇప్పుడు మీకు ఒక కలష్ పీపుల్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి పాకిస్తాన్ నార్దర్న్ ఏరియాస్ లో, ఓల్డర్ ఏరియాస్ లో. వాళ్ళు కలష్ పీపుల్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా సరే ఫేస్ కనిపిస్తున్నారు. కలష్ అంటే KALASH, రైట్, కలష్ పీపుల్. వాళ్ళు దే లుక్ సో డిఫరెంట్ ఫ్రమ్ సౌత్ ఏషియా. విషయం ఏంటంటే అలెగ్జాండర్ యుద్ధానికి వచ్చినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్
అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అంటే ఒట్టి మగవాళ్ళు మాత్రమే రారు కదా, ఫ్యామిలీస్ వస్తాయి ఫర్ ఫుడ్ ప్రిపరేషన్ పర్పసెస్. అలా వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆర్మీ, ఒక చిన్న సెగ్మెంట్ ఆఫ్ ఆర్మీ అక్కడ సెటిల్ అయిపోయింది. కలష్ ఏరియా, ఆ ఏరియా పేరు ఏదో కరెక్ట్ గుర్తులేదు. ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్ కలష్ పీపుల్. దే లుక్ లైక్ యూరోపియన్స్ అండి. ఓకే, బ్లూ కలర్ ఐస్ లేదా పిల్లి కళ్ళు, ఆ తెల్లటి చర్మం, ఆ ఫేస్ స్ట్రక్చర్ అదంతా కూడా దే లుక్ లైక్ యూరోపియన్స్. లోకల్ పీపుల్ తోటి కలిసిపోయి దే నౌ ఆర్ పాకిస్తానీ పీపుల్. దేర్ నేషనాలిటీ ఇస్ పాకిస్తాన్, దే స్పీక్ నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ పాకిస్తాన్, కాకపోతే దే లుక్ వెరీ డిఫరెంట్. సో వాళ్ళ ఒరిజిన్ స్టోరీ కనుక చూసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి క్లియర్, వాళ్ళ ఒరిజిన్ స్టోరీ. మన దగ్గర వచ్చేటప్పటికి మతాన్ని యాడ్ చేసుకున్నారు. మతాన్ని యాడ్ చేసుకుని అంటే మేము ఇరాన్ వాళ్ళు ఒకటేనా, మేము పర్షియన్స్ ఒకటేనా అని. బాబు ఇప్పుడు మతం వేరైపోయింది. వెన్ ద మైగ్రేషన్స్ వర్ హ్యాపెనింగ్, ఎవ్రీబడి ఏమిటి, దే వర్ ఈక్వల్, దే వర్ ద సేమ్. మైగ్రేషన్స్ జరుగుతున్నప్పుడు. Okay, sir, one more question. Yeah. So you are saying that you said that North Indians and South Indians are not same. No, I'm not saying that. ప్రపంచంలో ఏ మనిషికైనా ఇంకో మనిషికి, ఎనీ ఎథనిసిటీ ఉన్న మనిషికి 0.003% డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, సో దట్ మీన్స్ దట్ వీఆర్ 99.999.7% ద సేమ్. నార్త్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్స్ కి ఉన్న డిఫరెన్స్ అని చెప్పి ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ మధ్యలో గీత గీసే ప్రయత్నం కాదు ఇది. ఈ గీత గీసేది ఏంటంటే కంక్లూజన్స్ రాసుకునే వాళ్ళు రాసుకుంటారు అన్నమాట. పేపర్, సైంటిఫిక్ పేపర్ చెప్పింది విషయం ఒకటి ఏంటంటే, దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ జీన్ దట్ ఈస్ మోర్ ప్రివలెంట్ ఇన్ సెంట్రల్ ఏషియా. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద నార్త్ ఇండియన్ పాపులేషన్ దట్ దే టెస్టెడ్. ఓకే, ఆ జీన్, ఆ పర్టికులర్ జీన్ ఇంకా ప్రపంచంలో ఇంకా ఏ ఏరియాస్ లోనే కనపడింది అంటే అంత స్ట్రెంగ్త్ లో కనపడింది, ఇక్కడ మాత్రమే కనిపించి ఎన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్ పాపులేషన్ లో ఎక్కడ దొరకట్లేదు. దట్ వన్ పర్టికులర్ స్ట్రెచ్ ఆఫ్ జీన్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద సౌత్ ఇండియన్ పాపులేషన్ వెన్ ద టెస్టెడ్. సో వాళ్ళు చెప్పొచ్చేది ఏంటి అంటే, దేర్ ఈస్ అ సిమిలారిటీ, ఈ పర్టికులర్ జీన్ సెంట్రల్ ఏషియాలో విపరీతంగా ప్రివలెంట్ గా ఉంది. ఏఎన్ఐ నార్త్ ఇండియన్ పాపులేషన్ లో 20%, 15 to 20% పీపుల్ లో కనిపించింది. దట్ ఈస్ ది అబ్జర్వేషన్, దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఫైండింగ్ ఆఫ్ ద పేపర్. దాని నుంచి మనోళ్ళు తీసుకుంది ఏంటి అంటే నార్త్ ఇండియన్ జీన్ వేరు, సౌత్ ఇండియన్ జీన్ వేరా? నో, ఇట్స్ నాట్ దట్. Yeah, before you put your further assertions, I just wanted to add this. ఈ శాంపుల్ ఏదైతే వీళ్ళు తీసుకున్నారు సార్, అంటే ఐ హర్డ్ ది స్పీచ్ బై ప్రొఫెసర్ రాజ్వేదం, వినే ఉంటారు మీరు, డాక్టర్ రాజ్వేదం. వాట్ హీ టోల్డ్ వాస్, ఈ అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న వాళ్ళని సౌత్ ఇండియా వాళ్ళతోటి కలిపేశారు. అండ్ మరి అంటే ఈ నార్త్ ఇండియా వాళ్ళని, అదే ఈ నార్త్ ఇండియన్స్ ఏదైతే ఇదిగా తీసుకున్నారు, శాంపుల్గా తీసుకున్నారో, దానిలో ఈ అండమాన్ అండ్ నికోబార్ వాళ్ళని కలపలేదు అని చెప్పి అన్నారు. అండ్ దానివల్ల ఏమైపోయిందంటే, బేసికల్గా ఈ అండమాన్ అండ్ నికోబార్ వాళ్ళు దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆఫ్రికా అండ్ దే హ్యావ్ నాట్ మూవ్డ్ ఇన్ టు ఇండియా ఫర్దర్. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో there was some land mass through which they could actually come to Andaman and Nicobar. And they came ante some many years ago, those tribes, and our tribes in తీసుకున్నారు అన్నట్టుగా చెప్పారు. And one second sir, దాని వలన what he told was, the sample whatever he has taken, ante they have sort of mixed it and it is not right. That way of mixing is not right. Andaman and Nicobar వాళ్ళని మాత్రం తీసేసి వీ హ్యావ్ టు సీ, ఇప్పుడు మీరు ఎవరైతే ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పి మీరు అంటున్నారో వాళ్ళని చూసుకుంటే మేబీ ద రిజల్ట్ విల్ బి డిఫరెంట్. ఆ విధంగా ఎందుకు చేయట్లేదు అని చెప్పి హీ హాస్ పుట్ వన్ ఆర్గ్యుమెంట్. అండ్ యాక్చువల్లీ గుడ్ ఆర్గ్యుమెంట్. దానికి అతను he could actually fund or ask for a different funding of a study where he could do that. అంతేగాని యూట్యూబ్ లో కూర్చుని లేదు వాళ్ళు తప్పు చేశారు అంటే ఎవరైనా చేస్తారండి. ఓకే, ఇట్స్ అ స్టడీ దట్ హస్ బీన్ డన్. అది ఒక పర్సన్ కాదు కదా, మీరు మీకు ఒక లింక్ పంపించాను, మీరు చూసి ఉంటారు.
Okay, around 40 people or 50 people have contributed to that study directly. References ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 200-300 people have indirectly participated అనుకోవచ్చు. సో అన్ని చేసిన తర్వాత, సో ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ సెయింగ్ అది చేశారు కాబట్టి అది కరెక్ట్ అని నేను అనట్లేదు. ఐఎమ్ ఓపెన్ ఫర్ రిబటల్ ఆఫ్ దాట్ ఫైండింగ్. ఐఎమ్ ఓపెన్, ఇప్పుడే అందరికీ చెప్తున్నాను, ఐఎమ్ ఓపెన్ టు రిబటల్. కాకపోతే ద వే సైన్స్ వర్క్స్ ఈస్ దట్ యూ టేక్ ద సేమ్ శాంపిల్స్, ఎగ్జాక్ట్లీ అతను ఏ ఫాల్ట్ అయితే ఫైండ్ చేశాడో అండమాన్ పాపులేషన్ ని పక్కన తీసేసి అని ఎవరైతే చేశారో అది చేసి యూ కుడ్ డూ ద సేమ్ థింగ్ అగైన్. అప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ పుట్ అప్, ఎందుకంటే రిట్రాక్షన్స్ మనకు తెలుసు కదండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ సంబడి పుట్స్ అప్ ఎ క్లెయిమ్, దే విల్ పబ్లిష్ ఎ పేపర్ ద సేమ్ థింగ్ లైక్ దిస్. పీపుల్ కెన్ సింప్లీ, ఇఫ్ దెర్ ఆర్ సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ అండ్ దే వాంట్ టు డిస్ప్రూవ్, ఇది ప్రాపర్ గా తయారు చేసిన స్టడీ, దీన్ని డిస్ప్రూవ్ చేయాలి అంటే మరి అంత ప్రాపర్ గానే చేయాలి, అంతే కదా. లెట్స్ గో. ప్లస్ ఆయన శాంపుల్ సైజ్ లో ఫాల్ట్ డైరెక్ట్ కనిపెట్టేశారు, దిస్ ఇస్ ద ఫాల్ట్ ఇన్ ద శాంపుల్ స్టడీ. ఓకే, కెన్ వి డూ అనదర్ స్టడీ correcting that mistake? That way you can easily rebuke it. I understand your this thing of rebutting it and all. And second thing, what I feel, what I wanted to ask you, this is a question to you, is ఏంటంటే ఈ బేసికల్ గా అంటే ఇప్పుడు వీళ్ళు సౌత్ కి వలస వచ్చేసారు అని చెప్పి మీరు అంటున్నారు కదా, ఈ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఇండస్ ప్లేన్ మీద ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వలస వచ్చారని చెప్పి మీరు అన్నారు కదా, ఇక్కడ ఎవరు లేరా? ఈ సౌత్ ఇండియాలో ఎవరు లేరంటారా ఆ టైంలో? లేదు, ఉన్నారండి. See, that's why I always keep saying one thing. మైగ్రేషన్ అనేది సింగిల్ ఈవెంట్ గా మనం ఆలోచిస్తాం, రైట్? వి ఆల్వేస్ థింక్ మైగ్రేషన్ ఇస్ అ సింగిల్ ఈవెంట్. హ్యూమన్స్ అనే పాపులేషన్ అంటే హోమోసేపియన్స్ అనే జీవి, the species of Homo sapiens has started in Africa నండి. ఓకే, ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా. అక్కడి నుంచి there have been waves of migration outside. ఓకే, waves of migrations జరిగాయి. ఏ విధంగా చెప్తారండి ఇది? ఇలా ఆఫ్రికాలో జెనెటిక్స్ అండి. Is there any because ఇంకోటి ఏంటంటే I heard of an event. This event is well proven. It is called as the Toba explosion. Okay. Toba is basically a volcano. Yeah, Toba is basically a volcano which was in ekkadante Indonesia, Sumatra akkada undedi. What they were saying akkada unna ante basically what they were saying is Toba explosion eppudaithe jarigindo a volcano eruption jarigindi, then the complete sky was filled with the metal ash. Basically the powdered metal was a vapor, it was spread all over the earth, and that is how this ice age happened. This happened some 70,000 years back. ఇది actually this is a well documented అంటే బాగా డాక్యుమెంట్ చేసిన so it's a single event అండి. There are so no I understand. I think I can answer this. I'm running short of time. Okay, I'll just take some running short of time. I'll take 2 more minutes. So వాళ్ళు the assertion that they have put forward is that not just Africa, అప్పుడు ఏంటంటే it was connected Pangea అని చెప్పి ఏమో అంటారు కదా, it was connected Africa, everything was connected to India and all. They were saying that ఇక్కడ కూడా పాపులేషన్ ఉండింది, and then because of that explosion ice age క్రియేట్ అయింది, and ఇండియా చుట్టూరా బేసికల్ గా వాటర్ ఉండడం వలన it was having a tropical environment. And ఈ ఆఫ్రికాలో ఎవరైతే ఉన్నారో, ఆఫ్రికాలో బేసికల్గా ఈ హోమో ఎరెక్టస్, దాని తర్వాత నియాండర్థాల్స్, దాని తర్వాత హోమోసేపియన్స్, డిఫరెంట్ సెక్స్ ఉండేవాళ్ళు కదా. హోమో ఎరెక్టస్ వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి చిన్న బ్రెయిన్ సైజ్ ఉంటుంది, వాళ్ళు చనిపోయారు. అండ్ నియాండర్థాల్స్ ఎందుకు చనిపోయారు అనేది ఇప్పటికి కూడా ఇట్ ఇస్ ఎ డౌట్. అండ్ హోమోసేపియన్స్ మాత్రం సర్వైవ్ అయ్యారని చెప్పి అంటారు. సో మై క్వశ్చన్ ఈస్, సైన్స్ లో ఏంటంటే వాట్ రాజ్వేదం సేస్ ఇస్ హోమో ఎరెక్టస్ కి హోమోసేపియన్ కి ఎవల్యూషన్ జరిగి ఉండొచ్చు కదా అని చెప్పి అంటారు ఆయన. దిస్ ఇస్ హౌ ఐ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ హిస్ వీడియో. సో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, సో నేను చెప్పేది ఏంటంటే, సో దిస్ టోబా ఎక్స్ప్లోజన్ ఈజ్ వన్ డాక్యుమెంటెడ్ ఫైండింగ్, రైట్? నౌ
ఆ ఒక్క ఫైండింగ్ ని తీసుకుని మొత్తం హిస్టరీని రీరైట్ చేయడం కుదరదు. బికాస్ దెర్ ఆర్ మెనీ అదర్ పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ విచ్ పాయింట్ టు అన్ ఓల్డర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అరైజింగ్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్రికా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఫైండింగ్ అనిపించింది, మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్లేరు, హౌ టు వ్యాలిడేట్ ఎవిడెన్స్ అనేది చూసినప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూడలేనప్పుడు, ఓకే, ఏం జరిగిందో అనేది మనం వెనక్కి వెళ్ళి చూడలేనప్పుడు కనపడిన ఎవిడెన్సెస్ అన్నిటిని ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ గా తీసుకుని అన్ని టేబుల్ మీద పెట్టి, ఓకే, వాట్ ఈస్ మోర్ ప్రాబబుల్ అనేది ఆలోచించినప్పుడు, ఇఫ్ దెర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ పాయింటింగ్ టు వన్ థింగ్ అండ్ వన్ అనామలీ, ఒక్క అనామలీ ఇంకొకటి పాయింట్ చేస్తుంది అనుకోండి, వాట్ ఈస్ ద మోస్ట్ రేషనల్ థింగ్ టు డూ? ఓకే, సో ఇక్కడ మనకి దాని పేరేంటి, ఫాజిల్ ఆఫ్టర్ ఫాజిల్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ దట్ ఆఫ్రికా ఇస్ ద మదర్ ల్యాండ్ ఆఫ్ హోమోసాపియన్స్. ఓకే, సో వన్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ థ్రోయింగ్ దట్ ఎవిడెన్స్ అవే, అంటే ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ సైన్స్. ఒకటి వచ్చింది కదా, చిచ్చి రాంగ్ అని చెప్పి పడేయట్లేదు, దాన్ని టేబుల్ మీద పెట్టింది. ఓకే, ఈ థియరీని స్ట్రెంగ్తన్ చేయడానికి, అంటే వాట్ ఎవర్ ఇంకొక చోట నుంచి ఆఫ్రికా కాదు మదర్ ల్యాండ్ అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అన్న థియరీ స్ట్రెంగ్తన్ చేయడానికి దాని సైడ్ ఎవిడెన్సెస్ రావాలి మరి. ఓకే, కానీ ప్రతి ఎవిడెన్స్ కూడా అవుట్ ఆఫ్ ఆఫ్రికా కాన్సెప్ట్ ని గనక ప్రూవ్ చేస్తూ ఉంటే మరి అప్పుడు ఎలా చూడాలి? ఒక్క ఎవిడెన్స్ అంటే వి ఆల్ గో విత్ స్టాటిస్టిక్స్ కదా, ఒక్క ఎవిడెన్స్ ఇటువైపు చూపిస్తుంది, 90 pieces of evidence అది చూపిస్తుంది. Why are you not considering archaeological evidences? It is considered. Archaeological evidences where I'll tell you, carbon dating test. There are some places like నాకు పేరు సరిగ్గా రావట్లేదు, భింబేట్కా అని చెప్పి అంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ ప్లేస్ పేరు భింబేట్కా, ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. భింబేట్కా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. దాని తర్వాత QED అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఐ కెన్ టైప్ ఇట్ ఫర్ యూ, you can even search it. KEZHADI, QED అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. You can search it in Google. దాని తర్వాత you have భింబేట్కా రాక్ షెల్టర్స్. భింబేట్కా రాక్ షెల్టర్స్. వాటి అక్కడ ఏంటంటే పీపుల్ హ్యావ్ ఫౌండ్ బేసికల్ గా ఈ మ్యూరల్స్ అని చెప్పి వినే ఉంటారు మీరు, రాక్ పెయింటింగ్స్ అండ్ మ్యూరల్స్ అండ్ ఆల్ దే హ్యావ్ ఫౌండ్. అండ్ సేమ్ భింబేట్కాలో కూడా మీరు నార్మల్ సో ఇవన్నీ దే సే దట్ ఇండియా హ్యాడ్ దిస్ సివిలైజేషన్. అండ్ ఇది ఒకటే కాదు, యూ కెన్ ఈవెన్ సర్చ్ ఇన్ గూగుల్. ఇది ఉంది ఏంటంటే గల్ఫ్ ఆఫ్ కంబాట్. ఇది బేసికల్ గా ద్వారకా అని చెప్పి అంటారు, మనకు తెలియదు ఎంత మటుకు నిజమో. అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద షెల్టర్స్ వర్ ఇన్హాబిటెడ్ మోర్ దెన్ 100,000 years ago. యా, ఇది ఇండియాలో ఉన్నది. అంటే ఐ డోంట్ క్లెయిమ్ దిస్ ఇస్ సివిలైజేషన్. No, it's not civilization. In 100,000 years ago అనేది ఇట్స్ అ స్మాల్ థింగ్ కదండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ రాక్ ఇన్స్క్రిప్షన్స్ కాదు, సారీ, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, దీస్ ఆర్ హ్యాండ్ పెయింటింగ్స్ కదా, మ్యూరల్స్, సమ్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్, రైట్? మీరు ఇందాక బెలం కేవ్స్ ఏదో అన్నారు కదా, సో QED అని కూడా చూడండి, QED చూడొచ్చు మీరు. సిన్హౌలి అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంది. సిన్హౌలి అయితే ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ బుద్ధిస్ట్ పీరియడ్ అండి. And I'm not saying it is then parenti, it's not proof that India is the origin of humans. Okay, 100,000 years is nothing. 100,000 years nothing. ఇంతకంటే పాతవి ఆఫ్రికాలో దొరికినాయి. Okay, what do we say for that? How do I say అండి, how do I search it? మీరు మన ఇండియాలో ఉన్న సైట్స్ మాత్రమే చూసుకుని ఇక్కడే పుట్టేశారు అనుకుంటే ఎట్లా? ఓల్డెస్ట్ ఇక్కడే పుట్టేశారు నేను అనట్లేదు. నేను అనేది ఏంటంటే దేర్ వర్ హ్యూమన్ దిస్ థింగ్స్ హియర్. నేను అనేది ఏంటంటే ఆఫ్రికాలో లేరు అని అనట్లేదు. ఆఫ్రికాలో లేరని అనట్లేదు. వీ హ్యాడ్, ఈవెన్ ఇండియా హ్యాడ్, ఎస్పెషల్లీ దిస్ సదర్న్ సౌత్ వెస్టర్న్ ఇండియా. అండ్ దెన్ ఉన్నాయండి బాబు. మీరు నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ ఐ హ్యావ్ సీన్ ఆల్ దీస్ డిబేట్స్ విచ్ వాస్ more convincing and which was more scientific, there were not just archaeological proofs. అంటే ఈ జెనెటిక్ ఇది కూడా ఈ మైటోకాండ్రియన్ DNA అని చెప్పి అంటారు, ఎంటీ DNA అని చెప్పి అంటారు.
ఈ mtDNA ప్రకారం దే ఆర్ సేయింగ్ దట్ నాకు ఐఎమ్ నాట్ అ స్టూడెంట్ ఆఫ్ జెనెటిక్స్, ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ మచ్, బట్ the argument that was put forward not just by Indians but many people by some of the Harvard professors who are working on genetics and all, that was being put forward. I have to check their names and all. I'll check and then get back. వాళ్ళు చెప్పేది ఏంటంటే they are saying that India also had, not with Africa, India also had, and ఈ జీన్ ఇదేదైతే ఉందో ఈ జీన్ when they see this percentage of match, okay, India was having a match with Chinese people, for example Eastern China, Southeast Asia laga, and then ikkada Western Europeans toti kuda undindi. So from this what they are trying to put an argument, they are trying to put assertion is that India nunchi Europe ki vellaru, India nunchi China ki vellaru ani antunnaru. This is what they are saying. Yeah, they might say and that, not just and not just this, not just yeah, sorry. No, they can say that, but they can't prove it. And the thing is, if you see some of the maps, okay, I'll show you. This is actually a much better one. Colors clear ga unnai. Okay. This seems to be the current, and how do I open this in a new tab? Is it clear enough on it? Yes, I'm able to see it. Yeah. This seems to be the working theory. ఎందుకంటే ఫాజిల్ టైమ్స్ ఏ ఫాజిల్స్ ఎప్పుడెప్పుడు దొరికాయి అని అనుకున్నప్పుడు ఇది కనిపెట్టారండి. హోమోసేపియన్స్ అనే ఫాజిల్స్ ఓల్డెస్ట్ వి ఇక్కడ, ఓకే, ఇక్కడ 100,000, ఇక్కడ 70,000, ఓకే, దట్ టైమ్స్ క్యాన్ బి డిఫరెంట్ వెన్ న్యూ ఎవిడెన్సెస్ ఆర్ ఫౌండ్. ఓకే, కొత్త ఎవిడెన్స్ వచ్చినప్పుడు యాడ్ చేస్తుంది. అయితే మనోళ్ళు ఏంటంటే డిక్లేర్ చేసేస్తున్నారు, ఎస్ వీఆర్ ఆల్రెడీ దేర్, వీఆర్ దేర్ అని. మన ఇండియాలో ఇప్పటి వరకు ఈ భూభాగంలో ఉన్నాడు, ఈ భూభాగంలో ఓల్డెస్ట్ ఎక్కడ ఉంటుంది, ఈ భూభాగంలో ఓల్డెస్ట్ ఫాజిల్స్ ఎక్కడ దొరికాయి, ఎంత ఓల్డ్ దొరికాయి అని ఆ లెక్కను చూసుకుంటే, ఆ లెక్కను మ్యాప్ చేసుకుంటే ఓల్డెస్ట్ ఆర్ ఫౌండ్ హూ ఆర్ వి కాల్ హోమోసేపియన్స్ అనేవాళ్ళు ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళు. ఓల్డెస్ట్ దట్ కొత్త ఎవిడెన్స్ వచ్చింది మొన్న ఎప్పుడో ఒకసారి మొరక్కోలో ఎక్కడో 150,000 years ఓల్డ్ ఏదో ఒకటి దొరికింది. ఓకే, అప్పుడు ఈ మ్యాప్ ని 150,000 ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఒక మైగ్రేషన్ జరిగింది. సో సైన్స్ ఓన్లీ వాంట్స్ టు సీ ద ఎవిడెన్స్. రేపొద్దున్న ఓకే, మేబీ a month later or a year later ఇక్కడ 200,000 years ది ఒక ఫాజిల్ దొరికింది అనుకోండి ఇక్కడ, దెన్ వీ హ్యావ్ టు రీథింక్ ద మ్యాప్. సైన్స్ ఇస్ ఓపెన్ లైక్ దాట్. ఇప్పటి వరకు ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి కరెంట్ ఓపెనింగ్ థియరీ ఎవిడెన్స్ దొరికింది. ఎవిడెన్స్ ఏ విధంగా దొరికిందో నేను చెప్తాను మీకు. ఇందాక మీరు ఒక ట్యాబ్ ఓపెన్ చేశారు బెంబుట్కా అని చెప్పి, ఆ ట్యాబ్ లో మీరు చూడండి, ఇట్ ఈస్ రేంజింగ్ టు ఇక్కడ ఉన్న ఇది, ఇట్ ఈస్ లైక్ హౌ మెనీ ఇయర్స్, జస్ట్ సీ వన్స్. It's a World Heritage Site and the shelters are, some of the shelters have been inhabited more than 100,000 years ago. 100,000 years ago. ఇక్కడ మీరు చూసే 70,000 years ago అని చూపిస్తుంది. మీరు ఈ ట్యాబ్ చూడండి, 70,000 years ago. ఇప్పుడు 70,000 years ago ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume that ఇండియాలో ఎవరు లేరు అని చెప్పి మనం అనుకుంటే, ఓకే, ఇక్కడ ఆల్రెడీ హోమో ఎరెక్టస్ ఉందండి. ఇక్కడ ఆల్రెడీ హోమో ఎరెక్టస్ దొరికాయండి. ఇక్కడ yellow part is homo erectus. ఎరో పార్ట్ లో హోమో ఎరెక్టస్ దొరికింది, కానీ హోమో ఎరెక్టస్ కి దే డోంట్ హ్యావ్ దిస్ బ్రెయిన్ టు మేక్ వెపన్స్ అండ్ ఆల్. ఇఫ్ యు సీ బింబెట్కా, వాళ్ళ దగ్గర దే హ్యాడ్ దిస్ స్టోన్ తోటి యాక్సెస్, దాని తర్వాత గొడ్డలాగా ఆ షేప్ లో చేసుకునే ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రూవెన్ దట్ హోమో ఎరెక్టస్ కెనాట్ డూ దట్. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ సెస్ చాలా చిన్నది. దిస్ ఇస్ వాట్ పీపుల్ టోల్డ్. దిస్ ఇస్ నాట్ అసర్షన్ దట్ ఈస్ బీయింగ్ పుట్ ఫార్వర్డ్ బై మీ, బట్ దిస్ ఇస్ ద అసర్షన్ దట్ ఈస్ పుట్ ఫార్వర్డ్ బై మెనీ stalwarts. Okay, that homo erectus they cannot make this. So what does that 100,000 years what does that prove ante ee tools ivanni ever chesaru. They are saying that homo erectus cannot make it.
హోమో ఎరెక్టస్ కెనాట్ మేక్ ఇట్. అండ్ నియాండర్థాల్స్ మీరు ఇక్కడ ఈ యూరోపియన్ రీజన్ ఏదైతే ఉందో టూల్స్ దొరికాయి. సో లెట్స్ సమ్మరైజ్ అండి. సో వాట్ యు సెడ్ ఇస్ దేర్ ఆర్ టూల్స్ హియర్. ఇక్కడ ఈ ఏరియాలో టూల్స్ దొరికాయి. ఆ టూల్స్ హోమో ఎరెక్టస్ చేసింది కాదు, అంతే కదా? The only conclusion that you can take here is that Homo erectus ఉన్నది అన్న సంగతి మనకు తెలుసు, టూల్స్ ఉన్నవి అన్న సంగతి మనకు తెలుసు. These are the two things. But we know, or at least it has been asserted, that Homo erectus cannot make these tools. So who made it? Yes. That is the question. Okay? Yeah. ఆ క్వశ్చన్ కి ఆన్సర్, దాని అర్థం ఏంటంటే హోమోసేపియన్స్ ఆల్రెడీ ఉంది అని కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ హోమోసేపియన్స్ టు బీ దేర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంత ఓల్డ్ 100,000 years బ్యాక్ ఒక ఫాజిల్ తీసుకొస్తే అప్పుడు హోమోసేపియన్స్ ఉందని వాళ్ళే ఒప్పుకుంటారు. వీడు చెయ్యలేడు కాబట్టి ఇది ఉండటం అనేది, దిస్ ఇస్ ప్రూవింగ్ ద నెగటివ్, ట్రైయింగ్ టు ప్రూవ్ యూజింగ్ అ నెగటివ్. దట్స్ నాట్ సైన్స్ అండి. పాజిటివ్ ఎవిడెన్స్ చూపించాలి. వీడు లేదు, అది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఇందాక మీరు చెప్పినట్టు ఇట్ ఇస్ సర్కమ్స్టాన్షియల్. వీడు ఉండేవాడు, కాకపోతే వీడు కత్తి చేయడం, వీడికి గొడ్డలు చేయడం రాదు, కానీ అక్కడ గొడ్డలు దొరికింది. ఇప్పుడు ఏంటి? సో వీడైతే చేయలేదు, నాకు తెలిసినంత వరకు వీడైతే చేయలేడు. మరి ఎవరు చేశారు? సో ఇప్పుడు నేను ఐ విల్ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. అంటే దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ ఐ హ్యావ్. ఇప్పుడు యూరోప్ నుంచి వచ్చారని చెప్పి అంటున్నారు కదా, అంటే యూరోప్ నుంచి హోమోసేపియన్స్ ఇటు పక్కకు వచ్చారని చెప్పి మీరు అంటున్నారు కదా, అక్కడ యూరోప్ కి అక్కడికి వెళ్ళడానికి ప్రూఫ్ ఏంటి? ఫాసిల్స్ ఏమైనా ఉన్నాయా? ఫాసిల్స్ లేకపోవడం ఏంటంటే బాబు, అన్ని మొత్తం అన్ని మీకు ఇప్పి చూపించాలంటే కష్టం. కానీ నేను కూడా ఐ విల్ ఆల్సో లుక్ ఎట్ ఇట్. దట్ ఈస్ ఫైన్ సార్. మూమెంట్స్ అనేది ఇట్స్ బిన్ వెల్ డాక్యుమెంటెడ్ అండి. ఇది చూడండి, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ప్రాబబ్లీ అ డిఫరెంట్ ఇమేజ్. ఈ ఇమేజ్ లో వీళ్ళేం రాస్తున్నారు చూడండి. మీరు అన్న 100,000 years ago మూవ్మెంట్ ఇక్కడ కూడా చూపిస్తున్నారు. రైట్? It only keeps updating when the evidence comes in. అంతే తప్ప అండ్ వన్ మోర్ హోంవర్క్, మీ ఒక్కరికే కాదు అందరికీ ఒక హోంవర్క్. మన ఆరియన్స్ అని ఎవరైతే మనం అంటున్నామో, వాట్ పీపుల్ గెట్ సో చార్జ్డ్ అబౌట్ ఆరియన్స్ అని ఎవరైతే అంటున్నామో, దే ఆర్ ద ఆథర్స్ ఆఫ్ ద రిగ్వేద. రైట్? దట్ ఈస్ ప్రాబబ్లీ ఇదండి ప్రూఫ్ ఏంటి దానికి? వాళ్ళు చూపిస్తాను. ఓకే, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉందండి. సో దిస్ ఇస్ యూట్యూబ్ ఛానల్, తెలుసు కదా? సో ఇన్ హియర్ there is a well known person called సుచేత పరాంజపే. ఓకే, ఇది ప్లేలిస్ట్ లో గుర్తుపెట్టుకోండి, భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్. సుచిత పరాంజపే. వేదాస్ టు వేదాంగాస్. ఈ 3 వీడియోస్ ఉన్నాయి చూసారా? ఐ జస్ట్ సే వ్యూ ఫుల్ ప్లేలిస్ట్. కనిపిస్తుంది కదండి? సో దిస్ వన్, these 3 things, she is the one. Okay, I'll give you one more piece of information why I trust her instincts about the theory, because 25 years she has been working only for understanding and propagating Sanskrit and Rigveda. Okay. Next ఇంకొకటి చూపించేది ఏంటంటే, did I do this? సో ఈ BORI కి, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ BORI కి ఒక వెబ్సైట్ కూడా ఉంది. అవును, ఇట్స్ ఎ వెరీ ఫేమస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్. ఐ హర్డ్ ఆఫ్ ఇట్. ది ఓల్డెస్ట్ రిగ్వేదిక్ మాన్యుస్క్రిప్ట్, అంటే చేతితో రాయబడిన ఓల్డెస్ట్ మాన్యుస్క్రిప్ట్ వీళ్ళ దగ్గరే ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని ప్రొటెక్టర్స్ గా వీళ్ళని అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వీళ్ళ దగ్గరే ఓల్డెస్ట్ ఉంది. ఒక పని చేద్దాం, ఐ విల్ జస్ట్ గో టు UNESCO.org లో. ఓకే, మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఐడియాస్ అండ్ డేటా. ఒక్క నిమిషం సార్, అయితే వీళ్ళు చేంజ్ చేశారు. ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ మై వే అరౌండ్. ఎక్స్ప్లోర్ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్. ఓన్లీ డైరెక్ట్ గా నేనే సెర్చ్ చేస్తాను. ఇది మీ ఒక్కరికే కదా, అందరికీ చెప్తున్నాను. UNESCO.org లో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది.
ఇదేంటంటే ప్రపంచంలో ఉన్న ఓల్డెస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కల్చర్స్ కి సంబంధించిన మెమరీస్ అన్ని ఇందులో పొందుపరుస్తారు అన్నమాట. ఓకే, ఇందులో ఏషియా అండ్ ద పసిఫిక్ లోకి వెళ్ళి ఇండియాకి వెళ్తే, ఓకే, ఇండియాకి వెళ్తే ఋగ్వేద అనే ఒక ఎంట్రీ కనిపిస్తుంది. ఓకే, ఓకే, ఇది ఇయర్ ఆఫ్ సబ్మిషన్ 2007, ఇయర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ 2007. దీంట్లో నామినేషన్ ఫామ్ అని ఉంటుంది. ఈ నామినేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే ఋగ్వేద వాళ్ళకి తెలిసిన ఓల్డెస్ట్, వాళ్ళకి దొరికిన వేదస్ ఆర్ జనరల్ నోట్ ద స్క్రిప్చర్ ఆఫ్ ద హిందూ కమ్యూనిటీ మొత్తం కాస్త డిస్క్రిప్షన్ ఇచ్చి, ఓకే, నామినేషన్ ఎవరు చేశారు ఏంటి, దిస్ ఇస్ డన్ బై భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్. ఓకే, నేషనల్ మిషన్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్, దీస్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళు సబ్మిట్ చేసి యునెస్కోకి ఇచ్చారన్నమాట, ప్రపంచ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ గ్రూప్ కి. ఇది మా దిస్ ఇస్ అవర్స్ అని ఇచ్చారు. ఇది లిస్ట్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నమాట, ఋగ్వేద మ్యానుస్క్రిప్ట్స్, లిస్ట్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ ఎక్కడెక్కడ వాళ్ళకి దొరికాయి ఏమిటి, వాళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఏ టైమ్స్ లో ఏ స్కాలర్ లో ఎవరెవరు కలెక్ట్ చేసి పెట్టారు. Yes, sir. My question is, I'll go down. Yes, sir. I'll go down and say one manuscript is written on birch bark, 29 manuscripts on paper. Okay. So వాటి కార్బన్ డేటింగ్ చేస్తే వాటి ఓల్డెస్ట్ టైం, యూనిక్నెస్, సిగ్నిఫికెన్స్ కాస్త రాసి I'll just go to the place where they carbon dated. Let's see. The criteria, place, time. Sorry about it. నేను ఇది ముందే చూసి ఉండాల్సింది, అది చాలా నాళ్ళు అయింది నేను చూసి, అందుకన్నమాట. That is fine. That's fine. We can next session also we can talk. We can have a discussion. ఇందులో 1616 గవర్నమెంట్ ఆఫ్ వాటి అంటే ఈ పీడిఎఫ్ లో అండి ఏ ఎగ్జాక్ట్లీ ద ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఎంత పాతది అనేది రాసి ఉందన్నమాట. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 500 or 600 years old. బట్ దట్స్ వాట్ వేదాస్ ఆర్ కన్సిడర్డ్ టు బి అపౌరుషేయ. అది ఎలా అంటే ఇట్ యూస్ టు కమ్ గురు శిష్యులకి వచ్చేది సార్. అది ఎలా అంటే Unfortunately, it's not a scientific evidence kada. Ante I can say it could have been written 100 years back or 10,000 years back or 2 crore years back. So when there is no evidence for this way or that way, there is no I can't say. Yeah. So science ki telisinant varaku. So you agree that it is not written by Aryans, Rigveda? Oh, it is written by Aryans. You have to read, you have to understand these three. Andike chupistunam kada. Okay, I'll go through them. Ee moodu okkar chudandi. So I don't consider her as a authority because she says Aryans came from outside, not because of that. Akapothe her credentials prove it. ఆమె సంస్కృతం కానీ ఆమె చెప్పిన విషయాలు కానీ ప్రతి ఒక్కటి యూ కెన్ ఓపెన్ యువర్ ఓన్ రిగ్వేద ఆర్ అట్లీస్ట్ ది ఆన్లైన్ వర్షన్ ఆఫ్ ఇట్ అండ్ వెరిఫై ఇట్ యువర్ సెల్ఫ్. అందుకనే ఐ నాట్ బికాస్ నా పెట్టి, ఎందుకంటే ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ ఆర్ గెయిన్ if Aryans came from outside or they came here. Exactly. Right. Even no, I have nothing to lose. Even I have nothing. No, but there are other people. There are other people who lose. Yeah. The problem is with this Dravidian parties in Tamil Nadu, you know, they try to divide North India and South India. There are people who try to sort of create that. అది వేరే ప్రాబ్లం కదండి, అది వేరే ప్రాబ్లం కదా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? Break India. See, these are all breaking India forces. That is a problem. No. See, again, this is the emotionally charged language that I'm against. ఎందుకంటే see, ఒకటేంటంటే ఈ ఆర్యన్ ద్రవిడియన్ థియరీ పెట్టుకుని బ్రేక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి, అది జరిగే పని కాదు. ద రీజన్ వై దే ఆర్ సేయింగ్ ఇస్, అండ్ ఇట్స్ జెన్యూన్ ఎకనామిక్ ప్రాబ్లం. మీరు ఒకసారి థింక్ చేయండి, ఎకనామిక్స్ ఏంటి వాటి స్టాటిస్టిక్స్ తీసి చూడండి. ట్యాక్సెస్ ఏ స్టేట్ నుంచి ఎంత వస్తున్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సెంటర్ ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తుందో ఒకసారి చూడండి. The largest amount of the largest amount of states, the largest amount of taxes are coming from if you include Maharashtra.
సో మరి అలాంటప్పుడు ఇక్కడ కొత్త కొత్త రైల్వేస్ రావట్లేదు, కొత్త ఇది ఇది రావట్లేదు, అన్ని అటు సైడ్కి వెళ్తుంటే ఆబ్వియస్లీ ఇక్కడ కోపం రావాలి కదా. కరెక్ట్, నేను ఒకటి చెప్తాను. సి, I feel I am an Indian, and people who are in places like the Seven Sisters, Assam, Mizoram, Manipur, ఈ ప్లేసెస్ లో దే ఆర్ ఆల్ మై బ్రదర్స్. వాళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, వాళ్ళతో సమానం. అండ్ ఐ విత్ దిస్ థింగ్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఫైన్ ఫర్ దేర్ ఇంప్రూవ్మెంట్. ఇఫ్ ద ఫండ్స్ ఆర్ బీయింగ్ యూస్డ్, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. A person like me will be fine with it. అక్కడికి వెళ్ళట్లేదండి. మీరు ఆ 7 సిస్టర్ స్టేట్స్ అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళట్లేదు డబ్బులు. మీరు ఒకసారి చూడండి ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఎక్కడికి వెళ్తుందని యూపీకి, గుజరాత్ కి వెళ్తుందంటారా? యూపీకి, బీహార్ కి వెళ్తుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే దే హ్యావ్ ద మాక్సిమం ఎంపీ సీట్స్. ఇది ప్యూర్లీ ఒక పొలిటికల్ గేమ్ అండి. మీరు దీన్ని పర్సనల్ గా తీసుకుని హర్ట్ అవుతున్నారో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్రేకింగ్ ఇండియా అండి. ఇట్స్ అబౌట్ హ్యావింగ్ ఏంటి ఈక్విటబుల్ అండ్ ఈక్వల్ ఇండియా. మరి ఇక్కడ నుంచి తీసుకొచ్చిన డబ్బుల్ని, ఈ స్టేట్మెంట్స్ ని ఒప్పుకుంటాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ పాపులేషన్ చూడండి. పాపులేషన్ ప్రకారం ఉండండి, పాపులేషన్ ప్రకారం ఎంపీ సీట్స్ బ్రేక్ చేసినప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ స్టేబుల్ గా ఉంది. ఎందుకంటే మనోళ్ళు పిచ్చి పిచ్చిగా పిల్లల్ని కనట్లేదు. కానీ ఉత్తరప్రదేశ్ లో అక్కడ విపరీతంగా అసలు వాళ్ళకి అడ్డు ఆపు లేకుండా చేస్తున్నారు. సో నంబర్ ఆఫ్ పీపుల్ ప్రకారం ఎంపీస్ ఉంటే ఆబ్వియస్లీ అక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎంపీస్ ఉంటే అక్కడే స్పెండ్ చేస్తున్నారు. మై ప్రాబ్లమ్ ఇస్ వాళ్ళని తగ్గించాలి అని చెప్పాల్సింది పోయి వీఆర్ గెటింగ్ పీనలైజ్డ్. And I'm not talking because I'm a South Indian. I'm talking as an Indian. I agree. Okay. I agree. Your points are very much valid. Your points are very much valid. There should be some అంటే ఒక సమానత్వం అనేది ఉండాలి. నేను ఒప్పుకుంటాను, నేను కాదని నేను అనట్లేదు. అండ్ దీస్ థింగ్స్ బ్రేక్ ఇండియా అని కూడా నేను అనట్లేదు. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఈక్వల్ దిస్ ఆర్యన్ ద్రవిడియన్ థింగ్. బేసికలీ దిస్ పార్టీస్ లైక్ DMK and ADMK and all, they want to equate it to this Hinduism and all. That is a problem. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈవెన్ టుడే దేర్ ఆర్ మనం నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ దీని గురించి మాట్లాడదాం. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ మనం దీని గురించి మాట్లాడతాం. ఐ యాక్చువల్లీ నీడ్ టు క్లోజ్ ఇట్ అండి. షూర్ దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్లీజ్ డెఫినెట్లీ కాల్ బ్యాక్. షూర్ సార్, డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్. సో వన్ థింగ్ ఏంటంటే, I didn't means I'll go through the proof that you have sent me. You are saying that there is some scientific proof for that Aryans has have no. There is zero physical evidence and వీళ్ళే చెప్తున్నారు. So you agree that there is no scientific evidence? You agree that there is no sir ఉండండి ఆవేశపడకండి. See, there is zero evidence of Vedic civilization also. There is zero evidence of Vedic civilization also. Vedic civilization గాని Vedic period అన్నదానికి లిటరరీ ఎవిడెన్స్ తప్ప ఫిజికల్ ఎవిడెన్స్ జీరో. అది వీళ్ళే చెప్తారు. ద కీపర్స్ ఆఫ్ రిగ్వేద, ద కీపర్స్ ఆఫ్ ద వేదిక్ లిటరేచర్, ది ఎంటైర్ భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ లైబ్రరీస్ లో చూస్తే దే దెమ్సెల్వ్స్ ఆర్ అగ్రీయింగ్ దేర్ ఇస్ ఓన్లీ లిటరరీ ఎవిడెన్స్ ఆఫ్ అ పీరియడ్ కాల్డ్ వేదిక్ పీరియడ్. దెర్ ఇస్ జీరో ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటే అది ఎప్పుడో దొరికేది. విత్ దట్ నోట్ ఐ హ్యావ్ టు క్లోజ్ అండ్ ఐఎమ్ ఆల్రెడీ పాస్ట్ లాట్. ఇది చదివి ఐ hope everybody reads this. Go through it. I'll definitely go through it. నేను లింక్స్ కూడా ఇందులో చెప్తాను. Sure. Right sir. Thanks a lot. It was nice talking to you. Let's meet again. Thank you. Roots. Sure sir. Namaskar. ఓకే, థ్యాంక్స్ అలాట్ అండి. ఐ హ్యావ్ టు క్లోజ్ నౌ. అందరూ ఈ భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఇది చూసి ఈ పర్టిక్యులర్ ప్లేలిస్ట్ మాత్రం తప్పనిసరిగా చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. నేను దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ దిస్ టాక్ బై డాక్టర్ సుచేత పరాంజ్పే అట్లీస్ట్ 5-6 times. ఓకే, ఈవిడ చాలా క్లియర్ గా చెప్తుంది మన సివిలైజేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారు. అండ్ షీ ఈస్ ద కీపర్ ఆఫ్ దట్ థింగ్ అండి. భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ హోల్డ్స్ ది ఒరిజినల్, ద నియరెస్ట్ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ ఆఫ్ రిగ్వేద. వీళ్ళు చెప్తే కూడా నమ్మకపోతే ఇంకా వీళ్ళని ఎవ్వరూ బాగు చేయలేరు. ఫస్ట్ థింగ్, ఇది ఎమోషనల్ ఇష్యూ కాదు.
ఇట్స్ అ రియాలిటీ బేస్డ్ ఇష్యూ. వేదిక్ పీరియడ్ అనేది ఫిజికల్ గా లేనే లేదు, ఇప్పటి వరకు ఎటువంటి ప్రూఫ్ దొరకలేదు. ఇట్స్ ఓన్లీ లిటరరీ. చెప్పుకోవడానికి కోట్ల సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు నోటికొచ్చిన నంబర్స్ చెప్పుకుంటారు. దేర్ ఇస్ నో ఫిజికల్ ఎవిడెన్స్, ఓన్లీ లిటరరీ ఎవిడెన్స్. ఋగ్వేదం నుంచే వేదిక్ పీరియడ్ ని వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ద బోరీ అనే ఇన్స్టిట్యూట్, దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ దే హ్యావ్ ద ఒరిజినల్ పీసెస్. వీళ్ళ వెబ్సైట్ లో వాటన్నిటిని ఫోటో కాపీ తీసి పెట్టారు. ఓకే, దానికి ఐ థింక్ మంత్లీ 100 or 200 ఎంతో పడుతుందండి, ఐ డోంట్ నో. ఎవరికైతే నిజంగా చదవాలి, అసలు ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూడదలుచుకుంటే వాళ్ళకి డొనేట్ చేయండి. ఓకే, that's the stream for today, Andy. I'm going to close. Thanks a lot. I'll see you next week. Thanks a lot for joining again.